ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు మనోహర్, కలం పేరు సత్యాన్వేషి. మీరు వీక్షిస్తున్న కార్యక్రమం క్వశ్చన్ ఎవ్రీథింగ్ విత్ సత్యాన్వేషి. ఇవాల్టి తేదీ 5 జూన్ 2022. ఈ కార్యక్రమంలో ఇది 37వ స్ట్రీమ్. యూట్యూబ్, ఫేస్బుక్ లో ఒకేసారి లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుంది. ఈ లైవ్ స్ట్రీమ్ ని చూడాలి లేదా వినాలి అనుకుంటే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ మరియు సత్యాన్వేషి యూట్యూబ్ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ కొంచెం లేట్ అయింది, ఒక 5-6 minutes లేట్ అయింది, సారీ అబౌట్ దాట్. ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి క్వశ్చన్ ఎవ్రీథింగ్ కి. ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వచ్చు. లింకులన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అలాగే స్ట్రీమ్ లో డైరెక్ట్ గా పాల్గొని ప్రశ్నలు అడగాలి లేదా చర్చ జరపాలి అనుకుంటే ఈ వీడియో యొక్క లైవ్ చాట్ లో స్ట్రీమ్ యార్డ్ లింక్ ఉంది, అది వాడి స్టూడియోలోకి రావచ్చు. కొత్త వారికి, అందులో ఆస్తికులకి, దైవభక్తులకి ప్రాధాన్యత ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు ప్రశ్నలు అడిగిన వారిని క్యూలో ఉంచడం జరుగుతుంది, దయచేసి అర్థం చేసుకోగలరు. సో లింక్ ఆల్రెడీ ఇచ్చేసానండి, మీరు లైవ్ లోకి వచ్చేయండి. ఇవాళ యాక్చువల్లీ హోమియోపతి మీద ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నేను కాసేపు అయిన తర్వాత అది ప్రెజెంటేషన్ ఇస్తాను. విల్ స్టార్ట్ విత్ సమ్ కాల్స్ అండి. ప్రెజెంటేషన్కి కొంచెం టైం కుదరక బికేమ్ లిటిల్ లేట్. సో లైన్లోకి వచ్చేయండి. లింక్ ఆల్రెడీ ఇచ్చేసేయడం జరిగింది. విల్ జస్ట్ గివ్ 20 seconds అండ్ విల్ స్టార్ట్. ఓకే, ఐ థింక్ ఆల్రెడీ ఉన్నారు. లెట్స్ టేక్ నరేన్ గారు లైన్లో తీసుకున్నాం. హాయ్ నరేన్ గారు. హలో మనోహర్, హౌ ఆర్ యూ? yes sir, చెప్పండి సార్, వినిపిస్తుంది. యా మనోహర్ గారు, ఇది జస్ట్ క్వశ్చన్ రిలేటెడ్ టు మనకి ఓకే ఎక్కువ వస్తుందండి. నాకు రావట్లేదండి ఛానల్లో కొంచెం చాట్ వాయిస్. ఓ ఇంకెవరికైనా ఎక్కువ వస్తుందో లేదో కింద కామెంట్స్ లో రాయండి ప్లీజ్. నాకైతే బాగానే ఉంది. ఓకే ఓకే, నేను మ్యూట్ లో ఉంటా, మీరు మాట్లాడేసి మీరు మ్యూట్ లోకి వెళ్ళండి. ఓకే మనోహర్ గారు, ఇప్పుడు మనకి సి సెక్షన్ ఉంది కదండి, సిజేరియన్ సెక్షన్. ఎస్ ఓకే అండి. హలో, చెప్పండి సార్, చెప్పండి, కంప్లీట్ చేయండి, మీ క్వశ్చన్ అంతా కంప్లీట్ చేయండి. సి సెక్షన్ ని జూలియస్ సీజర్ వల్ల వచ్చింది అని అంటారు కదా. సి సెక్షన్ జూలియస్ సీజర్ వాజ్ ద ఫస్ట్ హూ వాస్. నేను మ్యూట్ లో ఉన్నంతసేపు మీకు రాదండి, మీరు కంప్లీట్ మధ్యలో ఆపద్దు, మొత్తం క్వశ్చన్ ఒకేసారి అడిగండి. ఓకే, సి సెక్షన్ జూలియస్ సీజర్ ఫస్ట్. ఓకే అండి. ఒక పని చేయండి సార్, ఇంకొకసారి జాయిన్ అవ్వండి. ఐ థింక్ సమ్ ప్రాబ్లమ్ విత్ దిస్. మళ్ళీ జాయిన్ అవ్వండి, విల్ డూ ద సేమ్. ఓకే, థింక్ దేర్ వాస్ సంథింగ్. లెట్స్ టేక్ రాజశేఖర్ గారు. హలో సార్, వాట్ అబౌట్ దిస్ సాల్వేషన్, మోక్ష, ముక్తి సార్? కుడ్ యూ ఎలాబరేట్ ఆన్ దట్ ఎనీథింగ్? అది మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలియనప్పుడు, అసలు మరణం అంటే ఏంటో కూడా తెలియని కాలంలో జనాలు రాసుకున్న కథలండి అవి. సో ముక్తి, సాల్వేషన్ లేదా ఇంకా ఇట్లాంటి మోక్షం, రైట్, ఆఫ్టర్ డెత్ కాన్సెప్ట్ ని, అసలు ఇంతకీ మరణం అంటే ఏంటో తెలియని కాలంలో అసలు జీవం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి అనేది ఫిలసాఫికల్ గా డిస్కస్ చేసుకునే కాలంలో పెట్టిన పేర్లు లేదా వాళ్ళు ప్రతిపాదించిన థియరీస్ అన్నమాట. ఆత్మ అనేది పరమాత్మ దగ్గర చేరిపోతుంది, లేకపోతే సాల్వేషన్ అంటే మీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది, సోల్ వెళ్ళిపోతుంది, ఇలా అన్నమాట. దీస్ ఆర్ థియరటికల్ కాన్సెప్ట్స్ అండి. దే హ్యావ్ నథింగ్
నథింగ్ ఆఫ్ ప్రాక్టికల్ వాల్యూ. ఏ ఉపయోగం లేదు దానివల్ల. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అంతే. ఓకే, నరేన్ గారు మళ్ళీ వచ్చారు. లెట్స్ టేక్ నరేన్ గారు. ఎస్ సార్, చెప్పండి సార్. మనోహర్ గారు, ఇది సి సెక్షన్ అన్నది జూలియస్ సీజర్ కి ఫస్ట్ అలాగ రావడం వల్ల సిజేరియన్ సెక్షన్ అయింది అంటారు కదండి. నా క్వశ్చన్ ఏంటంటే, బేబీని తీసిన తర్వాత మామూలుగా సూచర్స్ వేయాలి కదా. సో ఫస్ట్ సూచర్స్ యాక్చువల్ గా ఎప్పుడు వేసారు? అంటే ఆ కుట్టడం అది ఉంటది కదా. సో అది ఫస్ట్ అంత బీసీ టైంలో ఉన్నదా అలాగా? అంటే లైవ్ పర్సన్ కి కుట్టడానికి అంత టెక్నాలజీ, లేకపోతే అది జస్ట్ ఓన్లీ మిస్కన్సెప్షన్, మనకి యాక్చువల్ గా కరెక్ట్ సూచర్స్ జస్ట్ ఒక 300-400 ఇయర్స్ బ్యాక్ వేయడం జరిగిందా అన్నది. సూచర్స్ వేయటం అనేది చాలా పాత ఇదండి. అయితే సూచర్స్ సేఫ్ గా మనిషి తర్వాత బతికుండేటట్టుగా వేయటం అనేది పాయింట్ అన్నమాట. అవి ఎప్పటి నుంచి జరిగాయి అనేది చూసుకోవాలి. సేఫ్ గా జరిగేది గత కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచేనండి. అంతకు ముందు ఏంటంటే ఛాన్స్ 50-50 ఛాన్స్, లేకపోతే 30-70 ఛాన్స్ అలా ఉండేది. ఎందుకంటే రక్తస్రావం అయితే దాన్ని ఆపటానికి, రైట్. మనకిప్పుడు కరెంట్లీ మనకున్న మెడికల్ సిస్టమ్ చూసి ఒకప్పుడు కూడా అలాగే ఉండేది, అంతకుముందు కూడా అలాగే బతికున్నారు కదా అని. యాక్చువల్లీ బతికిలేరండి, చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. మన అమ్మమ్మ వయసు ఉన్నోళ్ళు వాళ్ళ అమ్మమ్మలు గుర్తుండే ఉంటారు కదా వాళ్ళకి. ఇప్పుడు రైట్. సో ఇఫ్ యు గో టు అవర్ గ్రాండ్ మదర్, మన గ్రాండ్ మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉండేది అనేది వాళ్ళకి గుర్తుంటుంది. సో వీ కెన్ అండర్స్టాండ్ అట్లీస్ట్ 100 years బ్యాక్ ఎలా ఉండేది. సో నంబర్ ఆఫ్ కాన్పులు, నంబర్ ఆఫ్ చావులు చాలా ఎక్కువ ఉండేవండి. ఓకే, కాన్పులు 10-12 అలా ఉండేవి. తీరా చూస్తే అడల్ట్ గా అయ్యేంత వరకు బతికున్న నంబర్ ఆఫ్ పిల్లలు 4-5 ఉండేవాళ్ళు. కొన్ని చోట్ల ఇంకొంచెం డెవలప్డ్ అయితే అప్పట్లో సిటీలు అనుకున్న వాళ్ళు మేబీ 7-8 మంది బతికి ఉండేవాళ్ళు. సో పిల్లలు చచ్చిపోవటం అనేది మోస్ట్ కామన్. ఇప్పుడు మనకి అది వింటుంటే చాలా కడుపు నొప్పి, చాలా బాధగా, చాలా నిర్వేదంగా, డిప్రెసింగ్ అనిపిస్తుంది. కానీ బట్ చైల్డ్ మార్టాలిటీ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ ఈవెన్ 60-70 years బ్యాక్. రైట్. సో అలాగా కడుపు కోసి బిడ్డను బయటకు తీయటం ఒక ఎత్తు, తర్వాత తిరిగి కుట్టేస్తే ఆ తల్లి బతకటం అనేది ఇంకో ఎత్తు. ఇప్పుడు అంటే అప్పుడు ఆవిడ బతికిందో లేదో తెలియదు. అయితే జూలియస్ సీజర్ వాళ్ళ మదర్ నాకు తెలియదు, ఈవెన్ ఐ డోంట్ నో, మేబీ ఆమె బతికుండకపోవచ్చు. బట్ దట్ ఈస్ అందుకు కాదు కదా పేరు వచ్చింది. మామూలు నార్మల్ బర్త్ కెనాల్ నుంచి కాకుండా కడుపు కోసి బిడ్డని బయటకు తీయటం అనేది మొట్టమొదట జరిగింది అని. యాక్చువల్లీ మొట్టమొదటి జరిగి ఉండదండి. బట్ అతను ఇది కాబట్టి దాని పేరేంటి, ఆయన చక్రవర్తి కాబట్టి పేరు వచ్చి ఉండొచ్చు. అదే మొట్టమొదటి ఎక్స్పెరిమెంట్, అది చక్రవర్తి మీద జరిగిన ఎక్స్పెరిమెంట్, బతికేశాడు అని అనడం కొంచెం ఇట్ సౌండ్స్ బిట్ ఇర్రాషనల్. అంతకు ముందు కూడా జరిగి ఉండొచ్చు, బట్ ఇట్ మైట్ బి బికమ్ పాపులర్ విత్ దిస్ ఫెలో. ఆ సేఫ్టీ అనేది, మెటర్నల్ సేఫ్టీ, పుట్టిన తర్వాత తల్లి సేఫ్టీ కానీ పిల్ల సేఫ్టీ కానీ వన్స్ అపాన్ ఎ టైం ఉండేది కాదు. లెస్ దాన్ 50% ఛాన్స్ ఉండేది. తిన్నగా అన్ని వేడి నీళ్లు పెట్టుకుని, లేకపోతే ఇంకొన్ని రకాల ఆల్కహాల్ పెట్టి, అప్పట్లో ఆల్కహాల్ కూడా రెగ్యులర్ గా వాడేవాళ్ళు. ఆల్కహాల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి అని సంగతి వాళ్ళకి తెలుసు. సో అవి ఆల్కహాల్ వాడి, లేకపోతే వేడి నీళ్లు వాడి చేసేవాళ్ళు కాన్పులు కానీ పురుళ్ళు కానీ. రైట్. సో యా, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అది ఆయన నుంచి పాపులర్ అయ్యి ఉండొచ్చు. అయితే సూచర్స్ అనేవి ఇంతకు ముందే ఉన్నాయండి. సూచర్స్ అనేవి ఉన్నాయి, ఎందుకంటే కుట్లు వేయటం అనేది అంత గొప్ప విషయం ఏం కాదు. చర్మాలను కుట్లు వేయటం అవన్నీ ఉండేవి.
అంటే మార్టాలిటీ అయితే మాత్రం రీసెంట్ అనుకోవచ్చు, అంటే ఒక 300-400 ఇయర్స్ అనుకోవాలా. మార్టాలిటీ తగ్గింది. యా మనకి ప్రాపర్ గా జర్మ్ థియరీ ఆఫ్ డిజీజ్ వచ్చిన తర్వాత, ఇది చేతులు కడుక్కోవాలి లేదా రెగ్యులర్ గా ఆల్కహాల్ తోటి క్లీన్ చేసుకోవాలి, ఇన్స్ట్రుమెంట్స్ కానీ చేతులు కానీ క్లీన్ చేసుకోవాలి అన్న సంగతి ప్రబలిన తర్వాత, ఇది పెరిగిన తర్వాత మార్టాలిటీ పడిపోవడం మొదలుపెట్టింది. ఇప్పటికి కూడా మార్టాలిటీ ఉంది, బట్ ఇట్స్ మచ్ బెటర్ దాన్ 100-200 ఇయర్స్ బ్యాక్. ఎస్ ఓకే అండి, అదే క్లారిఫై చేసుకుందాం చేశాను. థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, సో నేను హోమియోపతి మీద ఒక ప్రెజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. అది షార్ప్ అరౌండ్ 4 o'clock బిగిన్ చేద్దాం. అది రైట్, విల్ ఫస్ట్ టేక్ సమ్ కాల్స్ అండ్ దెన్ విల్ డూ దాట్. నెక్స్ట్ సాయి రామ్ గారు ఉన్నారు, విల్ లెట్స్ టేక్ సాయి రామ్ గారు. హాయ్ సాయి రామ్ గారు. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్, చెప్పండి సార్. ఎస్ సార్. సార్, ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ లో రేషనలిజం ఎలా పెంపొందించచ్చు అంటే, ఇప్పుడు రిలీజియన్ ని చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తున్నారు, అంటే చర్చికి కానీ గుడికి కానీ. అలాగే మనం రేషనలిజాన్ని అంటే అంత పాపులర్ గా చేయడానికి మనం ఏం చేయగలం అంటారు? అంటే ఇప్పుడు సైన్స్ పాపులర్ చేయాలంటే, ఇప్పుడు స్కూల్లో టీచర్స్ సైన్స్ చదువుతున్నారంటే వాళ్ళు బోధించాలి. అంటే ఇప్పుడు వాళ్ళలో చాలా మంది కనీసం మైక్రోస్కోప్ లో ఎక్స్పెరిమెంట్ అంటే జనరల్ గా బేసిక్ సరే వాళ్ళే చూసుండ్రు. ఇంకా అలాంటి వాళ్ళు సైన్స్ బోధించి ఎలా పెంపొందించగలుగుతారు? మన స్కూల్స్ లో ఏ విధంగా స్టాండర్డ్ పెంచగలం అంటే, ఇలా సైన్స్ పక్క తిప్పేలాగా నెక్స్ట్ జనరేషన్ మొత్తాన్ని? యాక్చువల్లీ సైన్స్ ఎడ్యుకేషన్ కి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనది ఓన్లీ ఫర్ పరీక్షలు అనమాట. ఎగ్జామ్ లో ఏమొస్తాయి ఏమిటి అని. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి అంటే, అది అప్లికేషన్ లెవెల్లోకి వెళ్ళటం. కొన్నాళ్ళ క్రితం మన దగ్గరికి ఒక బాలా నాయుడు అని ఒక ఆయన వచ్చారు. ఆయన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన విషయం ఏంటంటే, మన వాళ్ళ దగ్గర అప్లికేషన్ నాలెడ్జ్ లేదు, ఓన్లీ థియరిటికల్ ఉంది. ఆ థియరిటికల్ ని పరీక్షలకి వాడడానికి మాత్రమే. సార్ నాయిస్ వస్తుంది ఇక్కడ, అంటే ఓపెన్ ఎయిర్ లో చూస్తున్నాను, ఎయిర్ వల్ల ఒక చోట కూర్చోండి సార్, ఒక చోట కూర్చోండి, కదులుతా ఉంటే సౌండ్ వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చుదామని ట్రై చేయడం మన చేతిలో పని కాదండి. ఓకే, ఇట్స్ అ పాలసీ డెసిషన్. మనకి కంట్రోల్ ఉన్నది ఓన్లీ మన పిల్లల దగ్గర, వాట్ వీ కెన్ డూ టు అవర్ కిడ్స్. ఓకేనా? సో అంతవరకు మాత్రమే మనం చూసుకుంటే బెటర్. రైట్, అంటే సో రైట్, అంటే చెప్పండి. గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనది యాక్చువల్గా సెక్యులర్ గా ఉండాల్సిన దేశం, అంటే సెక్యులరిస్ట్ గా ఉన్న భావాన్ని మాత్రమే తీసుకెళ్ళాలి. కానీ అలా కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఈవెంట్స్ కి అంటే ముహూర్తాలు చుట్టం కానీ, లేకపోతే అదర్ ఏమన్నా కానీ వేరే విధంగా పూజ చేయడం అలాంటివి జరుగుతున్నాయి. అంటే గవర్నమెంట్ ఆ పక్కండి చేసినప్పుడు ఇంకా సైన్స్ ఎలా, అంటే పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కదండి. అది అసలు అటుపక్క ఎందుకు మనం అడుగు పడటం లేదు? మనం ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళ సొంతంగా వాళ్ళు ఇది ఆలోచన ఇలా ఉండి బయటపడడం తప్పించి ఒక పాలసీ అనేది ఇక్కడ లేదు. అంటే అసలు అటుపక్క గవర్నమెంట్స్ ఎందుకు మొగ్గు చూపటం లేదు? ఓన్లీ ఇంకా వెనక్కి అంటే ముహూర్తాలు తీసుకోవడం కానీ, ఇంకా ఈ అంటే ఏదైనా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు కానీ, వాళ్ళు ఏదైనా ఆఫీస్ వెళ్ళేటప్పుడు లేకపోతే కొత్తగా సైన్ చేసేటప్పుడు కానీ ప్రతిదానికి ఇలా ముహూర్తం తీసుకుంటున్నారు. వాళ్ళు ఎలా ఉన్నప్పుడు ఇంకా పాలసీ అనేది ఇలాగే ఉంటుంది కదా. అసలు అది ఎందుకు మారట్లేదు మన దగ్గర? మనం ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆలోచన పరిణితి ఉండాలి, ఐ మీన్ సైన్స్ పరంగా. అటుపక్క ముందు అటు చెప్పేవాళ్ళు కూడా లేరండి. ఫస్ట్ థింగ్, చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు లేరండి. వినేవాళ్ళు ఎందుకు లేరు అంటే, వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మతం అనేది ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ బిగ్ ఫ్యాక్టర్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళు ఆల్రెడీ మతం మీద ఉన్నారు. సో ప్లస్
మనకు ప్రస్తుతానికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కారణం ఇంకొక మతం వాళ్ళు అని మనం ఆల్రెడీ మైండ్స్ లో ఫిక్స్ చేసేస్తే ఇంకా మీకు అందులోంచి బయటికి రావడం చాలా కష్టం. మన కష్టాలకి, మనకున్న ప్రాబ్లమ్స్ కి మనమే కారణం లేదా మన చేతగానితనమే కారణం అన్న ఆలోచన ఎవరికీ లేదు. ప్రతి ఒక్కడు ఏంటంటే నా కష్టానికి నేను ఇప్పుడు ఎదగకపోవడానికి కారణం వాడు, నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం వాడు అని పెట్టి కూర్చుంటున్నారు. అలా పెట్టుకున్న తర్వాత వాళ్ళని మీరు ఏమని చెప్పి మారుస్తారు? సో మనకున్న స్పియర్ ఆఫ్ కంట్రోల్ ఓన్లీ మన పిల్లలండి. ఓకే, వాళ్ళకి మనం రేషనాలిటీ నేర్పించగలిగితే చాలు. అంతేగాని మొత్తం రాష్ట్రం అంతా ఒకేసారి లేదా దేశం అంతా ఒకేసారి అందరినీ ఒకేసారి మార్చడం అనేది మనం ఇంపాసిబుల్. హ్యూమన్లీ మన చేతిలో అయితే ఇంపాసిబుల్. సో దాని నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనకి మూర్ఖత్వం అంటకుండా కాపాడుకోవాలి. లేదు మనకి మూర్ఖత్వం అంటకుండా ఆపలేము అని అనుకుంటే నెక్స్ట్ చేయగలిగింది ఏంటి? నెక్స్ట్ చేయగలిగింది దానికి సైంటిఫిక్ టెంపర్ ని పెంచాలి, లేదా కొంతమంది తెలిసిన వాళ్ళని కన్సల్ట్ చేయాలి. గుడ్డిగా ఏది నమ్మకూడదు. బేసిక్ ఏంటంటే గుడ్డిగా ఏది నమ్మకూడదు. ప్రశ్నించకుండా దేన్ని కళ్ళు మూసుకొని నమ్మేయకూడదు. సింపుల్. పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని చాచిపోనీయకుండా చూడాలి. వాళ్ళు అడగగానే నీకేం తెలియదు నువ్వు ఊరుకో అంటే ఇంకా నెక్స్ట్ అడగటం మానేస్తారు వాళ్ళు. అవునండి, అది మన దగ్గర జరిగే కామన్ మిస్టేక్. అంటే మనకి చాలా మందికి చాలా తెలుసుండవు ఆన్సర్లు. అంటే పెద్దవాళ్ళకి వాళ్ళు గొప్పన ఏంటి రీజన్, ఇప్పుడు ఇది ఎలా, ఎందుకు అక్కడ ఉంది, ఇప్పుడు మనం సూర్యుని గంట చూపించినప్పుడు అక్కడ ఎందుకు ఉంది అన్నప్పుడు అంటే ఆయన దేవుడు అని చెప్పేయడం, అంటే అలాంటి సాకులు చెప్తా ఉంటారు. అంటే ఎందుకంటే బేసిక్ గా వీళ్ళకి తెలుసుండదు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు నేను చెప్పలేరు దానికి ఇంకా ఆపే అంటే క్వశ్చన్స్ ఇంకా అక్కడతో తుంచేస్తా ఉంటారు. దాంతో మన పిల్లల్లోనే, అంటే చెప్పేవాళ్ళు కాదు, మన పిల్లలు వినే వాళ్ళు కూడా చాలా మంది క్వశ్చన్స్ అడగరు. అంటే అడిగితే ఏమవుతుంది, లేకపోతే ఎందుకులే ఇతను కూడా మళ్ళీ కూర్చోమని చెప్పి క్వశ్చన్స్ చేయరు. అది కూడా ఒక మన అంటే ఇప్పుడున్న సిస్టమ్ లో మెయిన్ ఎగ్జామ్స్ చదివాము, మార్కులు తెచ్చుకున్నాం, చాలు. పిల్లల దగ్గర మన దగ్గర ఒక ప్రాబ్లం ఏంటంటే, పిల్లల దగ్గర నాకు తెలియదు అని చెప్పుకోవడానికి నామోషి అన్నమాట. వాడు క్వశ్చన్ వేస్తాడు, పిల్లవాడు క్వశ్చన్ వేస్తాడు, అమ్మాయి అబ్బాయి క్వశ్చన్ వేస్తారు, దానికి ఆన్సర్ మన దగ్గర తెలియదు. ఆల్రెడీ మన తాతలు తండ్రులు లేదా గురువులు ఎవరైనా ఒక రెడీమేడ్ ఆన్సర్ చెప్పేస్తే అదే చెప్పేసి కూర్చోబెట్టేస్తారు. లేదు అలా కాదు, అలా కాస్త తెలివిగా మనకు తెలిసిన కొత్తగా తెలుసుకున్న ఆన్సర్ ఏమైనా చెప్దామంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకపోతే చెప్పడానికి మొహమాటం ఎక్కువ. నాకు తెలీదు, తెలుసుకుని చెప్తాను అనొచ్చు. యాక్చువల్లీ నాకు తెలీదు, నాకు తెలుసుకుని చెప్తాను. పిల్లలు అడగగానే తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి చదువులు ఎంతవరకు అంతవరకే. కానీ ఆ తెలుసుకుని చెప్తాను అన్న ఓపిక కూడా లేదు. నీకు తెలియదు, నువ్వు ఊరుకో, ఇది ఇంతే అని చెప్పి అడ్డంగా వాదించి వాళ్ళ నోరు మూయిస్తారు అన్నమాట. ఆ నోరు మూయించేటప్పటికి ఇంకా వాళ్ళు నెక్స్ట్ క్వశ్చన్ అడగడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఓకే, ఆల్రెడీ తెలిసిన ఆన్సర్ ఏదైనా ఉంటే చెప్పు. సో మోస్ట్లీ అది తాతల తండ్రుల నుంచి నేర్చుకున్న మతపరమైన ఆన్సరే ఉంటుంది అన్నమాట. సేమ్ అంతే, అదే చెప్తారు. తర్వాత ఇతను పెద్ద ఇతరులు చెప్తారు పిల్లలకి. అనేది అదే అంటే అడగడం అంటే ఎలా మనం రేషన్ ఎలా పెంపొందించవచ్చు అని, అదే ఎలా ముందు పిల్లల నుంచేనండి చుట్టుపక్కల వాళ్ళకి క్వశ్చన్స్ అడగాలి. వాళ్ళు చెప్పే క్లెయిమ్స్ ని, వాళ్ళ గట్టిగా నమ్మకంగా ఉన్న క్లెయిమ్స్ ని క్వశ్చన్ అడిగి ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఎందుకు ఇలా అనుకుంటున్నారు, దాన్ని మీకు ఎలా తెలుసు, హౌ డు యు నో దిస్ ఇస్ ట్రూ, మీకు ఎవరు చెప్పారు, వాళ్ళు నమ్మకస్తులేనా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అవి వేస్తే స్లోగా వాళ్ళకే తెలిసి వచ్చే అవకాశం. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే అలా రైట్ అండి, అయితే థ్యాంక్ యూ. విఎస్ బాబు అనే పేరుతో ఒక ఆయన వచ్చారండి, బట్ డివైసెస్ నాట్ కనెక్టెడ్, సో తీసుకోవడం కుదరదు. ఓకే,
గోపాల్ గుర్రాల అనే ఒక పేరుతో ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయారు. మీరు మళ్ళీ ఒకసారి లైన్లోకి రండి సార్, విల్ టాక్. ఆల్రెడీ మాట్లాడేస్తే మీరు ఖాళీ చేసేయచ్చండి స్టూడియో. యూ కెన్ లిసన్ డైరెక్ట్లీ ఆన్ యూట్యూబ్. లెట్స్ టేక్ పద్మ గారు. హాయ్ పద్మ గారు. హలో సార్. ఎస్ మేడం. ఇది ఎంకాలలో డీజెనరేషన్ అని ఉంటుంది కదా సార్? ఏదండి? బోన్ డీజెనరేషన్. ఓకే. అది జంతువులలో కూడా ఉంటుందా సార్? ఖాళీ మనుషులలోనే ఉంటుందా అండి? ఏదండి? బోన్ డీజనరేషన్? బోన్ డీజనరేషన్ అన్నిటికీనండి. దేనికైతే బోన్ ఉంటుందో వాటి అన్నిటికీ ఉంటుంది. అది ఇప్పుడు ఈ ఆకులు తింటాయి కాబట్టి వాటికి డీజనరేషన్ ఉండదు అని యూట్యూబ్ లో చూసామండి. అట్లేం లేదు. అది దీన్ని వెజిటేరియనిజాన్ని వాటిని వీటిని ప్రమోట్ చేయడానికి చెప్తారు, కానీ వాటి ఫుడ్ లో అవి తినే వాటి డైట్ లో కాల్షియం తక్కువ ఉంటే వాటికి బోన్ డిజనరేషన్ అవుతుంది. బోన్ ఏదైనా సరే, ఏ జంతువు అయినా సరే దాని యొక్క బాడీలో సరిపడా కాల్షియం అనేది లేకపోతే ఆటోమేటిక్ గా అది ఇదవుతుంది. ఇప్పుడు ఇది ఆకుకూరలు తింటే ఇప్పుడు డీజనరేషన్ ఉన్న వాళ్ళకి తగ్గుతుందా సార్? అట్లా ఏం లేదమ్మా. ఇది న్యూట్రిషనిస్ట్ ని అడగాలి ఫస్ట్ థింగ్. ఓకే, న్యూట్రిషనిస్ట్ ని అడిగిన తర్వాత ఇంకొకటి చేసే పని ఏంటంటే బేసిక్ గా కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంది అనేది గూగుల్లో కూడా తెలిసిపోతుంది. అవునండి, ఆకుకూరల్లో ఉంది, నేను చూసాను. అది ఆకుకూరలు డైలీ తింటే డీజనరేషన్ తగ్గచ్చా అండి? అది నేను కరెక్ట్ గా చెప్పడానికి కుదరదండి. ఏ ఆకులు ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. అది మనం రోజు వాడేవే, మన తోటకూర, పొనగంటి కూర, అందులో ఎక్కువగా ఉంది, 540 mg అలా ఉంది. అట్లయితే తీసుకోండి అండి. అది దాంట్లో కాల్షియం ఉంటే తీసుకోండి. కానీ మీకు పర్టికులర్ గా మీరు ఒక పర్టికులర్ ఏమంటారు, మీకు ఏదైనా పర్టికులర్ డిజీజ్ కానీ లేకపోతే ఒక కండిషన్ కానీ ఉంటే డాక్టర్ని అడగడం బెటర్, కానీ ఇట్లా వాటిలో వీటిలో చూసుకుని చేసుకోవడం కుదరదండి. అలాగా సార్. వీళ్ళు ఏమంటున్నారంటే ఎద్దులలో అంత పెద్ద ఎముకలు ఉన్నాయి, వాటికి డీజనరేషన్ లేదు, వాటికి ఎంత మంచిగా ఉన్నాయి, మళ్ళీ బోన్స్ ఇరిగిపోవు, అవి ఇవి అని ప్రాపగండా చేస్తున్నారు. మరి అది గడ్డి తింటుందండి, మనం కూడా గడ్డి తినలేం కదా. అదే దాని బాడీ స్ట్రక్చర్ వేరు, దాని బాడీకి కావాల్సిన ఇది వేరు. మనకేంటంటే ఇప్పుడు బరువులు ఎత్తేవాళ్ళం కాదు. వన్స్ అపాన్ ఎ టైం మనుషులు కాస్త గట్టిగా ఉండేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి బరువులు ఎత్తడం లేదా కష్టమైన పనులు, శారీరక కష్టం చేసే అలవాటు ఉండేది. సో కాబట్టి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ దానికి తగ్గట్టుగా ట్యూన్ అయి ఉంటుంది. వాళ్ళ ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు చూసారనుకోండి, ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ లేకపోతే భారీ బరువులు ఎత్తే బస్తాలు ఎత్తే వాళ్ళు వీళ్ళు కానీ చూడటానికి సన్నగా ఉంటారు, కానీ వాళ్ళ భోజనం వాళ్ళు తింటే 1 ఫుల్ ఫ్యామిలీ మీల్స్ తినేస్తారు అనమాట. సో అది జొన్న రైస్ కానీ ఏ రైస్ కానీ గట్టిగా ఉంటుంది. సో వాళ్ళ బాడీకి తగ్గట్టుగా వాళ్ళ డైట్ అలానే ఉంటుందండి. ఇప్పుడంటే మనకి ఇంట్లో కూర్చుని కదలకుండా ప్రతిదీ మిషన్లకు ఇచ్చేసేసి మనం కూర్చున్నాం కాబట్టి మనకు అంత డిమాండ్ లేదు. సో కాబట్టి కొంతలో కొంత బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం ఉంది. సో దానికి కౌంటర్ చేయాలి ఏంటి అంటే సరిపడా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినాలి. నేను ఒకటి తిను ఒకటి తినొద్దు అని మాత్రం నేను ఎప్పటికీ చెప్పనండి. అది ఏ న్యూట్రిషనిస్ట్ చెప్పినా సరే ఒప్పుకోవద్దు. ఓన్లీ ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ ప్రతిదీ కావాల్సిందే. మనకున్న 4-5 ఫుడ్ గ్రూప్స్, 3 ఫుడ్ గ్రూప్స్, 4 మైక్రోన్యూట్రియంట్స్ అవన్నీ కావాల్సిందే. కాబట్టి ఎవరికైనా సరే అవన్నీ కావాలి. కాబట్టి ప్లస్ కొంతమంది కొన్ని ఎక్కువ అవసరాలు ఉంటాయి. ఆల్రెడీ లావుగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్యాటీ ఫుడ్స్ అక్కర్లేదు. కొంతమంది బాగా సన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళకి విపరీతమైన కార్బోహైడ్రేట్స్ అవి అక్కర్లేదు. సో అంటే అగైన్ ఇది చూసి చెప్పాల్సిందే తప్ప, ఒక న్యూట్రిషనిస్ట్ కానీ ఎవరైనా చూసి చెప్పాల్సిందే తప్ప, నార్మల్ గా ఏ రోగం లేని జనాలకి ప్రతిదీ బ్యాలెన్స్డ్ గానే ఉండి తీరాలండి. ఒకటి ఎక్కువ తిను అని నేను చెప్పను, ఒకటి తక్కువ తిను అని నేను చెప్పను. ఇంకోటి సార్, B12 డెఫిషియన్సీ వెజిటేరియన్స్ లో ఎలా తగ్గుతుందో ఏమని చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నాయండి, సప్లిమెంట్స్ ఉన్నాయి.
B12 అనేది కొన్ని వెజిటేరియన్ గ్రూప్స్ లో కూడా దొరుకుతాయి, కానీ దాని అమౌంట్ చాలా ఎక్కువ తీసుకోవాలి. సో దాన్ని తప్పించుకోవాలి లేదా కావాలి అంటే ప్రస్తుతానికి మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. సో సప్లిమెంట్స్ తీసుకుని మేనేజ్ చేయడం. సరే థ్యాంక్ యూ. ఓకేనండి, రైట్. ఓకే, గోపాల్ గారు ఉన్నారు. హాయ్ గోపాల్ గారు. సార్ హలో సార్, చెప్పండి. ఎస్ సార్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎస్ సార్. సార్, క్వాంటమ్ ఫిజిక్స్ గురించి అంటే ఎక్కడో చదువుతూ ఉంటే ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ దట్ సైన్స్ ఈజ్ కాంప్లిమెంటరీ టు రిలీజియన్. అదర్వైజ్ టు సే సైన్స్ అండ్ రిలీజియన్ ఆర్ కాంప్లిమెంటరీ అని ఎవరో ఒక ఆయన కామెంట్ చేశాడు. కొంచెం విల్ యూ ప్లీజ్ డీటెయిల్ ఆన్ దిస్ క్వాంటమ్ ఫిజిక్స్ ఆర్ క్వాంటమ్ బయాలజీ, వీటి గురించి చెప్తున్నారు కదా సార్, వీటి గురించి ఏమన్నా విల్ యూ ప్లీజ్ త్రో సమ్ లైట్. క్వాంటమ్ అనే వర్డ్ ఎవరైతే వాడతారో వాళ్ళ ముందు ప్రొఫెసర్ కానీ లేదా వెల్ నోన్ ఫిజిసిస్ట్ అయితే తప్ప దే డోంట్ నో వాట్ దే టాకింగ్ అబౌట్ అండి. క్వాంటమ్ అనే వర్డ్ ఎవరికి అర్థం కాదు కాబట్టి ఇష్టానికి వాడేస్తుంటారు అనమాట. మనకి కొంతమంది గెడ్డం బాబాలు కూడా ఉన్నారు అనమాట. ప్రతిదానికి ముందు క్వాంటమ్ వెనుక క్వాంటమ్ తగిలిస్తూ ఉంటారు. డైమెన్షన్లు క్వాంటమ్ అని విపరీతంగా తగిలిస్తూ ఉంటారు. టోటల్ గార్బేజ్ అండి. క్వాంటమ్ బయాలజీ అని ఇష్టానికి ఏవో పెడుతూ ఉంటారు. అసలు అట్లాంటి ఫీల్డ్స్ ఆ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళకి కూడా తెలియదు అనమాట. ఓ దీన్ని క్వాంటమ్ బయాలజీ అంటారా, మేము ఏదో మామూలు బయాలజీ అనుకుంటాం. సో డోంట్ బిలీవ్ ఎనీథింగ్ అండి. ఇట్లాంటి క్వాంటమ్ పేరు పెట్టుకుని 99% గార్బేజ్ మాట్లాడుతుంటారు. ప్లస్ వాళ్ళకి ఏ మాత్రం స్పిరిచువల్ గానీ రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ ఉందంటే దే ఆర్ డెఫినెట్లీ టాకింగ్ గార్బేజ్. ఓకే, రిలీజియన్ అండ్ సైన్స్ ఆర్ నెవర్ కాంప్లిమెంటరీ అండి. దే ఆర్ కంప్లీట్లీ ఆపోజిట్స్. ఎందుకో చెప్తానండి. యాక్చువల్లీ రిలీజియన్ అండ్ సైన్స్ అనేది ఒకే ఒక కామన్ పాయింట్ నుంచి బయటపడ్డ విషయాలు. ఆ కామన్ పాయింట్ పేరు కుతూహలం. ఓకే, క్యూరియాసిటీ. సో వన్స్ యు ఆర్ క్యూరియస్ యూ నీడ్ టు ఫైండ్ ఆన్సర్స్, రైట్? క్యూరియాసిటీ అనేది ప్రతి జంతువుకి ఉంటుంది. కాకపోతే చాలా జంతువులకి క్యూరియాసిటీ మైట్ బి ద కిల్లర్. ఓకే, వాటికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటే చచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దే డోంట్ నీడ్ టు గో టు లాంగర్ ఎక్స్టెంట్స్ టు ఫైండ్ అన్ ఆన్సర్. వాటికి అవసరం లేదన్నమాట. కానీ మనిషికి మైండ్ బాగా ఉంది కాబట్టి, ఎక్కువ థింక్ చేయగలడు కాబట్టి మనిషికి ఈ క్యూరియాసిటీ అనేది బాగానే హెల్ప్ చేసింది. ద మోర్ క్యూరియస్ హ్యూమన్ మైండ్ ఇస్, దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ మోర్. ఎక్కువ కనిపెట్టడం జరుగుతుంది. సో ఏం చేస్తున్నారంటే, సో క్యూరియాసిటీ పెరిగిన తర్వాత యూ నీడ్ అన్ ఆన్సర్, రైట్? సమ్ టైమ్స్ యూ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. సమ్ టైమ్స్ యువర్ టెక్నాలజీ ఈస్ నాట్ ఇనఫ్ టు ఫైండ్ అన్ ఆన్సర్, రైట్? అప్పుడు రెండు రకాల మనుషులు బయటపడ్డారండి. ఐఎమ్ జస్ట్ అగైన్ మేకింగ్ అన్ పాయింట్ హియర్, అబ్స్ట్రాక్ట్ పాయింట్. ఒక వర్గం మనుషులు ఏంటంటే మనసులో ఒకటి అనుకుని ఇదే నిజం, మీరు కనిపెట్టలేరు కదా, నిజం కనిపెట్టలేరు కదా, ఇదే నిజం, ఎందుకు ఏమిటి అని దబాయించి అడిగితే దేవుడు చెప్పాడనో, లేకపోతే నాకు పైనుంచి వినపడ్డాయనో, రెవల్యూషన్ వచ్చింది అని, లేకపోతే పరమాత్ముడు ఋషుల మనసుల్లో అనుష్ఠించాడని, ఈ కథలన్నీ అనుష్ఠించాడని చెప్పి కథలు చెప్పుకుంటారు అనమాట. ఇది ఒక వర్గపు ఆలోచన. రెండో వర్గపు ఆలోచన ఎలా ఉంటుందంటే, బాబు మనకి తెలియదు, ప్రస్తుతానికి మనకు తెలిసే మనకు టెక్నాలజీ లేదు, మనకు తెలుసుకునే ఇంగితం లేదు, సో కాబట్టి మనకు తెలియనట్టే ఉందాం, యాజ్ ఇఫ్ ఇట్ డిడ్ంట్ ఎగ్జిస్ట్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళు ఆ క్యూరియాసిటీని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారండి. At some point in time, some of these curious people become scientists. Okay, ఈ క్యూరియాసిటీని లేని క్యాండిడేట్లు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మాకు ఆల్రెడీ మా తాతలు ముత్తాతలు ఎవరో రాసి పెట్టేశారు, అదే నిజం అని చెప్పి గుడ్డిగా చేసుకునే వాళ్ళు రిలీజన్. దే ఆర్ రిలీజియస్ పీపుల్. పుస్తకాల్లో రాసింది కాదు, మనకి మనం కష్టపడి తెలుసుకుని తీరాలి, తెలుసుకుంటేనే దాని కంప్లీట్ మీనింగ్. ఎందుకంటే దేవుడు అనేది, లేదా దేవుడు, దయ్యం, రిలీజన్ అనేది దే ఆర్ ప్లేస్ హోల్డర్ టర్మ్స్ మాత్రమే. వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పవర్ లేనే లేదు అని తెలుసుకున్న వాళ్ళు
సైన్స్ వైపు వెళ్ళారండి. అయితే కొన్నిసార్లు ఒకే మనిషిలో రిలీజియస్ పర్సన్, ఈ సైంటిఫిక్ టెంపర్ ఉన్న పర్సన్ ఇద్దరు కలిసి ఉండడం జరుగుతుంది. అలాగని చెప్పి వాళ్ళు స్కిజోఫ్రెనియా అనుకోవద్దు. సేమ్ పర్సన్ జీవితంలో కొన్ని భాగాలకి దేవుడికి అంకితం చేసేస్తాడు ఆ పర్సన్. ఇంకొన్ని పర్టికులర్ విషయాలకు వచ్చేసరికి దేవుడు అనే ఎక్స్ప్లెనేషన్ యాక్సెప్ట్ చేయకుండా కంటికి కనిపించాలి లేదా మిషన్కి కనిపించాలి అనే పద్ధతిలో ఎక్స్పెరిమెంట్ చేసి కనిపెట్టిన తర్వాతే నమ్ముతాడు. విచిత్రం ఏంటంటే మనకి ప్రస్తుతానికి మన పాత సంవత్సరంలో అంటే పాత తరంలో అంతకు ముందు వందల సంవత్సరాల క్రితం ఉన్న అందరు సైంటిస్టులు ఈదర్ డీప్లీ రిలీజియస్ ఆర్ అట్లీస్ట్ స్పిరిచువల్. న్యూటన్ కానీ, గెలీలియో కానీ, ఆఖరికి డార్విన్ కానీ, వీళ్ళందరూ రిలీజియస్ పీపుల్ అన్నమాట. రిలీజియస్ పీపుల్ లేకపోతే స్పిరిచువల్ అనుకోవచ్చు, కానీ నాస్తికులు అయితే కాదు. ఈ పర్టికులర్ జనరేషన్ నుంచి అంటే ఈ 2000 తర్వాత, 2000 కూడా కాదండి, అరౌండ్ 1800 తర్వాత నుంచి నంబర్ ఆఫ్ ఆన్సర్స్ పెరిగిపోయాయి. ఓకే, అంటే మన న్యూటన్ కాలం నుంచి 1600 కాలం నుంచి అలాగే ఒక్కొక్కటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వస్తూ ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు గాల్లో ఎలా నిలిచి ఉన్నాయి అనేది 1000 సంవత్సరాల నాటి క్వశ్చన్. అదేంటి అలా పరిగెడుతుంది మనకి, ఎందుకంటే భూమి కదలకుండా ఉన్నట్టు కదా, మిగతా పరిగెడతా ఉన్నాయి. అవి పైకి వేసింది ఏదైనా సరే కింద పడిపోతుంది, ఇవేం పడట్లేదే, ఎందుకు తిరుగుతున్నాయి అనే ఆలోచన ఉండేది. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఆన్సర్లు రావడం మొదలు పెట్టాయి. కాదు బాబు, మన భూమి అనేది తిరుగుతుంది, సూర్యుడు అనేవాడు అక్కడే ఉన్నాడు, హీలియోసెంట్రిక్ మోడల్. ఓ మన చుట్టూరా అంటే భూమి చుట్టూరా సూర్యుడు తిరగట్లేదు, సూర్యుడు చుట్టూరా భూమి తిరుగుతుంది, మళ్ళీ భూమి చుట్టూరా చంద్రుడు తిరుగుతున్నాడు అనే ఆలోచన స్టార్ట్ అయింది. తర్వాత దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇలా ఒకటి ఆన్సర్స్ అన్ని పెరిగిపోతున్న తర్వాత సింగిల్ బాడీ ప్రాబ్లం, మల్టీ బాడీ ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ దేవుడు అనే ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఫిజిక్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ వచ్చేయడం మొదలెట్టిన దగ్గర నుంచి దేవుడి అవసరం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంతకు ముందు దేవుడు తప్ప, రిలీజన్ తప్ప వేరే దారి ఉండేది కాదు. స్టార్టింగ్ లో చెప్పాను కదా, క్యూరియాసిటీకి ఆన్సర్ చెప్పడానికి యూ షుడ్ హ్యావ్ అ మెకానిజం. ఆ మెకానిజం వన్స్ అపాన్ అ టైం రిలీజన్ ఉండేది. ఎవరికి ఏమీ తెలియనప్పుడు కథలు, కట్టుకథలు, కబుర్లు అవన్నీ చెప్పుకుని ఇది అదంట దేవుడు ఇట్లా చేశాడు మాట్లాడద్దు. Once you start applying your curiosity, you start developing science, and now science is a much better explanatory tool than religion can ever imagine to be. సో ఇప్పుడేం జరుగుతుంది అంటే రిలీజన్ కి చావు భయం పట్టుకుని సిగ్గు లేకుండా సైన్స్ నుంచి వర్డ్స్ దొబ్బేసి, సైన్స్ కష్టపడి కనుక్కున్నవి లేకపోతే ఒళ్ళు నుంచి పనిచేసి కనుక్కున్న విషయాల్ని మా దేవుడు ఎప్పుడో చేశాడు, లేదా మా పుస్తకాల్లో ఎప్పుడో రాశారు, మా మత గ్రంథాల్లో రాశారు, మా వేదాల్లో రాశారు అని చెప్పుకుంటూ సైన్స్ నుంచి వర్డ్స్ దొబ్బేసి, వర్డ్స్ దోచుకుని తన లాంగ్వేజ్ లో ఇరికించుకుని సిగ్గు లేకుండా ఇంకా బతకటానికి ట్రై చేస్తున్నాను. ఎప్పుడూ ఉపయోగపడలేదు. స్టార్టింగ్ లో మేబీ ఆదిమవాసులుగా ఉన్న కాలంలో రిలీజన్ ఉపయోగపడిందేమో కానీ తర్వాత రిలీజన్ అనేది ఎందుకు ఉపయోగపడలేదు. గొడవలకి, హత్యలకి, డిస్క్రిమినేషన్ కి, వివక్షలకి కారణమైంది తప్ప ఉపయోగపడలేదు. ప్లస్ దాని మీద వ్యాపారం చేసేవాడికి ఉపయోగపడింది బాగా. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అది ఎలాగైనా బతికించుకోవడానికి అని చెప్పి సిగ్గు లేకుండా సైన్స్ నుంచి తెచ్చుకున్న వర్డ్స్ ని కాపీ చేసి ఇగో క్వాంటమ్ అని, ప్రతిదానికి ముందు ఒక క్వాంటమ్ తగిలించడం, లేకపోతే ట్రాన్సెండెంటల్ అని తగిలించడం, లేకపోతే ఇంకొకటి డైమెన్షన్స్ అని తగిలించడం. రైట్. సో ఇది ఓన్లీ ఒక చస్తున్న ప్రాణం ట్రై చేస్తుంది అనమాట, ఏదో విధంగా మోసం చేసైనా బతుకుదాము అని. అంతే తప్ప రిలీజియన్ అండ్ సైన్స్ ఆర్ నెవర్ కాంప్లిమెంటరీ అండి. ఇట్ యూస్ టు బి ఏ థాట్ ప్రాసెస్. ఏవో ఒక 400-500 ఏళ్ల క్రితం కొంతమంది అనుకునేవాళ్ళు నాన్ ఓవర్లాపింగ్ మ్యాజెస్టీరియా అని, బట్ నాట్ సో ఎనీమోర్. అది సార్.
సార్ థ్యాంక్ యూ సార్. అంటే ఎక్కువ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్లనే ఈ రిలీజియస్ ప్రీచర్స్గా వీళ్ళు ఎక్కువ మారుతున్నారు అనేది నా పర్సనల్ అభిప్రాయం సార్. వాళ్ళు పోయి ఇలాంటివన్నీ అంటే మీరు అన్నట్లుగా అవి ఇవి కలిపేసి లేని విషయాలు చెప్పి వాళ్ళని వాళ్ళు టు మార్కెట్ దెమ్సెల్వ్స్ దే మే బి స్పీకింగ్ దీస్ థింగ్స్ అనేది అనుకుంటున్నాను సార్. యా యాక్చువల్లీ దీనికి దెర్ ఇస్ అనదర్ సింప్లర్ ఎక్స్ప్లెనేషన్. కష్టపడి పని చేయటం చేత కాని వాళ్ళు, ఓకే, కష్టపడి పని చేయడం. ఇప్పుడు అందరూ కష్టపడి చదువుకుంటారు, అందరూ కష్టపడి ఉద్యోగం చేస్తారు, కానీ ఆ ఉద్యోగం చేసి ఆడికింది ఈడికింద నౌకరీ ఎందుకు, నెత్తి మీద ఒక గుడ్డ వేసుకునో లేకపోతే మెడలో సిలువ వేసుకునో కాషాయం వేసుకుంటేనో ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశం తప్ప ఏ ఒక్కడికి ఇప్పుడు ప్రస్తుతం బతికున్న ఏ ఒక్కడికి మతం ఇంపార్టెన్స్ కానీ లేకపోతే మతాన్ని కాపాడుకునే ఉద్దేశం ఎవరికి లేదండి. ప్రతి ఒక్కడు వ్యాపారస్తుడు ఇక్కడ. ఓకే, మతం పేరు మీద జరిగేది 100% వ్యాపారమే తప్ప ఎవరికి, నాట్ ఈవెన్ అ సింగిల్ పర్సన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కీపింగ్ దేర్ రిలీజన్ సేఫ్. ఎందుకంటే రిలీజన్ బాగుపరుచుకోవాలి అని అనుకుంటే రిలీజన్ లో ఉన్న తప్పుల్ని కనిపెట్టి తీసేయడానికి ప్రయత్నిస్తారు, తప్పుల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఎవరు ప్రయత్నించట్లేదండి. దాన్ని జస్టిఫై ఎలా చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ మన తాతల తండ్రులు ఎప్పుడో పాతలు తప్పులు చేశారు, తప్పులు రాతలు రాశారు, పిచ్చి రాతలు తప్పుడు రాతలు రాశారు. ఆ రాతల్ని అది తప్పు అని ఒప్పుకొని సర్ది పెట్టాల్సింది పోయి, సర్ది చెప్పాల్సింది పోయి, లేదు అసలు ఏ తప్పేం లేదు, మీకు అర్థం కావట్లేదు అంతే అనే టైప్ లో అడ్డంగా వాదించే దుర్మార్గులు తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా కష్టపడి పనిచేసే ఉద్దేశం ఎవరికి లేదండి. అట్లీస్ట్ ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్, మతాలను అడ్డం పెట్టుకుని సంపాదించుకునే పాస్టర్లు కానీ, స్వాములు కానీ, లేకపోతే ధర్మరక్షకులు అని చెప్పుకునే యూట్యూబ్ బిచ్చగాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఓన్లీ ఫర్ మనీ, ఒళ్ళొంచి పనిచేయడం చేతకాక ఆల్రెడీ జనాలు మూర్ఖులుగా ఉన్నారు. వాళ్ళు సంపాదిస్తారు కదా, వాళ్ళు ఎలాగో పోతారు కదా, వాళ్ళ జేబులోంచి 100, 1000 ఇస్తా ఉంటాడు. అలా 10 మంది ఇస్తే 10,000 అవుతాయి. దట్స్ ఆల్. సార్ థ్యాంక్ యూ సార్. మనోహర్ గారు థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్స్ అండి. Okay, let me take the G. Hello, sir. The G. Hello, sir. Hello. Yes, sir. What's happening? So last week also I did. Why the science versus dharma thing, religion thing? I also sent you a few emails on the videos, I think. Yeah. I didn't have enough time to look at all that, sir. Yeah, no problem. Okay. Go ahead and discuss. So why it's like saying that science is basically you don't need that because science is in our dharma and stuff, because it's saying like the binary system in India used to be in some form, or that there are ideas like charvak and all which is close to atheism, so you don't need to leave Hinduism, or that it's part of India's culture and stuff. So that debate I'm having, because you said one should remove the religious hat. So it's like, if these philosophies are but accepted in the religion, so how should I see? Should I still consider myself outside the religion, or how does it work in that regard? No. Charvakas were never Hindus, sir. These people just want to add Charvakas also and other philosophies also into the umbrella term called Hinduism, just to make sure that they will be together when another religion is the enemy at this point. See, Okay. some time back I told you, or not you, maybe somebody, just remove Christianity and Islam from the equation. Okay, just Right. For the time being, remove these two from the equation. Now imagine all the people in India. Are all of them Hindus? Do all of them respect each other? No. Absolutely not. Right? So once you remove these Abrahamic religions, you now immediately open a big Pandora's box, a worm's box, full box of worms, with caste system, with what do you say, patriarchy, disdain for the people who do different types of jobs, disdain for women, any language-based discrimination, looks-based discrimination,
everything is still there exactly the same way. It's there. It's you can't leave So it. so don't ever think that another person who identifies himself as Hindu is your friend. He's never your friend. If he's identifying himself with a religion, by default you will be the target one way or the other. If I not mean, today, tomorrow. I If not tomorrow, the day after. If not your looks, it will be religion. If not that, it will be your food habit. If not that, it will be your way of dressing. If not that, it will be your interest in people. For example, I'm not saying you are, but if a person is gay or if it has a different interest, they will be discriminated. And they right. say that my religion or my dharma says that these people are not worthwhile. Okay. So on this, I want to come to a topic because I was there's a couple of things I want to talk about was related to say this caste system and all. So the caste system thing, do you think it can happen in reverse where there's discrimination against Brahmins or at least poor Brahmins for being higher in the caste? Actually, it will be like, how will I say? It will look from the other side as if it is discrimination. It's like white people in US calling Mm. that they are being discriminated against. They'll call it reverse racism. Okay, okay. No, because Okay, this that's incident happened in US where you heard this thing where the Dalit activist was supposed to go against, for the Google thing, but then it got cancelled because there was a lot of Indian employees who complained that she's saying a lot of anti-Brahmin stuff. So, like the people who had posted some of the tweets she made, they are kind of going a bit too much into the extreme sometimes. Like they are going and supporting some like really extremist stuff, or even in terms of say other groups which are tend to be extremist. So I'm like that can happen, right? Potentially. So how does one see in that where it's a right or wrong? mm, see. I don't know how to exactly answer this when we have. Let's see. What you're saying is, should we stop people from being anti-Brahmin? Because I don't know how to answer. Can you elaborate the question once more, please? I'll post the link to you. This whole controversy No, that's okay. You that can explain it in a simpler term. one like What was employee like no? What was your point that you wanted to she make? basically I said so. It's like reverse discrimination in a way can also exist, or in a way where, oh, you can, if there's like Dalit activists also, they can go extreme and people are being targeted simply because they're higher in the caste system. So that can be a possibility, right? Even if they don't want. Like I watch particular like science journey. I watch. I like the channel, but there's a lot of times where just he keeps attacking like, oh, the Brahman this, Brahman that, they did this, and it's like I understand, and most of your points are good, but constantly calling them Brahmins or that upper caste, constantly saying, "Oh, Brahmins are there who are at fault, or that they destroyed everything." It does kind of come off as a bit hateful sometimes. Hmm. But the point is, if you remember, in the same channel, there is this self-proclaimed, not self-proclaimed, it's an ex-Brahmin and ex-Hindu called Amit Tiwari, Right. right? So he is not being discriminated against, or he's not even made responsible for anything. Actually, yes, what you said is right. Sometimes people, when they are becoming passionate, they Right. might come out as anti-Brahmins or anti-Savarna, or because of the discrimination they faced. But if you sit them down, if you ask them properly, they're not discriminatory against the people. The only thing is they are discriminatory against the people who keep calling themselves Brahmins till now, because if they call themselves Brahmin, they have to call someone else Shudra and Oh. someone else untouchable also, right? See, it's not, as long as it's like having an underwear, right? It's okay if you have one, it's okay if you keep one and you're proud of the color and all that. But if you start publicly showing them off, then it doesn't make sense, and then it sounds a bit crude. So you will be pointed out that so yeah, you're proud, but keep the pride at your home. That and the question is also, what are you exactly proud of?
right? I keep asking a couple of people who are, kind of proud about what they are born. I say that you have done nothing. You're just born out of a person Right. who called themselves, the parents who call themselves Brahmins or whatever caste they belong to, right? What is that you did? You didn't do anything. It's not even your voluntary choice that to be Right. born, right? You're just born, and now you're proud of what you are. Right. That's I won't useless, right? exactly, right. Yeah, I won't equate religion to like underwear, but it's more like you bought a particular like clothing brand and you're like, oh, I took from Gucci, so I'm like superior. I can understand that. Yeah, and that too, it's not your active choice, right? See, at least Right. choosing your dress is your own choice. You choose and you choose to wear something. But this is by birth. What they call varna, what they call jati, what they call Yeah, caste is just three different words in three different languages. That's all. They it's are by exactly birth. the same, Right, birth-based, right, um, with absolutely no choice of yours. See, if you are by choice, if you are a thief, by choice you choose to be a thief, then me calling you a thief is not an insult, right? You chose to right, be that. So you could be a policeman, you could be a tax collector, you could be a farmer. Then I call you those names, right? But if you choose to be a thief, right. if I call you a thief, it's not an insult. But here, I have no Uh, choice. Maybe the other person has no choice. You're not even giving that person a choice. People like String in a couple of videos say that, right. oh, someone can become from this varna to that varna. That never happens. That's bullshit. That's They totally can't. trash talk, right? Mahabharata says you can't. Manusmriti says you can't. All the smritis, the Parasara Smriti says you can't. You're born the way, right? And also, if you want to become a Brahmin, you have to do good deeds in this janma, so that in next janma you will be given the boon of another varna, right? So Hmm. so it is clearly established from the beginning, from every single religious book, that this is a birth based system, and I cannot respect anything that is birth based, right? Because Right. if you got a choice, if you have a choice, you strive hard and you become a good cricketer, I'll respect you. Even if you are an average cricketer also, you tried your best. But by birth you can't be cricketer, right? Right. And one of the things I want to say about this, so we come back to religion, is I was reading a bit on because now I'm having a debate about like the Islam thing, which is there. Because I read you said at one point that oh, it's the most like violent religion, and that they're like a cult system, and that they could perish. And you said, oh, so my goal is to basically perish every religion. The thing is, like, I don't want to have every religion perish. My thing is, you can be respectful and understanding. Don't try to, but you have to understand and that everything is not about religion, and that putting so much importance on it could be gone. Like, I am fine with criticism against, any religion. My thing is when it starts getting used for hate and to just say, oh, why are you criticizing us? What about them? So the same thing with Islam thing is I have like Muslim friends, and I know people who are Muslim who either don't follow or are like, normal. So I don't know how to treat with that, because I do want to say that I respect your religion and I understand you, and I don't want to judge them on the basis of their religion. No, no. See, my wish aside, see, I want religion to die, but that's my Okay. wish, and That's all. I don't have the control over the entire world. So the Yeah. point is, whether I wish it or not, religions will die. Hmm. This is evident from all the history that we know of. See, there are some, at least some 9,000 odd religions by some stupid estimates, but we can easily find some dead religions, uh, uh, amongst us. You have seen this Thor, right? The movie Thor. Right. That Thor is actually a god. Norse mythology. That Norse mythology is famous in Scandinavian countries, the four countries that we talk about, Right. 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 right? So that is a proper religion. That it has books, it has edicts, it has what you say, what we call as customs and traditions. They all have it.
Another set of religions are the Greek religion. The Jupiter is a god, right? Right. There are so many gods. Now think of what happened to those people, those gods, right? Nobody proved that Jupiter didn't exist, but still it died. Nobody proved Thor existed, still it died. Same thing with these religions. Now imagine what was the religion before Islam arrived in Arabia, I don't know. right? It's a pagan religion. They used to, just like us, just like in the continent we called India, they used to have some kind of murtis, some kind of idols, right? Right. Different shapes of idols. Now Then Muhammad Prophet came came by, and Muhammad came by and broke everything and said, no, now the real religion has arrived, so old religion has to die. It was his version of reform, basically. Exactly. So now it's the time for another religion to take over, or another enlightenment to take over, Or thinking that for them this is to reform, or for them to change. reformation doesn't work properly, because once it is reformed, it becomes some other religion. You can easily Okay. see it in Indian context also. See, originally it was called the Vedic religion, right? It didn't have the name Hindu. It didn't have the name Sanatana. It just was people who were following Right. Vedas. Vedic Right. peoples. They used to be called Vedic peoples. Now what happened? Once they interacted with the locals of the Indian subcontinent, they had to what do you say? Live along with them and try to explain to them what these people are talking about. So they started making allusions. They started making, already the locals were Murti Pujaks. They used to pray to the tree, they used to pray to some stone, everything. So instead of discussing and discarding them like what Muhammad did, the Vedic peoples have said, okay, fine, this I will call Vishnu, this I will call Shiva. Okay. Right. So now somebody tried to reform the religion, or at least try to bring a new color to it. Somebody created a cult called ISKCON. Now ISKCON is a strange cult, right? It has I've seen exactly that. two books. I've It seen has your exactly fight. So it has That exactly two books. Okay, just like Islam, ISKCON has two books. two books. Islam has Quran. That is their so-called philosophical text, Philosophy. and they have a group of literature called the Hadith, The right? Hadith. Which are the what do you say? Their prophet's life and discussions with his people. Okay. Now in ISKCON, according to the cult of ISKCON, there are only two books. One is Bhagavad Gita. Bhagavad Gita is the spiritual and the philosophical text, the so-called philosophical text of how you should live. And how did the Lord Krishna live is described in the Bhagavad Purana, Srimad Bhagavad Purana. So these are the two books that they keep in. Now these people, ISKCON people, if you ask them separately, they don't like Vedas. They don't respect Vedas. They don't respect any other type of God. They don't like Shiva. They don't like the Shakteya group. Nothing. So now, but when you add Islam and Muslims and Christians to the equation, those people are called Hindus. But if you call them separately, if you sit with them separately, you clearly understand they want to call themselves Hindus only because of the other religions. They want to be separate. They have separate books. They have separate culture. If you call them culture, but that's what it is. The same thing happens to Arya Samaj also. They want to call themselves Hindu only in the context of the other two religions, Abrahamic religions. Remove the Abrahamic religions from the equation and they are separate. They don't like Rama, they don't like Krishna. All of them are just humans, they're not gods. Vaishnava, Shaiva, Shakteya, all these are nonsense. The people who do pujari, right? The puja and all those people are all frauds according to Arya Samaj. Right? Got it. Right. So, but I want to say, like, I have Muslim friends. I have a lot of there.
So how do I don't want to criticize. I want to respect it and say I understand where you're coming from. So where do I act like, not tolerant, but like accepting of what the religion is? I'm a bit confused that should I be accepting critical? What should I do? Because I don't want to just be one of those people who's like, oh, Islam is like the evil behind everything, which a lot of the Hindutva, sort of our extremist groups do in general. No, why does this discussion come about? In the sense, if they call it peaceful, then you are allowed to. I don't recommend, because again, right. No, see, the discussion comes about because I'm confused in saying, oh, I have friends of mine who are not outwardly Muslim but have said, oh, on like social media and stuff that hey, we celebrate Ramadan or we celebrate this and that. And the thing with me is they are like very like nice, understanding people. Religion doesn't come much in discussion, but I'm worried like recently the Kanpur riots and all happened. And so I'm seeing a lot of like people blaming, saying, "Oh, Muslims are only responsible, Hindus are like this." So I'm like, okay, where do I see like, you know, where should the blame go, or how should this sort of come in? How do I equate my criticism or my understanding of it? no, what you can do is think about from the human rights angle. If in doubt, this is my common thing. Right. If in doubt, look from the human rights angle. First thing, if it's a crime, religion doesn't matter, right? If it's a crime, then religion doesn't matter. If it's Right. not a crime, if it is a moral issue, then before adding religion, can you think of your own religion people doing it? Right? Okay, so Kanpur violence. I can't see like a lot of people of my religion getting. I can sort of see them doing it. Kanpur violence, I don't remember. What is that? Oh, you didn't know there was a whole currently a few days ago there was a whole like fight in Kanpur going on. You know the Nupur Sharma thing going on? Oh, yeah. Now I Yeah. remember. So Now in I her got it. thing they were like Oh, Nupur that is Sharma. There easy to was answer. I she will tell was you. See, I saw Nupur Sharma saying that your prophet was so and so, right? She started talking about the prophet, and these 6 year old people, 9 year old. ha, those things are not allegations. Those are recorded in their own books. Okay. First Okay. thing, they don't have any right to take offense what is written in their books. If it's written clearly, then why are you getting offended to it? I'm just saying what the person did. Yes, Muhammad married someone who is 6 years old. Hazrat Aisha written in her own hadith that she was married when she was 6 years old. She was playing with dolls, and she was consummated. The marriage was Okay. consummated when she was 9 years old. It is recorded history in their own books. It's not even written by non-Muslims. It is written by Muslims. Now, she might have used it in a derogatory tone. Okay. Now, I don't see that as a problem as She well, did. It was because hate speech. Hate speech. I know. I still support her. What do you say? Right to speak. The reason is Islam has Yeah, I'm never not stopped against her right to criticizing speak. others. No. Let me finish. Islam Oh, was, sorry. and the speakers of Islam have never shied away from criticizing other religions. Okay. That Okay. fellow called Zakir Naik, he put Fucking up a like. TV called Peace TV, right? And that Right. fellow criticizes Hinduism and Christianity, left, right, and center, Okay. every single day. And after he's banned from this, he is now very popular. I don't know, in Indonesia or Pakistan. I don't know where he's Mm-hmm. living. I don't care. But he still does the same things. When he is allowed to criticize other religions, who are these Muslims to say that you can't criticize my prophet? He is criticizing every single person. Rama is bad, Christ is bad, or not bad, or is what do you say? He's not worthwhile. So when he can criticize other religions, why is he getting? Why are other Muslims getting anxious when their own prophet is under the question? And that too, if I give my own interpretation, then you're, see, for example, in Hindus, if I say something like
your Rama is marrying so many people. That's obviously false, right? That's Krishna we are talking about. Rama didn't marry multiple people, Right. right? At least according to the books. So if I say a derogatory term, then me saying Rama married multiple women, that is derogatory, or at least distasteful, because that was never in the books. Now, if I write something, if I describe something that is written in their own books by their own people, how is that becoming derogatory? Mentioning it should never be derogatory. Right. Mentioning, yeah. If But I you think start making, using it for hate speech is where the issue is coming in. yeah, using it for hate speech, but still, that is not call for violence. Just Yeah. because she spoke, now you go and speak against her God. That's okay. When did they ever stop? Right. Right? They never stopped criticizing other religions. Now it is their turn. They should shut the hell up and accept it. This is a democracy, and this is exactly when how functional democracies work. People are Okay. allowed to criticize each other, and if it hurts you, big deal. Wash it away, and if you can, stop listening to it. And if you want to listen and get hurt, please listen to it, get hurt, and try to hurt them with words, Yeah, so like not I'll with. tell you with words thing happened. The guy who had like the news guy, alt news person, Zubair. So he had Mhm. basically posted the clip of what she was saying, and he said, "Oh, she's being hateful and like he says that why is BJP allowing saying that hateful and derogatory people like this are giving speeches and then creating hate?" So then they are now trying to equate and saying, "Oh, the Hmm. attacks and the comments that Nupur Sharma is getting is because of you." But he said, "I'm also getting hates and comments," and he didn't really say anything wrong. He just said that you're using it as a form of hate speech. So it's like, where does the nuance there come in? Yeah, that is playing with people. This thing, people just want to get angry for whatever reason they can find. So I'm not worried about that. The only thing is, Yeah, if it translates to violence, then it has to be curbed with an iron hand. This is not call for violence. yeah. if It if was, somebody I think, in if somebody is criticizing a person who is dead for 1600 years and you're still getting hurt, then I don't know what kind of a mental patient you are, or yeah, yeah. what Right kind of now, crackhead you are. If you there's a still sort feel of hurt, no, what I'm going to say to the people who get hurt is, yes, if you get hurt, hurt the other person where it hurts only with words. If you take up arms, then the state will do what it can to shut you up permanently. okay. Right? So That's the not right. the that's So not the Kanpur way violence. functional Right. democracies work. Right. So with Yeah. Kanpur violence, it was as such that there were people like Muslim people who had closed off their markets in their occupation and protest. They had said, "Ki, oh, Mhm. we're not going to do because of what this woman had said." Then later on in Friday, I think some incident happened because of which they were telling others that please, just shut your thing off, and the thing went out of hand. It got aggressive, and both sides started throwing stones at each other. Then, like, Mhm. police came. Now, what the footage is also showing that police is assisting a lot of the Hindu people in throwing stones, and like the Muslims are getting attacked in it, Mhm. and the police is doing nothing about it. So it's like the police also like were choosing a side at that point. Yeah, that happens when your government itself is of one particular religion, favoring one It particular happens. religion. It That tends to happens. happen. Yeah. So So yeah, so the nuance like people that, who right? Mm-hmm. yeah, the people who want to be rational and think rational, you Mm. always choose the side of human rights. It Right. is So I. everybody's right to criticize. It is everybody's right to speak. And Mhm. if we get hurt, we find a way to hurt them in the same exact way. I'm not saying eye for an eye, Understanding. but words, always use words. If you don't have words, Right. if you are picking up arms or weapons, it means that you no longer have any bit of Yeah, intelligence left so in you. what's going on right now is they're protesting and they're running a hashtag on Twitter being like Modi, basically this saying like they're condemning Modi, the Muslim people are. And BJP has Mhm. issued a statement that we do not associate with what the woman had said. Yeah, that's a political statement. That's fine. My Yeah, point yeah, is yeah. not political at all.
I am saying that everybody will have what do you say, a right to criticize, a Right. right to speak. If it is distasteful, like I just said a minute back, right? If I keep trending a video saying that Rama is has having multiple wives, nobody will watch it. Everybody will think I'm a Yeah. crackhead, right? Yeah. Yeah. So only the taste of people should be measured. If one particular Yeah. religion is being attacked continuously for all the time, they also Yeah. have the same right to attack the others using words, use videos, use words, Okay. Right. But right? is there a way to curb it so that this hate doesn't exist? Now, this is crime, right? See, beating each other has went off into the realm of law and order. That should not Hmm. be messed with. Law and order is supposed to be in the government's hands. Religious violence, the only way to curb that is to allow everybody to discuss. I will criticize your God, you will criticize my God. If you don't get hurt, I don't get hurt. Yes. Simple. So speaking of Or, another or, thing. Right. or the Hmm. final thing is, let's come to an agreement. Let's not insult each other's God and shut the hell up. Yeah. You Yeah. go to your mandir, I go to my masjid. We're good with each other. I don't Hmm. mess with you, you don't mess with me. Okay, Yeah. but if one person crosses the line, that doesn't mean that you start, issuing death threats to them, Yeah, yeah, sartan yeah. se That jua was and all wrong. that. That was wrong. Even with Zubair, like people threatening him was not right. Like you can't just say because he posted the clip and said that she's being a hate monger that oh you had told people to go threaten her. He didn't do that. He just said you were being a Hmm. hate monger. Threatening him Right, right. and was not right. Right. One thing I want to say about this like hate speech versus criticism thing. You know Anand Ranga. No. No, okay, okay. Yeah, he's one of like in politician. He also falls a lot into Nupur Sharma territory where it's like I'm not against his right to speak, but most of the time what happens when like Hinduism gets criticized, his biggest defense is just whataboutery. He just does Ah. whataboutery and he says that oh Islam is like this. His criticism which I was completely like what are you even saying? He's saying moderate Muslims are not true Muslims because they don't follow fundamentals and they are like because people who fall like fundamentalists Islamic fundamentalists are bitter and Hmm. hateful and moderate Muslims are not actual Muslims because they don't follow. So I'm like you're just spouting nonsense at that point. Hmm. Hmm. ठीक है जी. Then that was good discussion. Oh, right, right. ठीक है? So, right. Okay then. So we'll pick up another topic next week. Yeah, so no, no, you're not angry at me, right? I was just asking in terms No, of. no, no. No, no, no. It went off for a couple of minutes, so I thought we'll take a break for another type of call. That's all. Oh, okay, okay, No, okay. no. Yeah, that's I it. always welcome. I always welcome Yeah, I all just calls. feel this Nupur Sharma thing was that oh, just the No, hate no, no. speech manner of it, and I feel now it's going a bit out of hand with they're not doing violence, but it's like on social media, it's a lot more aggression. So I feel thoda going Yeah, on. yeah, yeah. I just want to ask one last question. Is I feel that politics has become way too nauseating and bit anger inducing. Where I feel like I'm getting angry and bitter at almost any other side. So I'm thinking that not being apolitical, but to leave and pursue other goals of mine like media and art and film. So should I do that or should I do politics? Politics should never be a goal. Politics should Yeah. happen instinctively. If you are inspirational, if you are going to inspire some people, other people, right? And if you have the what is it, the wherewithal to tolerate assaults, verbal assaults, and all that, then Yeah. you can, or else you can go Yeah. to something else. I will suggest Right. rational people getting into politics all the time, but again, it has to be coming from within, right? Yeah, so how do I just want to ask be more tolerant and not get bothered so much by social media toxicity or like the discourse that goes on. Easiest thing every time, think in terms of human rights. Is Right. this anything? Is this destroying or is it breaking somebody's human right? If it's not, then probably it is a matter of opinion. Right. Got it. Thank you. ठीक है जी. Thank you. Thanks a lot. Thanks, Thank thanks, you. thanks.
హాయ్ రవి మోహన్ గారు. హలో మనోహర్ గారు, గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, చెప్పండి సార్. థింగ్ ఏంటంటే ఇది మన మన వెంకటసాగర్ గారు ఉన్నారు కదా, ఆయన ఒక వీడియో చూశాను సార్. అదేంటి యజ్ఞం చేశాడు ఆయన, ఒక మీటర్ కూడా పెట్టాడు ఆయన. ఒక చూసి నెక్స్ట్ టైము మంత్రాలు చదివారు, ఒక మీటర్ ఒక డివైస్ లాంటిది పెట్టారు. పెట్టి ఇంత రెడ్యూస్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతుంది అని చెప్పారు సార్. అది ప్రాక్టికల్ గా నేను చేసి చూపించాను మీ అందరికీ. ఇలాంటి ఎవరైనా చేసి చూపించగలుగుతారా అని ఆయన అడిగాడు. నాకు డౌట్ వచ్చి మామూలుగా మేము ప్రశ్న అడుగుతున్నాం. ఓకే ఓకే, నేను లేటెస్ట్ వీడియో చూడలేదండి, నేను ఏదో పెద్ద కామెడీ చూడండి. 1 hour లేటెస్ట్ గా చేశాడు ఆయన, అది నేను చూశానండి. ఆయన ఏంటి సార్, ఒక గదిలో యజ్ఞం చేశాడు ఆయన. చేసి అదేంటి నెయ్యి పోయటం వల్ల ఒక డివైస్ లాంటి పెట్టాడు పక్కన, మీటర్ పెట్టి ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయింది, ఆక్సిజన్ లెవెల్ పెరిగింది సరే, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరిగింది అని అన్నాడండి యాక్చువల్ గాను. సో అందువల్ల ఏంటంటే ఎంతో కరెక్ట్ అని తెలుసు. దీనికి సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు ఒక కంప్లీట్లీ క్లోజ్డ్ రూమ్. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, యజ్ఞం చేస్తే పర్టికులర్ యజ్ఞం చేస్తే ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది అన్నాడు, అంతే కదా? అవునండి, పెరిగింది. మొన్న లెవెల్ రూమ్ లో అట్మాస్ఫియర్ ఇంకా బెటర్ అయింది అంటాడు. అట్మాస్ఫియర్ రూమ్ అట్మాస్ఫియర్ ఇంకా బెటర్ అయింది అంటాడు. సింపుల్ టెస్ట్ ఒకటి చేయొచ్చు. ఆయన ఒక కంప్లీట్లీ క్లోజ్డ్ రూమ్, అంటే కంప్లీట్లీ క్లోజ్డ్ రూమ్ ఒకటి పెట్టేసేసి, అందులో ఆల్రెడీ పెద్ద రూమ్ తీసుకుందాం, చాలా పెద్ద రూమ్. ఆ రూమ్ లో దాన్ని కంప్లీట్ ఎయిర్ సీల్ చేసేసి, లోపల ఆయనకు కావాల్సిన అంతా ఇచ్చేసి, ఓకే, ఫుడ్ 3 రోజులకు సరిపడా ఫుడ్ ఆయనకు నచ్చిన ఫుడ్ పెట్టేసేసి, తర్వాత కంటిన్యూస్ గా యజ్ఞం నిర్వహించుకోండి. కంటిన్యూస్ గా యజ్ఞం నిర్వహిస్తే లాజికల్ క్లోజ్ లాజికల్ గా పొగ వల్ల మొత్తం రూమ్ అట్మాస్ఫియర్ అంతా పాడి. అలా ఒక మీటర్ తీసుకొచ్చి కథలు చెప్పడం చాలా ఈజీ అండి బాబు. ఇది చెక్కలు తగిలేస్తే అది పెరిగింది. ఇంకా వీడియో చూడలేదు, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ బేసిక్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూడండి, లేటెస్ట్ వీడియో చూస్తాను. లేటెస్ట్ వీడియో రెండు ఉంటాయి. పెట్టారండి. ఒకటేమో యజ్ఞం చేశారు, 2 ఆయన మంత్రం చదివాడు. మంత్రాల వల్ల ప్రయోజనం ఉందని కూడా ఒక మీటర్ డివైస్ పెట్టి చేశాడు ఆయన. యాక్చువల్గా ఆయన నాట్ ఎగ్నెస్ట్, ఎవరిని ఎగ్నెస్ట్ చేయట్లేదు, జస్ట్ తెలుసుకోవడం కోసం. నాకు ఆయన కూడా ప్రొఫెసర్ ఒక లెవెల్లో ఉన్నారు కాబట్టి ఆయన నేనే క్రిటిసైజ్ చేయట్లేదు, ఇలానే నేనే వేరే ఉద్దేశం అడగట్లేదు. ఇప్పుడు పాసిబిలిటీ ఎంత ఉందని అడుగుతున్నాను. సింపుల్ గా అదే నేను కూడా అదే టెస్ట్ చేసి మీరు ఒకసారి అసలు ఆయన ఏమన్నారంటే ఇలా ప్రాక్టికల్ గా ఎవరైనా చేసి చూపిస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటేనండి, నాకు చేతనైంది, నేను ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ ఏదో ఒకటి చేసి నా ఊళ్ళో నాకు తగ్గట్టు నాకు దానం చేసిన వాళ్ళందరి మిషన్ డబ్బులు పెట్టుకుని ఒక మిషన్ కొనుక్కుని నేను ఒక టెస్ట్ చేసి పెట్టి, ఇలా దమ్ముంటే ఎవరన్నా చెయ్యండి అంటే ఎవరికండి అవసరం? ఇప్పుడు ఆయన నమ్ముకున్న శాస్త్రాన్ని బతికించుకోవడానికి చేస్తున్న చిల్లర పనులు తప్ప, ఆయన ఇప్పుడు ఈ చేస్తున్న దాని వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఆక్సిజన్ పెరుగుతుంది అంటున్నారు ఆయన చెక్కలు తగిలేస్తే. తలకాయ ఉన్నోడు ఎవడు కూడా సంగతి, చెక్కలు తగిలేస్తే ఆక్సిజన్ పెరగదు. చెక్కలు కాదు, ఆయన నెయ్యి పోసాడండి. ఆయన నెయ్యి పోసి చూపించాడు. నేతి వల్ల ఇప్పుడు నేను నెయ్యి మరిగిస్తానండి. ఇప్పుడు చెక్కలు తీసేసి నెయ్యి మరిగిస్తానండి. నెయ్యిని ఏంటి అగ్నికి ఆహుతి చేయాలి, సారీ మరిగించకూడదు కదా. ఆయన చెప్పేది ఏంటంటే అగ్నికి ఆహుతి చేయాలి. చెక్క తగిలేస్తేనే అవసరం లేదు కదా, అగ్ని వేరే రకంగా కూడా పుడుతుంది కదా. అలాగా అగ్నిలో ఒక ఫర్నెస్ ఉందండి, ఫర్నెస్ లో కూడా అగ్ని ఉంటుంది. అందులో నేను ఈ నెయ్యి పోసాను అనుకోండి, అందులోంచి ఆక్సిజన్ బయటకు వస్తుందా? ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, అదే మిమ్మల్ని అడుగుతున్నాను. అదే నాకు తెలియదు. ఇంపాసిబుల్ అండి. ఓకే, ఉండండి. నెయ్యి అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్. ఆర్గానిక్ కాంపౌండ్ ని బ్రేక్ డౌన్ చేస్తే కార్బన్ రిలీజ్ అవుతుంది. కార్బన్ రిలీజ్ అవ్వడానికి ఈజియెస్ట్ మెథడ్ ఆక్సిజన్ తో కలిసి కార్బన్ డైఆక్సైడ్. ఈజియెస్ట్ మెథడ్, సింపుల్ గా బ్రేక్ అయిపోయేది అది. కార్బన్ బ్రేక్ అయిపోయినప్పుడు, ఓకే. అంతేగాని అక్కడ ఆక్సిజన్ బయటికి రాదండి.
ఓకే, ఆక్సిజన్ బయటికి వేపర్ రాదు. వచ్చే ఉండండి, వేపర్ వచ్చే అవకాశం ఉంది, జీరో అనట్లేదు. ఓకే 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 సార్. ఓకే, ఎంత చెక్క డ్రైగా ఉన్నా సరే దాంట్లో ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇరుక్కుని ఉంటాయండి. ఓకే ఓకే, సార్. ప్లస్ మిగతా సామగ్రి వేస్తారు చూసారా, మిగతా సామగ్రి వేస్తారు చూసారా, ఆ సామగ్రిలో ఎంతో కొంత లిక్విడ్ ఉంటుంది. నెయ్యి ఉంటుందా, నెయ్యిలో కూడా లిక్విడ్ వాటర్ ఉంటుందండి. ఓకే, 100% వాటర్ ప్రూఫ్ కాదు. ఓకే రైట్ రైట్. మరి అందులో ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది కదా. ఓహో, అలా అంటారా? ఆ వాటర్ లో ఆక్సిజన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటారా? కొంత ఉండొచ్చండి. ఈయన చెప్పే పద్ధతి ఎలా ఉంటుందంటే, చెక్కలు తగిలేసి అందులో నెయ్యి పోస్తే మీకు అసలు ఆక్సిజన్ ఫ్రీగా వచ్చేస్తున్నట్టుగా. ఇంతకు ముందు కంటే బెటర్ అట్మాస్ఫియర్ ఉంటుంది అంటుంది కదా. ఆయన తెలివి చెప్పింది ఏంటంటే, ఇంతకు ముందు కంటే బెటర్ అట్మాస్ఫియర్. ఆ డివైస్ పెట్టి చూపించాడు ఆయన లాజికల్ గా. ఆ పక్కన ఒక డివైస్ పెట్టి, ఆ కథలు ఎన్నైనా పడచ్చు, డివైస్ ఏముంది. ఓకే, కెమికల్లీ ఎలా పాసిబుల్ చెప్పి, ఇంకొకటి ఏంటంటే అది కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కదండి. ఇట్స్ సింపుల్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కదా. దానికి కదా, దానికి ఫస్ట్ మంత్రాలు చదవాల్సిన పని లేదు. సరే, ఆయన ప్రకారం మంత్రాలు చదువుదాం అన్నాడు. రెండు డిఫరెంట్ వీడియోస్ సార్ అది. ఆయన చెప్పింది మంత్రాలు వేరే వీడియో పెట్టాడు. ఓకే ఓకే, అయితే ఇది సింపుల్ కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కాబట్టి యూ కెన్ రెప్లికేట్ ఇట్ ఇన్ ద ల్యాబ్. ఆ ల్యాబ్ లో చేసేదానికి సింపుల్ గా తీసుకెళ్లి అక్కడ సైంటిఫిక్ జర్నల్స్ ఉంటాయి, వాళ్ళకి సబ్మిట్ చేసుకోకుండా యూట్యూబ్ లో జనాలకు పెట్టుకుని ఎందుకు? ఇప్పుడు గాడిది గుడ్ ఎడ్యుకేషన్ అండి, మోసం చేయటం. వచ్చి మోసం చేసి జనాలను అందరినీ ఎదవల్ల చేసి చెక్కలు తగలేమంటున్నాడు. ఆయన చేసేది ఎడ్యుకేషన్ కాదు. ఉండండి ఒక్క నిమిషం. పక్కా చెక్కలు తగలేసుకుంటూ వెధవల్లాగా ఉండిపోమని చెప్తున్నాడు. ఇంకేమి పట్టించుకోకుండా, సైన్స్ గురించి చదువుకోవడం ఏమాత్రం తెలియకుండా, కెమిస్ట్రీ ఎలా పనిచేస్తుందో తెలియదు. చెక్కలు తగిలేస్తే ఇదేంటి ఒక మిషన్ పెట్టి వచ్చేస్తాను. మీరు చెప్పేది నేను చూసినట్టున్నా. మీరు ఒక మిషన్ పెట్టి చేశాడు. పాత వీడియో కదా, చూడండి. నెక్స్ట్ లైవ్ లో నాకు కాస్త క్లారిటీ ఇవ్వండి. యా చూస్తాను. యాక్చువల్లీ చూసి ఉండాల్సింది, చూడలేదు. బట్ నెక్స్ట్ టైం చేస్తాను. ఒకటైతే సింపుల్ అండి. బ్రేక్ అవుతుంది సార్ వాయిస్ మీదే నాదే బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. నాకు బాగానే అనిపిస్తుంది అండి. ఐ థింక్ సో, నాకు బాగానే అనిపిస్తుంది. నాదే అయ్యింటుంది అక్కడ. నేనంటే వైఫైలోనే ఉన్నాను యాక్చువల్గా. ఇప్పుడు వినబడుతుందండి లేదు కానీ? యా అదొకటి ఉంది అంతే. ఇంకో డౌట్ ఉంది, మరి టైం ఉందో తెలియదు. ఇప్పుడు లాస్ట్ టైం ఒక హోమియోపతి లేడీ డాక్టర్ మీతో ఆర్గ్యుమెంట్ చేశారు. అప్పుడమ్మో ఆవిడ ఏంటంటే ఆవిడ క్లారిటీ ఇవ్వలేదు, ఓన్లీ మిమ్మల్ని క్రిటిసైజ్ చేశారు. ఆవిడ మీకేం తెలియదు, ఐ కెనాట్ టాక్ టు సంబడి ఇన్నోసెంట్స్ అని ఏదో మాట్లాడారు యాక్చువల్ గా. అప్ టు దట్ యాక్చువల్గా హోమియోపతి హోమియోపతి అది రియల్ మెడిసిన్స్ కాదండి అది యాక్చువల్ గా. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ పిల్స్ లో పైన హోమియోపతి గురించి నేను ఇప్పుడు కాసేపట్లో ఒక ప్రెజెంటేషన్ ఇస్తాను. అందులో బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు హోమియోపతి మన దగ్గర యాక్చువల్లీ ఏ మాత్రం ఆలోచించి అసలు అది ఏంటి అనేది తెలుసుకునేది లేదండి. మన వాళ్ళకి ఏ మంది ఇచ్చినా మింగేస్తారు. ఓకే, అది ప్రస్తుతానికి బాగా పాపులర్ గా ఉన్నాడు సార్. మనకి బాగా పాపులర్ గా ఉన్నది, ప్రస్తుతానికి ఎక్కువ వాడకంలో ఉన్నది మన ఇంగ్లీష్ మెడిసిన్ కాబట్టి, వెస్టర్న్ మెడిసిన్ కాబట్టి. ప్లస్ దానికి కాస్ట్ ఎక్కువ డిమాండ్ ఉంటే ఆబ్వియస్లీ కాస్ట్ ఉంటుంది. ఓకే, ఆ కాస్ట్ ఎక్కువ కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి, ఆ కాస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇంకెవడైనా సరే తగ్గిస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం అలవాటు అండి మన వాళ్ళకి. అది తగ్గుద్దా లేదా అనేది వాళ్ళకి నిజంగా అనవసరం, వాళ్ళకి తెలియదు. ఓకే, అసలు ఎందుకు తగ్గుద్ది? ఇప్పుడు ఒక పర్టికులర్ మందు పనిచేస్తుందా లేదా అని ఎలా తెలుసుకుంటారు? పనిచేస్తుంది అని ఎవడో అది తప్పండి. అది పాతకాలం, ఏది చదువు సంధ్య లేనప్పుడు. ఇప్పుడు ప్రతి ఒక్కటి చేతిలో ఫోన్ ఉంది, దానికో ఇంటర్నెట్ ఉంది, దానికో గూగుల్ ఉంటుంది. ఓకే, గూగుల్ సెర్చ్ ఉంది. ఈవెన్ జనరల్ మెడిసిన్స్ గూగుల్లో దొరుకుతున్నాయి కూడా మనకి.
ఇమ్మీడియట్ ప్రాబ్లం. ఏదైనా సరే అవును. విషయం తెలుసుకోవాలి అనుకుంటే కనీసం గూగుల్లో వెతకటం వల్ల నేర్చుకోవాలి. అది కరెక్ట్ రాంగ్ అనేది మరొక డిస్కషన్. అవును. ఇప్పుడు అది discussion. చిరంజీవి మొదటి 10 సినిమాలు ఏంటి అనగానే టక్కున గూగుల్లో కొట్టేయటం వచ్చు. ఆ 10 సినిమాలు నిమిషంలో చెప్పేస్తాడు ఎవడన్నా. కానీ అరే ఈ రోజు నీకు ఇచ్చిన తలనొప్పి మందులో ఏముంది, అది ఏంటి అంటే ఏమో నాకేం తెలుసు, డాక్టర్ ఇచ్చాడు నేను వేసుకుంటున్నాను. ఎందుకు అంత అలక్ష్యం అసలు మన హెల్త్ అంటే? డాక్టర్ ఇచ్చాడు, ఆ డాక్టర్ తెలుసు కాదు, అదే పేరు ఆ మందు మీద ఏ పేరు అయితే రాసిందో ఆ పేరు గూగుల్లో టైప్ చేస్తే కదా. వెబ్ అండి అని అవని ఇవన్నీ బోల్డ్ అని వెబ్సైట్లు ఉన్నాయి, ఏదో ఒకటి ఆన్సర్ అయితే వస్తుంది కదా. ఎందుకంత లైట్ తీసుకుంటున్నారు? ప్రతిదానికి వెళ్ళేసేసి ఆ డాక్టర్లు డబ్బులు తగలేస్తారు. ఎందుకు తగలేస్తారు డబ్బులు అంటే వెధవలు ఉన్నారు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏది చెప్తే అది నమ్ముతారు. ఎప్పుడైనా డాక్టర్లు కూడా మనుషులే. ఎందుకంటే నాకు ఎందుకు అడిగానంటే అండి, ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, అదేంటి హోమియోపతి కార్పొరేట్ హాస్పిటల్స్. దే ఆర్ గివింగ్ అపాయింట్మెంట్, అంతా మనకు టైమింగ్ సిస్టమ్ చాలా లెవెల్లో జరుగుతుందండి. మన ఆ టైంకి ఎడితేనే మెడిసిన్ ఇస్తాడు, తర్వాత వాళ్ళు వెళ్ళకపోతే మీరు రేపు రండి అంటాడు. మొత్తం ఇయర్లీ మనీ అంతా ఒకసారి కట్టించుకుంటారు. ఇదంతా జరుగుతుందండి. అందుకని అడుగుతున్నాను, హోమియోపతి నిజంగా అంత మీరు పీపుల్ అంత బ్లైండ్ గా ఎలా వెళ్ళిపోతున్నారు? నిజంగా తగ్గకపోయినా ఎలా నమ్ము ఇది కట్ అవుతున్నట్టుందండి. ఓకే, నేను ఒక పని చేస్తానండి. ఐ స్టార్ట్ ప్రెజెంటేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. హలో, వినిపిస్తుందా? హలో, హోమియోపతిలో అలా జరుగుతుంది. ఐ థింక్ కాస్త బ్రేక్ అయింది లేదు, కానీ ఒక్క నిమిషం ఉండండి. నేను ఐ స్టార్ట్ ప్రెజెంటేషన్. నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఏంటి హోమియోపతి, దాని స్టోరీ అంతా మీకు ఒకసారి అర్థమయ్యేలా చెప్తాను. అది ఎలా మన బాడీలోకి వెళ్ళి ఎలా పనిచేస్తుంది, అది మన టిష్యూ ఇది ఫండమెంటల్స్ చెప్తాను. మన బాడీలో టిష్యూస్ ఫండమెంటల్స్ చెప్తాను, మీరు అర్థం చేసుకున్నారు. ఓకే, సో మనం ఇంకొక 30 seconds లో విల్ స్టార్ట్ ప్రెజెంటేషన్ అబౌట్ హోమియోపతి అండి. బై ది వే, ఇంకెవరైనా లింక్లు తీసుకుని లోపలికి వచ్చేయాలంటే రండి సార్, ఇది స్టూడియో ఖాళీగానే ఉంది ప్రస్తుతానికి. జాయిన్ లింక్ చాట్ బాక్స్ లో ఉంది. ఓకే, మనం డిస్కస్ చేద్దామండి ద ఇగ్నోరెన్స్ అండ్ ఫ్రాడ్ ఆఫ్ హోమియోపతి. సో ఫ్రాడ్ అని ఎందుకు అన్నాను, ఇగ్నోరెన్స్ అని ఎందుకు అన్నాను, దాని గురించి కొంచెం డిస్కస్ చేసుకుందాం. తర్వాత హోమియోపతి ఎందుకు పనిచేయదు, ఎందుకు ఇది ఒక మోసపూరితమైన లేదా అమాయకపూరితమైన మెథడ్ అని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు అర్థమవుతుందని. హోమియోపతి అనేది దానికి 2 స్పెల్లింగ్స్ ఉంటాయి, ఒకటి HOMEO, ఇంకోటి OEO. పైన ఉన్నది యుఎస్ స్పెల్లింగ్, కింద ఉన్నది యూకే స్పెల్లింగ్. సో ఇండియాలో కూడా మోస్ట్లీ యూకే స్పెల్లింగ్ వాడతారు. సో మీకు కొన్నిసార్లు ఆ స్పెల్లింగ్ ఈ స్పెల్లింగ్ రావచ్చు, బట్ స్టిల్ అది 2 పదాల యొక్క కలయిక అన్నమాట. 2 లాటిన్ పదాల యొక్క కలయిక. సిమిలర్ సఫరింగ్. ఓకే, ఈ పదం ఎందుకు వచ్చింది ఏంటి అనేది మీరు ఇంకొన్ని స్లైడ్స్లో మీకు తెలుస్తుంది. చాలా కాలం క్రితం హిపోక్రటిస్ అనే ఒక ఆయన ఒక రోగాన్ని బాగు చేయడానికి, ఒక సిక్నెస్ ని బాగు చేయడానికి 2 రకాల మెథడ్స్ ఉన్నాయని కనిపెట్టాడండి. యాక్చువల్లీ ఇతను రాశాడు, ఇంతకు ముందు నుంచి చాలా మందికి తెలిసే ఉండొచ్చు. అవేంటంటే ద వే ఆఫ్ ఆపోజిట్స్, ద వే ఆఫ్ సిమిలర్స్. వీటి అర్థం ఏంటంటే మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి, తలనొప్పిని తగ్గించడానికి మత్తు కలిగించేది కానీ లేదా తలనొప్పి తగ్గించే మందును కానీ ఇవ్వటం.
అది అలోపతిక్, వే ఆఫ్ ఆపోజిట్స్. అంటే మీకు నొప్పి వచ్చినప్పుడు నొప్పి తగ్గించే పద్ధతిని వే ఆఫ్ ఆపోజిట్, ఎందుకంటే ఆపోజిట్ కదా, అది మీకు నొప్పి ఉంది, నొప్పి తగ్గించాలి ఇప్పుడు. కానీ వే ఆఫ్ సిమిలర్స్ అని ఇంకొక కాన్సెప్ట్ ఉందండి. ఈ కాన్సెప్ట్ తోటి చాలా నానుడులు బయటపడుతుంటాయి అన్నమాట. అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి, ఇలాంటి మాటలు ఉంటాయి చూసారా. ఇవన్నీ ఇలాంటి కాన్సెప్ట్ వే ఆఫ్ సిమిలర్స్ అన్నమాట. మీకు వాంతులు అవుతున్నాయి అనుకోండి, మీకు వాంతులు అవుతున్నాయి అనేది అది సిమ్టమ్స్ కదా. ఆ సిమ్టమ్స్ ని ఇంకేదైనా కాజ్ చేస్తే, ఇంకేదైనా కారణం అయితే అది మీకు మందుగా పనిచేస్తుంది. అది కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మీకు మందుగా పనిచేస్తుంది అనేది ఈ వే ఆఫ్ సిమిలర్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ కాన్సెప్ట్ కొత్తదేం కాదు, అంటే చాలా సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి అయితే ఉంది. కానీ ఈ కాన్సెప్ట్ ని గట్టిగా పట్టుకుని, లేదా దీనికి ఒక రూపం అంటూ ఇచ్చిన క్యాండిడేట్ శామ్యూల్ హానిమన్. ఈ శామ్యూల్ హానిమన్ అనే ఆయన 18th సెంచరీ క్యాండిడేట్. ఓకే, 18th సెంచరీ క్యాండిడేట్. ఇతను ఈ వే ఆఫ్ సిమిలర్స్ అనే కాన్సెప్ట్ కి బాగా అట్రాక్ట్ అయ్యాడు అనమాట. ఎందుకు అట్రాక్ట్ అయ్యాడు, ఆయన ఎందుకు ఇలా ఆలోచించాడు, అంతకు ముందున్న ఆలోచన ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఎందుకు మొలిచింది అని థింక్ చేసే ముందు ఈ వే ఆఫ్ సిమిలర్స్ తోటి అతను ఒక సూత్రాన్ని కనిపెట్టాడండి. ఇతను ఒక జర్మన్ డాక్టర్, గుర్తుపెట్టుకోండి, ఈజ్ అ జర్మన్ పర్సన్. లాటిన్ లో ఒక పదం ఉందన్నమాట, సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్, లైక్ క్యూర్స్ లైక్. చెప్పాను కదా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అనే నానుడి టైప్ అన్నమాట. అయితే అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈయనకి అసలు ఈ ఆలోచన ఎందుకు బలపడింది? 2000 సంవత్సరాలుగా, అంటే ఆ హిపోక్రటిస్ అనే క్యాండిడేట్ ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి ఈ 18th సెంచరీ వరకు మరి ఏం రాలేదు కదా. ఎందుకు రాలేదు? రైట్. సో ఇన్నాళ్ళు మరి రాలేదు అంటే సడన్ గా ఈయనకే వచ్చింది అంటే దాని అర్థం ఈయనకి ఏదో ఒక బలమైన కారణం ఉండాలి కదా. ఏంటది? సో ఈయన విలియం కల్లెన్ అనే ఒక స్కాటిష్ డాక్టర్, స్కాట్లాండ్ డాక్టర్ అనమాట. ఈ క్యాండిడేట్ ఒక పుస్తకం రాశాడు, ఆ పుస్తకాన్ని జర్మన్ లోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు అనమాట. ఈ శామ్యూల్ హానిమన్ అని ఆయన ట్రాన్స్లేట్ చేస్తున్నాడు. ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఈ విలియం కల్లెన్ అనే ఆయన రాసిన పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ స్టేట్మెంట్ కనిపెట్టాడండి. అందులో సింకోనా క్యూర్స్ మలేరియా బికాస్ సింకోనా బార్క్ టేస్ట్స్ బిటర్ అనే ఒక స్టేట్మెంట్ కనిపించింది. సింకోనా అనేది ఒక చెట్టు, సింకోనా బార్క్ అంటే చెట్టు బెరడు. రైట్. మలేరియాని బాగు చేయడానికి, మలేరియా వచ్చిన రోగుల్ని క్యూర్ చేయడానికి, వాళ్ళకి చికిత్స చేయడానికి సింకోనా బార్క్, సింకోనా అనే చెట్టు యొక్క బెరడుని పొడి చేసి వాడటం జరుగుతుంది. వాడటం వల్ల వాళ్ళు బాగుపడతారు. ఇతను రాశాడు, విలియం కల్లెన్ అనే ఆయన రాశాడు, ఎందుకు పనిచేస్తుందంటే ఆయన దానికి కారణం ఇవ్వడానికి ప్రయత్నించాడు. సింకోనా ఎందుకు పనిచేస్తుందంటే అది చేదుగా ఉంటది కాబట్టి అని రాశాడు. ఓకే, ఇది ఎప్పటి కాలం గుర్తుపెట్టుకోండి, ఇది 18th సెంచరీ. ఈ శామ్యూల్ హానిమన్ అనే ఆయన ఉన్నది 1755 నుంచి 1843 మధ్యలో ఆయన బతుకున్నాడు. ఆ కాలంలో ఈ విలియం కల్లెన్ అనే ఆయన పుస్తకంలో రాసుకున్నాడు, మలేరియా సింకోనా ఎందుకు తగ్గిస్తుంది అంటే అది చేదుగా ఉంటది కాబట్టి, దాని బెరడు చేదుగా ఉంటది కాబట్టి అని రాసుకున్నాడు. తర్వాత ఫ్యూచర్ లో జరిగిన, అంటే మన 19th 20th సెంచరీలో జరిగిన అడ్వాన్స్మెంట్స్ వల్ల తెలిసింది ఏంటంటే సింకోనా ఎందుకు బాగు చేస్తుందంటే సింకోనా అనే చెట్టు లోపల క్వినైన్ కాంపౌండ్స్ ఉంటాయి. ఆ క్వినైన్ కాంపౌండ్స్ వల్ల మలేరియా తగ్గుతుంది, చేదుగా ఉండటం వల్ల కాదు. ఇది 20th సెంచరీలో కనిపెట్టారు. కానీ శామ్యూల్ హానిమన్ టైంకి కాన్సెప్ట్ తెలియదు. సింకోనా బార్క్ ఇస్తే, దాని బెరడు పొడి చేసి ఇస్తే జనాలకి మలేరియా తగ్గుతుంది, ఇదేదో బాగుంది కదా అని చెప్పి విలియం కల్లెన్ అని ఆయన రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని జర్మన్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుండగా ఈ స్టేట్మెంట్ కనిపించినప్పుడు శామ్యూల్ హానిమన్కి ఒక ఆలోచన వచ్చింది. అదేంటది, అసలు అలా అవుద్దా, నిజమేనా, నాకేదో కామెడీగా ఉంది, చేదుగా ఉంటే దీన్ని మలేరియా తగ్గించడం ఏంటి అని అనుకుని నమ్మకం కుదరక ఒక తెలివైన పర్సన్ లాగా సింకోనా బెరడుని తెచ్చుకుని పొడి చేసుకుని శుభ్రంగా తిన్నాడండి. తింటే అతనికి ఫీవర్, షివరింగ్, జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఏది పడితే అది పిచ్చి చెట్టు, ఏది పడితే అది బెరడు మింగితే మనకి వస్తాయి కదండి,
దేవేయటమో, లేకపోతే తలనొప్పి రావటమో, చేదుగా ఉండటం, నాలికంతా పాడైపోవటం, జ్వరం వచ్చినట్టు రావడం, రైట్? అలాగే అతనికి కూడా జరిగింది. సింకోనా బార్క్ తింటే ఫీవర్, షివరింగ్, జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఇక్కడ అతను చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఆల్ ఎఫెక్టివ్ డ్రగ్స్ ప్రొడ్యూస్ సిమ్టమ్స్ ఇన్ హెల్దీ పీపుల్ సిమిలర్ టు ద డిజీజ్ ఇన్ సిక్ పీపుల్. అంటే రోగిలో ఏవైతే సిమ్టమ్స్ ఉంటాయో, లక్షణాలు, రోగ లక్షణాలు ఏవైతే ఉంటాయో, దాని యొక్క మందు హెల్దీ పీపుల్లో, ఆరోగ్యవంతుల్లో అలాంటి లక్షణాలను తీసుకొస్తుంది అంట. దీనికి ఏమైనా సంబంధం ఉందండి అసలు? ఇది ఈయన చేసిన ఫండమెంటల్ మిస్టేక్ అన్నమాట. ఈ మిస్టేక్ వల్ల ఇప్పటికీ ప్రపంచం అంతా హోమియోపతి నడుస్తుంది. ఎందుకో తెలుసుకుందాం, ఒక నిమిషం ఉండండి. ఈయన ఏం ప్రపోజ్ చేశాడంటే, రోగగ్రస్తమైన పీపుల్లో, రోగులలో ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఆ లక్షణాలను ఇక్కడ పెడితే ఆ రోగాన్ని తగ్గించగలిగే మందు అలాంటి లక్షణాలని ఆరోగ్యవంతుల్లో కాజ్ చేస్తుంది. ఇది ఈయన నమ్మకం. ఇది ఎందుకు వచ్చింది? ఇందాక మనం చూసాం కదా, సింకోనా బార్క్ తినగానే ఆయనకి ఫీవర్, షివరింగ్, జాయింట్ పెయిన్స్ వచ్చాయి. ఈ ఎగ్జాక్ట్ ఈ 3 సిమ్టమ్సే మలేరియా పేషెంట్లు ఉంటాయి. ఫీవర్, షివరింగ్, జాయింట్ పెయిన్స్, ఒళ్ళన్నీ నొప్పులు, అన్ని కీళ్ళన్నీ నొప్పులు పడుతుంటాయి. సో ఈయన వెంటనే దానికి దీనికి ఈక్వల్ సైన్ వేసేసాడు అనమాట. ఓహో, రోగ లక్షణాలు హెల్దీ పర్సన్ లో ఎప్పుడు వస్తాయి అంటే దాని మందు తీసుకుంటే వస్తాయి. సో హెల్దీ పర్సన్ లో సిమ్టమ్స్ వచ్చాయి అంటే రోగం వచ్చిన వాళ్ళ దగ్గర ఈ సిమ్టమ్స్ తగ్గిపోతాయి, రోగం నయం చేస్తుంది అని నమ్మేసాడు. ఈయన నమ్మకానికి అక్కడ మొదలైంది, అక్కడి నుంచి సర్వనాశనం మొదలైంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఎ కాంపౌండ్ ప్రొడ్యూసెస్ డిజీజ్ లైక్ సిమ్టమ్స్, సో దీన్ని రివర్స్ అనమాట, ఇందాక స్టేట్మెంట్ కి రివర్స్. ఏదైనా ఒక కాంపౌండ్, ఏదైనా ఒక వస్తువు, ఏదైనా ఒక కెమికల్ కానీ, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ కానీ, యానిమల్ ఎక్స్ట్రాక్ట్ కానీ, ఏదైనా కాంపౌండ్ డిజీజ్ లైక్ సిమ్టమ్స్ హెల్తీ పీపుల్లో ఇస్తే దెన్ ఇట్ కెన్ క్యూర్ దట్ డిజీజ్ ఇన్ లో డోసెస్. ఏదైనా ఒక వస్తువు నేను తినటం వల్ల నాకు లూజ్ మోషన్స్ వచ్చాయి అనుకోండి, ఈ సూత్రం ప్రకారం ఆల్రెడీ లూజ్ మోషన్ ఉన్నోడికి ఆ మందు లో డోస్ లో ఇస్తే పోద్ది. ఇదన్నమాట ఈ సూత్రం. దిస్ ఈస్ ది ఫండమెంటల్ స్టూపిడిటీ అండ్ ఇగ్నోరెన్స్. ఓకే, ఈయన కాలానికి ఇది ఫ్రాడ్ కాదండి, ఎందుకంటే ఈయన నిజంగా నమ్మేసాడు. అది మూర్ఖంగానో లేకపోతే అమాయకంగానో ఏదైనా సరే ఇది ఈయన నమ్మేశాడు. నమ్మేసిన తర్వాత చాలా మందికి నమ్మకం కుదిరింది. ఎందుకు కుదిరింది అంటే అప్పట్లో మోడర్న్ మెడిసిన్ అనేది ప్రతిదీ పెరుగుతూ వస్తుంది కదా. ఈ రోజున్న మోడర్న్ మెడిసిన్ 100 ఏళ్ల క్రితం ఏది ఉంటే అప్పట్లో అదే మోడర్న్ మెడిసిన్. సో ఈయన బతికున్న కాలంలో 1755 నుంచి 1843 ఆయన యుక్త వయసులో ఉన్న ఆ కాలంలో అప్పట్లో మెడిసిన్ లో దారుణమైన కొన్ని ప్రక్రియలు ఉండేవి. ఎందుకంటే ఆ టైంలో యూనో అప్పుడప్పుడే మైక్రోస్కోప్ కనిపెట్టడం అది జరిగింది కాబట్టి చాలా విషయాలు తెలియవు కాబట్టి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేవాళ్ళు. అప్పటికి కూడా ఇంకా దెయ్యాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు, దెయ్యాలు పట్టాయని, లేకపోతే ఒంట్లో చెడు రక్తం చేరిందని రక్తస్రావం చేయించేవాడు. సో అలాంటి ప్రాక్టీసెస్ చూసి ఈయనకి చిరాకేసి, చిచ్చి ఇది కాదు అసలు అని చెప్పి ఈ కాన్సెప్ట్ ని మైండ్కి ఎక్కించుకున్నాడు. ఆయన శిష్యులందరికీ మైండ్కి ఎక్కించాడు. సో అప్పటి నుంచి ఏం జరుగుతుందో చూద్దాం అదండి. ఇలాగా ఒక 65 సబ్స్టెన్సెస్, 65 రకాల మందుల్ని కనిపెట్టి మెటీరియా మెడికా ప్యూరా అని రాశాడండి. 1810లో రాశాడు. అంటే ఇప్పటికీ 210 సంవత్సరాలు అయింది, 212 ఏళ్ళు అయింది. విచిత్రం ఏంటంటే 212 ఏళ్లలో నంబర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ పెరిగాయి కానీ వాళ్ళ అండర్స్టాండింగ్ లో ఏ మాత్రం మార్పు లేదండి. ఇప్పటికి కూడా అదే నమ్ముతారు అనమాట. ఇది రోగ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి హెల్దీ పర్సన్ లో వస్తే, ఒక మందు తీసుకోవడం వల్ల రోగ లక్షణాలు హెల్దీ పర్సన్ లో వస్తే ఆల్రెడీ ఉన్న రోగికి ఆ రోగ లక్షణాలు తగ్గిపోతాయంట. అదేం లాజిక్కో మరి ఇప్పటికి మరి అస్సలు అర్థమే కాదు. అప్పటి వాళ్ళకి అర్థం కాలేదు అనడానికి కూడా విచిత్రమే. పోనీ అర్థం కాలేదు సరే, తర్వాత టెస్టింగ్ అనేది చేసుకోవాలి కదా, లేదనమాట. టెస్టింగ్ అనేది హోమియోపతిలో టెస్టింగ్ అనేది ఉండనే ఉండదండి. ఓకే, సో ఈ మెటీరియా మెడికా ప్యూరా అనేది రాసే టయానికి ఒక 3 సూత్రాలు బయటకు వచ్చాయి. లైక్ క్యూర్స్ లైక్,
రైట్? ఇందాక చెప్పాను కదా, అది లైక్ క్యూర్స్ లైక్. తర్వాత మోర్ డైల్యూషన్ ఇస్ మోర్ ఎఫెక్టివ్, అంటే ఎంత పలచన చేస్తే అంత పవర్ ఉంటుంది అంటాడు అనమాట. ఇది ఎంత హాస్యాస్పదమైందో, ఎంత మూర్ఖపూరితమైందో మనం కాసేపట్లో కనిపెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇన్సామ్నియా ఉందనుకోండి, అంటే నిద్రలేమి. రైట్? నిద్రలేమి ఉంటే మన రెగ్యులర్ మెడిసిన్, హానిమన్ అనే క్యాండిడేట్ అలోపతి అని పిలుస్తాడు. రెగ్యులర్ మెడిసిన్ ఒక సెడేటివ్ ఇస్తుంది, అంటే మీకు నిద్ర వచ్చేటట్టుగా చేసేది, లేక కామ్ డౌన్ చేసేది, లేదా కాస్త మత్తు వచ్చేది, ఇలాంటివి ఇచ్చి మీ నిద్రలేమిని నివారించడానికి ప్రయత్నిస్తుంది. ఓకేనా? అయితే హోమియోపతిలో వచ్చేసరికి స్మాల్ డోస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ దట్ కాజెస్ స్లీప్లెస్నెస్, అంటే మీకు ఈ ఇన్సామ్నియా వచ్చే సబ్స్టెన్స్, ఏ మందు అయితే మీకు తీసుకుంటే మీకు నిద్రలేమి పెరుగుతుందో ఆ సబ్స్టెన్స్ చాలా లో డోస్లో ఇస్తారు. అంటే మీరు కనుక ఆ మందుని లార్జ్ డోస్లో తీసుకుంటే మీకు నిద్రలేమి వస్తుంది, కానీ స్మాల్ డోస్లో తీసుకుంటే అది ఈ నిద్రలేమిని మాయం చేస్తుంది, మానిపిస్తుంది అని నమ్మకం అనమాట. అర్థమైందా? మీకు నిద్ర లేదురా నాయన అంటే నిద్రించేటట్టుగా, లేక మీకు నిద్రపుచ్చేటట్టుగా ఏమన్నా ఇవ్వాలి, కానీ వీళ్ళేం చేస్తున్నారంటే నిద్రపుచ్చేటట్టు కాదు, ఇంకొంచెం నిద్రలేమిని పెంచేది బాగా లో డోస్లో ఇస్తారంట. ఎంత లో డోస్ అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ థింగ్ ఆ కాన్సెప్టే మూర్ఖపూరితం, ఎందుకంటే అది ఎప్పటికీ ప్రూవ్ కాదు. అది ఎందుకు రాంగో అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. హోమియోపతి డైల్యూషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇందాక చెప్పాను కదా, ఇందులో ఎంత స్మాల్ డోసెస్ అంటే బాగా డైల్యూట్ చేసి, అతని 3 సూత్రాల్లో ఉంది సరే, మోర్ డైల్యూషన్ ఇస్ మోర్ ఎఫెక్టివ్ అని. ఆ మోర్ డైల్యూషన్ అంటే హోమియోపతి డైల్యూషన్స్ గురించి తెలుసుకునేటప్పుడు మనం కొన్ని పదాలు నేర్చుకోవాలండి. ఈ పదాలని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది మదర్ టింక్చర్. ఈ మదర్ టింక్చర్ అనేది మొట్టమొదటి ఎక్స్ట్రాక్ట్, అంటే ఒక చెట్టు బెరడు నుంచి కానీ, లేకపోతే ఒక ఆకు నుంచి కానీ, పసరు నుంచి కానీ తీసిన మొట్టమొదటి సబ్స్టెన్స్, దానిలో తీసిన పసరు ఏదైతే ఉందో దాన్ని ఆల్కహాల్లో కలిపి, ఆల్కహాల్ కానీ వాటర్లో కానీ కలిపి ఒక పదార్థం తయారు చేస్తారు. ఆ పదార్థాన్ని మదర్ టింక్చర్ అంటారండి. ఆ మదర్ టింక్చర్ అనేది అది ఫండమెంటల్ అనమాట. దాని నుంచి జిరాక్స్లు తీయటమో లేకపోతే దాని నుంచి కాపీస్ తీయటం అనేది ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మదర్ టింక్చర్ అనేది ఇంతకంటే స్ట్రాంగర్ డోస్ ఉండదు, లేదా ఇంతకంటే స్ట్రాంగర్ డోస్, మదర్ టింక్చర్ కంటే స్ట్రాంగర్ డోస్ వాడకూడదు. మదర్ టింక్చర్ ఇస్ ద బేస్ అన్నమాట. అసలు ఎందులో ఎంత కలపాలి, ఏ పసర్లో ఎంత ఆల్కహాల్ కలపాలి అనేది ఒక స్టాండర్డ్ ఏదో సెట్ చేశారు. హోమియోపతి ఫార్మకోపియా ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అని, హెచ్పియుఎస్ అనే ఒక సంస్థ ఏదైతే ఉందో అది స్టాండర్డ్ సెట్ చేసింది. దాని తర్వాత చూద్దాం మనం, లేదా మీరే సెర్చ్ చేసుకోండి. ఈ మదర్ టింక్చర్ అనేది 1x కానీ 1c కానీ పొటెన్సీ ఉంటుంది. ఈ పొటెన్సీలు అంటే ఏంటో ఈ లాస్ట్ 3 పాయింట్లు చూసినప్పుడు నేర్చుకున్నాం. తర్వాత అంటే మదర్ టింక్చర్ నుంచే మిగతా పొటెన్సీస్ అన్ని బయటపడతాయి. ఓకే, నెక్స్ట్ పొటెంటైజేషన్ లేదా డైనమైజేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ చాలా వింతగా ఉంటుందండి. జస్ట్ ఈ పేరు అయితే గుర్తుపెట్టుకోండి, దీన్ని క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను రాబోయే స్లైడ్స్లో. మదర్ టింక్చర్ నుంచి ఒక చుక్క తీసి ఈ ట్యూబ్లో వేయటం, ఇందులోంచి ఒక చుక్క తీసి ఇందులో వేయటం, ఇందులోంచి ఒక చుక్క తీసి ఇందులో వేయటం, ఇలా వేసే పద్ధతి ఏదైతే ఉందో, ఇలా ఒకదాని నుంచి ఇంకో దాని నుంచి వేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పొటెంటైజేషన్ అంటారు. ఓకే, నెక్స్ట్ సక్కషన్ అనే ఒక పదం ఉంటుందండి. సక్కషన్ అంటే ఒక ట్యూబ్ నుంచి ఇంకో ట్యూబ్కి చుక్క తీసే ముందు మొదటి ట్యూబ్ని చాలా ర్యాపిడ్గా, చాలా విపరీతంగా కదిపేస్తారు. ఒకప్పుడు అంటే మనుషులు చేతులతో కదిపేవాళ్ళు, ఇంకా గట్టిగా చేసేవాళ్ళు. ఇప్పుడంటే మిషన్లు ఉన్నాయి. ఈ మిషన్లు ఉంది కదా సార్, ఇందులో ట్యూబ్ పైకి కిందకి విపరీతమైన స్పీడ్లో కదిలిపోతుంది. దాన్ని సక్కషన్ అంటారు, అంటే కలపటం. అలా అర్థం చేసుకోవచ్చు. సక్కషన్ దానికి వేరే మీనింగ్ ఉంటుంది, దాన్ని చదివి తెలుసుకోండి. బట్ అది ఫండమెంటల్ కాన్సెప్ట్ అన్నమాట. నెక్స్ట్ 3 పదాలు ఉన్నాయండి. డెసిమల్ స్కేల్ ఎక్స్ ఆర్ డి అని ఉంటుంది, సెంటెసిమల్ స్కేల్ సి అని ఉంటుంది, క్వింక్వా జింటి మిల్లెసిమల్ లేదా 50 మిల్లెసిమల్ స్కేల్ ఎల్ఎం
అని ఒక స్కేల్ ఉంటుందండి. అసలు ఈ 3 అంటే ఏంటి? ఈ 3 స్కేల్స్ అంటే ఏంటి? రైట్? ఇది హోమియోపతి మందులు వాడే వాళ్ళ బాక్సుల మీద, వాళ్ళ మందుల మీద ఈ నంబర్లు, ఈ ఎక్స్, డి గాని, సి గాని, ఎల్ఎం గాని కనిపిస్తూ ఉంటాయండి. సో అవంటే ఏంటో మనం తెలుసుకోవాలి కదా ఫస్ట్. లెట్స్ లెర్న్ అబౌట్ దాట్. డెసిమల్ స్కేల్ అంటే ఏంటో చూద్దాం. ఎక్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మీకు రోమన్ లెటర్స్ లో ఎక్స్ అంటే 10, రైట్? సో డెసిమల్ స్కేల్, అందుకని ఎక్స్ కానీ లేదా కొన్నిసార్లు డి అని కానీ రాస్తారనమాట. మదర్ టింక్చర్ నుంచి, ఇందాక చెప్పాను కదా, మదర్ టింక్చర్ అంటే సెంట్రల్ మెయిన్ సబ్స్టెన్స్. మదర్ టింక్చర్ నుంచి ఒక చుక్క, అది నేను ఒక చుక్కల లెక్కలో చెప్తున్నాను, మీరు ఆ చుక్కని 1 ml అనుకోవచ్చు, లేదా 1 లీటర్ అనుకోవచ్చు, లేదా 1 మగ్ అనుకోవచ్చు, 1 జగ్గు కానీ మగ్గు కానీ అనుకోవచ్చు. ఏదైనా సరే 1 డ్రాప్ స్టార్ట్ చేసి దానికి 9 డ్రాప్స్ వాటర్ కానీ ఆల్కహాల్ కానీ, ఆ పర్టిక్యులర్ మందుకి ఏది సూచించారో అది, నీళ్లు కానీ లేదా ఆల్కహాల్ కానీ 9 చుక్కలు కలపాలి. అంటే ఒక చుక్క మదర్ టింక్చర్, 9 చుక్కలు వాటర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతానికి ఈ మందుకి వాటర్ అనుకోండి. సో 1:10 నిష్పత్తిలో ఉందన్నమాట. పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, 1:10 అంటే 9 చుక్కల వాటర్, ఒక చుక్క మదర్ టింక్చర్ ఉంది. ఈ మొత్తాన్ని, ఈ 10 చుక్కల్ని ఒక ట్యూబ్ లో వేసాను అనుకోండి, దీన్ని 1x అంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇది 1x అంటారు. 1 డ్రాప్ ఇన్ 10 డ్రాప్స్ ఆఫ్ వాటర్. 9 డ్రాప్స్ వాటర్, 1 డ్రాప్ మదర్ టింక్చర్. ఈ 1x లోంచి, ఆల్రెడీ ఇది 1x కదా, ఇందులోంచి ఒక చుక్క బయటకు తీసాను అనుకోండి. ఒక చుక్క బయటకు తీసి ఇంకో 9 చుక్కల నీళ్లలో వేస్తే, 1x లోంచి ఒక్క చుక్క తీసి ఇంకో 9 చుక్కల నీళ్లలో వేస్తే దాన్ని 2x అంటారు. ఇందులోంచి ఇంకో చుక్క తీసి మూడో దాంట్లో వేస్తే దాన్ని 3x అంటారు. ఓకేనా? ఇలాగ ఇంకొక 6 సార్లు చేస్తే మీకు 10x వస్తుందండి. అర్థమైంది కదా? సో ఒక్క చుక్కని ఇన్నిసార్లు నీళ్లలో ఇందులోంచి వేస్తే 10వ సారి ఈ ప్రక్రియ 10 సార్లు చేస్తే దాన్ని 10x అంటారు. ఓకేనా? ఇది మీకు కొన్ని మందుల్లో కనిపిస్తూ ఉంటుంది. మీరు మరి ఈ మందులు ఎవరైనా వాడతారో లేదో తెలియదు కానీ, బట్ ఇవి దొరుకుతా ఉంటాయి అన్నమాట. ఇది విగోరియస్ 10x అని ఉంది. ఇది ఆ శక్తికి వాడతారులేండి, ధాతు పుష్టి కోసం, వాటి కోసం వాడతారంట. ఇది D12 అని చూసారా, అంటే ఇది 10 టైమ్స్ కాదు 12 టైమ్స్ చేశారు. ఇందాక ఎక్స్ ఆర్ డి అని చెప్పాను కదా, అది ఇది 12D కానీ D12 అని కానీ రాస్తారు. సో ఇది 10 టైమ్స్ కాదు 12 టైమ్స్ చేశారనమాట. అంటే 10x లోంచి ఒక చుక్క తీసి ఇంకో 9 చుక్కల నీళ్ళల్లో వేసి 11x అని, దాంట్లోంచి ఒక చుక్క తీసి 12x అని, అలాగనమాట. ఇది చూసారా, ఇది 23D. ఓకే, D23. దీని అర్థం ఏంటంటే ఈ ఆల్కోటాక్స్ అనే దాంట్లో 23 టైమ్స్ మొదటి చుక్క ఏదైతే ఉందో దాన్ని 23 టైమ్స్ పక్క దాంట్లో అలా వేసుకుంటూ పోయారనమాట. ఓకేనా? అది డెసిమల్ స్కేల్. ఇది గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ చుక్క ఒక్కటి ఎన్నిసార్లు ట్రాన్స్లేట్ అయిందో, ఎన్నిసార్లు డైల్యూట్ అయిందో చూడండి. ఆ మిగతా టెస్ట్ ట్యూబుల్లో కానీ మిగతా గిన్నెల్లో కానీ ఎక్కడ కూడా వేరే సబ్స్టెన్స్ ఏమి ఉండదు, ఓన్లీ వాటర్ కానీ ఆల్కహాల్ కానీ, దాని ఒరిజినల్ గా ఏదైతే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారో అది. సో నీటిలో అన్నిసార్లు పలసన చేయబడుతుంది. సో ఇప్పుడు మనం సెంటెసిమల్ స్కేల్ చూద్దాం. అంటే ఇది సెంటెసిమల్ అంటే 100 తోటి అనమాట. మదర్ టింక్చర్ ఒక చుక్క తీసుకుని 99 చుక్కలు, ఒక చుక్క మదర్ టింక్చర్ తీసుకుని 99 చుక్కల వాటర్ కలిపి ఈ మొత్తం ద్రావణాన్ని ఒక ట్యూబ్ లో వేస్తే దాన్ని 1C అంటారండి. ఓకేనా? ఇది 1C. దీని నుంచి ఇంకో చుక్క తీసి ఇంకో దాంట్లో వేసి మిగతా 99 చుక్కల నీళ్లు ఒక్క చుక్క 1C వేస్తే దాన్ని 2C అంటారు. మళ్ళీ దాన్ని నెక్స్ట్
ఇంకో చుక్క తీస్తే 3C, ఆ తర్వాత ఇంకో చుక్క తీస్తే 4C, అలా 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 ఇంకో 6 సార్లు చేస్తే 10C అంటారండి. గుర్తుపెట్టుకోండి, ఖాళీ ట్యూబుల్లో అంటే పక్కన ట్యూబుల్లో 99 చుక్కల నీళ్లు ఉన్నాయి. ఒక చుక్క ఇంతకు ముందు టెస్ట్ ట్యూబ్ నుంచి వస్తుంది. ఇది 10C. అలాగే ఇంకొక 20 సార్లు చేస్తే 30C వస్తుంది. 30C వస్తుంది. మీకు హోమియోపతిలో చాలా మందులు ఈ 30C స్ట్రెంగ్త్ లో ఉంటాయి, పొటెన్సీలో ఉంటాయి. దీని స్ట్రెంగ్త్ అనకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే అన్ని సార్లు పలసలు చేసిన తర్వాత ఒరిజినల్ మదర్ టింక్చర్ లో ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదండి. 30C వచ్చేటప్పటికి ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదు. అది ఎందుకో కూడా చూద్దాం. సో సెంటెసిమల్ స్కేల్లో మనకు కొన్ని మందులు దొరుకుతాయండి. ఓకే, అందులో సి అని రాసి ఉంటుంది. ఇక్కడ 6C అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ సల్ఫర్, ఫాస్ఫారిక్ అసిడమ్ అని. 6C అంటే 6 సార్లు చేశారు. ఇందాక నేను చెప్పిన 99 చుక్కల కథ ఏదైతే ఉందో అది 6 సార్లు చేస్తే ఇది 30CH అని చూసారా, 30C. ఈ 30C అనేది ఎందుకు ఉంది అంటే 30 సార్లు చేశారు. ఈ సల్ఫర్ అనేది కూడా ఉందిగా, ఇది కూడా 30 సార్లు చేశారు. ఇది 30C అనేది పక్కన మాస్కస్ అనేది, ఇది కూడా 30 టైమ్స్ చేశారు. ఓకేనా? సో అలాగే ఇంకో విచిత్రమైన స్కేల్ ఉందండి, దాని పేరు క్విన్క్వాజింటీ మిల్లెసిమల్, 50 మిల్లెసిమల్ స్కేల్ అంటారు. సింపుల్ గా ఎవరికి అంత పెద్ద పదం పలకడం రాదు కాబట్టి LM స్కేల్ లేదా 50 మిల్లెసిమల్ స్కేల్ అంటారు. ఓకే, ఇది ఎలా ఉంటుందో చూడండి. ఒక్క చుక్క మదర్ టింక్చర్ లో 999 చుక్కలు నీళ్లు పోసి ఒక చుక్క మదర్ టింక్చర్ వేస్తే అది 1M అండి, అంటే 1000 కదా. మీకు M అనేది రోమన్ లెటర్స్ లో చూస్తే M అంటే 1000, రైట్? సో ఇది 1000, జస్ట్ ఇది M మాత్రమే. అలాగా 49,900 చుక్కల నీటిలో ఒక చుక్క మదర్ టింక్చర్ వేస్తే దాన్ని LM స్కేల్ అంటారండి. నేను చుక్కల గురించి మాట్లాడాను కదా, మీరు ఈ చుక్కల్ని దేంతోనైనా మాట్లాడుకోవచ్చు. అంటే 1 లీటరు మదర్ టింక్చర్ లో 49,999 లీటర్ల నీళ్లు పోస్తే అది LM స్కేల్ అంటారు. ఆ మందులు కూడా ఉన్నాయండి. ఓకే, ఆ మందులు కూడా ఉన్నాయి. ఇదిగోండి LM పొటెన్సీ అంటారు. ఎందుకంటే ఎక్కువ డీప్ పొటెన్సీ అయితే నాకు కనపడలేదు, LM పొటెన్సీ. ఓకే, ఇంకా కొన్ని నాన్ స్టాండర్డ్ పొటెన్సీలు అవి కనిపిస్తూ ఉంటాయి మనకి. 1000CH అని. ఓకే, అంటే 1000C అంటే 30Cని 30C అంటే 30 టైమ్స్ చేశారని, 1000C అంటే 1000 టైమ్స్ చేశారని, 1000 సార్లు చేశారంట. ఈ ఆక్సిడెంటాలిస్ ఇక్కడ ఏమో 1M అని రాశారు కదా, ఈ 1000CH అని రాసే బదులు 1M అని కూడా రాస్తూ ఉంటారు. ఇక్కడ చివరిది డోలియోసిస్ అనేది D21 అని ఉంది, అంటే 21 టైమ్స్. అది డెసిమల్, ఇందాక చూపించాను కదా, డెసిమల్ సిస్టమ్, డెసిమల్ ఎక్స్ ఆర్ డి స్కేల్లో 21 టైమ్స్ చేశారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మాస్టర్. ఓకే, మంచి నికార్సైన జాక్ డానియల్స్ విస్కీ ఉందనుకోండి. ఓకే, ఈ విస్కీలో ఒక్క చుక్క 1 ml తీసానండి. 1 ml తీసి 99 ml వాటర్ పోసి దాన్ని నేను 1C అనొచ్చు. హోమియోపతి ప్రిన్సిపల్ ప్రకారం ఇది 1C, 1:100 రేషియో కాబట్టి ఒక చుక్కని 99 చుక్కల నీళ్ళల్లో కలిపితే నేను దాన్ని 1C అనొచ్చు. ఈ 1Cలోంచి ఒక చుక్క తీసి ఇంకో 99 మిల్లీలీటర్ల నీళ్ళల్లో కలిపి దాన్ని నేను 2C అనొచ్చు. అవునా? అలాగే ఇంకొక 28 సార్లు చేస్తే 30C అవుద్ది. అవునా? హోమియోపతి లెక్క ప్రకారం మీకు గుర్తుందా, ఇందాక ఒక శామ్యూల్ హానిమన్ సూత్రాల్లో ఒకటి చెప్పా, మోర్ డైల్యూషన్ మీన్స్ మోర్ ఎఫెక్టివ్, మోర్ పవర్ఫుల్. ఈ హోమియోపతి లెక్క ప్రకారం 1C కంటే 30C చాలా పవర్ఫుల్ అంటండి. నమ్మేద్దామా? దిస్ ఈజ్ ది ఇగ్నోరెన్స్ ఆఫ్ ఇట్. ఓకే, వీళ్ళ ఉద్దేశం ప్రకారం 1C కంటే 2C కంటే 30C అనేది 30 సార్లు పవర్ఫుల్. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ మోర్ డైల్యూటెడ్, ఇట్ ఈస్ మోర్ పవర్ఫుల్ అంటాడు.
మరి అదేం దిక్కుమాలిన తెలివితేటలో మరి ఆ టైంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు కానండి. ఒక ఆయన చేసిన తప్పుని మిగతా వాళ్ళందరూ వ్యాపారానికి వాడుకోవటం చూసారా, అక్కడ ఫ్రాడ్ వస్తుంది. ఫ్రాడ్ అనే ముందు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మందు అంటే చాలా మందికి అంత ఇంట్రెస్టింగ్ గా కనపట్లేదు. ఎగ్జాక్ట్లీ సేమ్ ఎగ్జాంపుల్ ని లెమన్ జ్యూస్ మార్చి చూడండి మాస్టర్. వీళ్ళు చెప్పేది ఏంటంటే 1C లో ఉన్న లెమన్ జ్యూస్ కంటే 30C లో ఉన్నది ఎక్కువ లెమన్ జ్యూస్, సారీ ఎక్కువ పవర్ఫుల్ అంటాడు. అర్థమైందా? సో ఇదే లెక్క, సేమ్ టు సేమ్ మెథడ్ ఇంకేదన్నా విషయంలో పనిచేస్తే ఒక్కసారి ఆలోచించండి. మిగతా ప్రజానీకం పెస్టిసైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్, ఈ మగ్గు 1 లీటర్ ఉంటుంది కదండి, 1 లీటర్ చేసి 99 లీటర్స్ వాటర్. పెస్టిసైడ్ వేసి చూసామనుకోండి, పెస్టిసైడ్ 1 లీటర్ ఆఫ్ పెస్టిసైడ్ ని 99 లీటర్స్ వాటర్ లో పోసి మొదటి బకెట్ లో 1C బకెట్ కదా, 1C బకెట్ లోంచి 1 లీటర్ మళ్ళీ తీసి ఇంకో 99 లీటర్ల నీళ్ళలో పోసి దాన్ని 2C అని అలా 28 సార్లు చేస్తే 30C. ఈ హోమియోపతి తెలివితేటల ప్రకారం 1C కంటే 30Cలో ఎక్కువ పవర్ ఉంది. నమ్ముతారండి? కొన్ని ఫర్టిలైజర్కి అట్లా నమ్ముతారా? పెయింట్, షుగర్, పందారు వేసారు అనుకోండి, మొట్టమొదటి దాంట్లో కేజీ పందారు వేసి అలా 30 టైమ్స్ డైల్యూషన్ చేసిన తర్వాత 30Cలో ఎక్కువ పవర్ ఉందంటే నమ్ముతారా? మరి హోమియోపతిని ఎలా నమ్ముతారండి? సేమ్ పద్ధతి, నేను ఎక్కడ మాయ చేయలేదు. దిస్ ఈస్ ది ఎగ్జాక్ట్ మెథడ్ హౌ హోమియోపతి వర్క్స్. అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. పొటెంటైజేషన్ అంటే ఇదే, ఇలా ఇందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి ఇందులోంచి ఒకటి అలాగలా ఒకదానిలోంచి ఒకటి చేసుకుంటూ 30C వరకు రావటమే పొటెంటైజేషన్. మీ మందుల మీద 30C అని కానీ లేకపోతే ఇంకేదన్నా C అని కనిపించిందంటే వెంటనే గుర్తుపట్టండి, ఇది అన్ని సార్లు డైల్యూట్ చేసి మీకు ఇస్తున్నారు. అందులో అసలు ఇప్పుడు ఈ పద్ధతి చూడండి మాస్టర్. పెస్టిసైడ్ వేసామనుకోండి, ఫస్ట్ మొదటి లీటర్ మగ్గులో పెస్టిసైడ్ వేసి 99 లీటర్స్ వాటర్ పోసి 30C వరకు వచ్చిన తర్వాత ఆ 30C వాటర్ మనుషులు తాగేయచ్చు తెలుసా? ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదండి. నాట్ ఈవెన్ అ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ పెస్టిసైడ్ విల్ బి present by 30C. యాక్చువల్లీ బై 12th C దగ్గరికి వచ్చేసరికి మాలిక్యూల్స్ అన్ని మాయమైపోతాయి. పెస్టిసైడ్ లో ఒరిజినల్ ఉన్న మాలిక్యూల్స్ అన్ని మాయమైపోతాయి. పలచన చేయడం అంటే అదేనండి. మీరు మజ్జిగతో ట్రై చేయండి, ఒకసారి తెలుస్తుంది. 4వ సారి 3వ సారి చేసేసరికి నీళ్ళలా కనిపిస్తుంది. 8వ సారి చేసేసరికి నీళ్ళని నమ్మేస్తారు. అందులో మజ్జిగ ఉందిరా అంటే నమ్మరు మీరు. కానీ హోమియోపతి దగ్గరకు వచ్చేటప్పటికి గుడ్డిగా నమ్మేస్తారు జనాలు, అందులో ఎక్కువ పవర్ ఉందని. ఎందుకంటే ఈ 30C నుంచి ఒక చుక్క తీసి బిళ్ళల్లో వేస్తాడు. ఏం బిళ్ళలు అవి? షుగర్ బిళ్ళలు. షుగర్ బిళ్ళల్లో వేస్తే నీటికి తీపి తగులుద్ది. తీపి తగలగానే ఆహా భలే ఉంది, ఏదో పనిచేస్తుంది అనుకుంటారు. ఇదండి 30C మాయ. ఇది అది X కానివ్వండి, C కానివ్వండి, డైల్యూషన్. ఈ దిక్కుమాలిన తెలివితేటల నుంచే వాటర్ హ్యాజ్ మెమరీ అనే ఒక దిక్కుమాలిన కాన్సెప్ట్ కూడా పుట్టిందండి. ఈ మోసాన్ని నిలబెట్టుకోవడానికి వాటర్ హ్యాజ్ మెమరీ, వాటర్కి మెమరీ ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకుంటుంది. 30C వచ్చేసరికి దాని స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది అని నమ్మటం ఇక్కడి నుంచి మొదలైందండి. అయితే ఈ మధ్య జనాలు క్వశ్చన్లు అడగటం బిగిన్ చేసేటప్పటికి ఈ హోమియోపతి ఈ దొంగ వేధవులకి కొంచెం రోషం పుడుచుకొచ్చి ప్రూవింగ్స్ అని ఒకటి మొదలు పెట్టారు. ఎప్పటి నుంచి ఉన్నాయనుకోండి, కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ చేస్తున్నారు. హోమియోపతి ప్రూవింగ్స్ అనే ఒక కాన్సెప్ట్ మొదలు పెట్టారండి. హోమియోపతి ప్రూవింగ్స్ అంటే ఇది పనిచేస్తానని నమ్మించడానికి ప్రయత్నించడం అనమాట. ఓకే, ఎలా నమ్మిస్తారు అనేది చూద్దాం. చూడండి, ఈ ప్రూవింగ్స్ అనేవి మోస్ట్లీ మదర్ టింక్చర్ వాడతారండి. 30C వాడరు, 10C 20C ఏం వాడరు, 30C వాడరు, మదర్ టింక్చర్ వాడతారు. మేబీ లేదా ఒకటో రెండో 1C కానీ లేదా 1X కానీ వాడతారు. మదర్ టింక్చర్ యొక్క 1X కానీ 1C కానీ వాడతారు. అది కూడా హెల్తీగా ఆరోగ్యవంతమైన పీపుల్ మీద టెస్ట్ చేస్తారంటండి. ఇప్పుడు రోగం తగ్గుద్దా లేదా అని టెస్ట్ చేయాలంటే రోగం వచ్చినోడి మీద కూడా చేయాలి కదండి. సరే, హెల్దీ పీపుల్ మీద చేశారు, బాగానే ఉంది. అసలు హెల్దీగా ఉన్న వాళ్ళు ఈ మందుని ఎలా టాలరేట్ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి కష్టపడ్డారు, బాగానే ఉంది. కానీ అసలు రోగం వచ్చినోడికి అది పనిచేస్తా లేదని టెస్ట్ చేయాలి కదా. వీళ్ళు అలా టెస్ట్ చేయరండి. హోమియోపతి ఇప్పుడు టెస్ట్ చేసినా హెల్దీ పీపుల్ మీద టెస్ట్ చేస్తుంది. చేసి
సిమ్టమ్స్ వచ్చాయనుకోండి, అంటే రోగానికి సంబంధించిన సిమ్టమ్స్ ఈ హెల్దీ పర్సన్కి, ఆరోగ్యవంతమైన వాడికి వస్తే వెంటనే ఆ రెమెడీని అది ప్రూవ్ అయిపోయిందని రాసేసుకుంటారు. సో ఇది వీళ్ళ పద్ధతి. హోమియోపతి ప్రూవింగ్స్ అంటే ఇలాగే ఉంటాయండి. సిక్ పీపుల్ మీద, రోగగ్రస్తుల వాళ్ళ మీద అస్సలు టెస్ట్ చేయరు. మీకు వచ్చిన, అంటే ఒక రోగికి వచ్చిన తలనొప్పి ఈ హెల్దీ పర్సన్ కూడా వస్తే, ఈ హెల్దీ పర్సన్ తీసుకున్నది మందు ఆ తలనొప్పికి పనిచేస్తుంది అని చెప్పి వెంటనే సర్టిఫై చేసి పంపించేస్తారు. విచిత్రం ఏంటంటే ఫీలింగ్స్, డ్రీమ్స్, మీకు కలలో తలనొప్పి వచ్చినా సరే, మీకు కలలో డయేరియా వచ్చినా సరే, మీకు కలలో కడుపు నొప్పి అనిపించినా సరే, మీకు అర్ధరాత్రి నిద్రలేసేటప్పుడు ఒళ్ళంతా చెమటలు పెట్టినా సరే, వాటిని కూడా ప్రూఫ్ అని నమ్ముతారు వీళ్ళు హోమియోపతి వాళ్ళు. ఫీలింగ్స్ అండ్ డ్రీమ్స్ ఆర్ ఆల్సో కన్సిడర్డ్ ప్రూఫ్. ఇది నేను ఊరికే అనట్లేదు, వెబ్సైట్స్ లో ఉన్నాయి, వాళ్ళ సొంత హోమియోపతి వెబ్సైట్స్ లో రాసింది. ఓకే, సో ఇప్పటి వరకు ఇది ఇగ్నోరెన్స్ అనమాట, అంటే తెలిసి చావని టైంలో తీసుకున్న నిర్ణయాలు, తీసుకున్న నమ్మిన నమ్మకాలు. ఓకే, 1800s లో ఏం జరిగిందో 200 ఏళ్ల క్రితం ఇప్పుడు మనం కూర్చుని వాళ్ళు మూర్ఖులు అని 100 సార్లు అనటం వల్ల పెద్ద ఉపయోగం లేదు. వాళ్ళకి తెలియనప్పుడు ఏదో అనుకున్నారు, బాగానే ఉంది. తెలిసిన తర్వాత, ఇంత అడ్వాన్స్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇంత సైన్స్ గురించి ఇంత తెలిసిన తర్వాత ఇంకా మూర్ఖుల్లాగా మనోళ్ళు నమ్ముతున్నారు అంటే దాని అర్థం ఈ హోమియోపతిని ప్రమోట్ చేసే వాళ్ళు ఫ్రాడ్స్టర్స్. ఎందుకు ఫ్రాడ్? ఇంకొకసారి చూడండి. అవగాడ్రోస్ లా అని ఒకటి ఉంటుందండి, ఇది గూగుల్ ఒకసారి సెర్చ్ చేసి చూడండి. కొంచెం సైన్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవగాడ్రోస్ లా తెలిసి ఉండొచ్చు, లేదా తెలుసుకోవచ్చు. ఇట్స్ నాట్ అ బిగ్, చాలా పెద్ద కాంప్లెక్స్ లా ఏం కాదు. అవగాడ్రో నంబర్ అని ఒకటి ఉంటుందండి. ఆ అవగాడ్రో నంబర్ ప్రకారం వీళ్ళు చేసే డైల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో 12C దగ్గరకు వచ్చేసరికి ఒరిజినల్ సబ్స్టెన్స్ ఉండదు. ఒరిజినల్ సబ్స్టెన్స్ మొట్టమొదటి చుక్క కానీ లీటర్ మందు కానీ ఏదైతే ఉందో 12C అనే యొక్క డైల్యూషన్ దగ్గరికి, పల్చన చేసే ప్రక్రియ దగ్గరికి వచ్చేసరికి, 12C దగ్గరికి వచ్చేసరికి ఒరిజినల్ సబ్స్టెన్స్ లో ఒక్క మాలిక్యూల్ కూడా ఉండదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే 30C వరకు తీసుకెళ్తున్నారు. అంటే వెధవల్ని చేయడానికి అంతు పంతు లేదనమాట. 30C వరకు తీసుకెళ్ళి, అసలు ఎంతకీ అంత చేస్తున్నారో లేదో కూడా మనకు డౌట్ ఏనండి. దాని మీద 30C అని రాసి ఉంటుంది. ఎందుకు అంటే శామ్యూల్ హానిమన్ అనే క్యాండిడేట్ అప్పట్లో 30Cకి హై పొటెన్సీ ఉందని నమ్మేవాడు. మరి ఆయన 30 లక్కీ నెంబర్ ఏంటో మనకైతే తెలియదు, కానీ దట్స్ నాట్ అవర్ ప్రాబ్లం రైట్ నౌ. ఆయన పోయి చాన్నాళ్ళు అయిపోయింది, 200 ఏళ్ళు అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆయన పట్టుకుని తిట్టాల్సిన అవసరం లేదు. ఈ మూర్ఖులు, వాడే మూర్ఖులు, ఈ జనాల చేత వాడించే దొంగలు ఏవైతే ఉన్నారో వాళ్ళ గురించి అన్నమాట నేను చెప్పేది. సో ఇవన్నీ పందార బిళ్ళలు మాత్రమే. మీరు పందారు బిళ్ళల కోసం వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. దట్స్ ఆల్. ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నో ఒరిజినల్ సబ్స్టెన్స్. 12C దాటింది ఏదైనా మీరు వాడుతున్నారు అంటే 99% అవే ఉంటాయి. 30C, 12C, 23C, 23D ఇలాంటివి ఉంటాయి. ఓకే, మీరు పందారు బిళ్ళల కోసం నేను డబ్బులు పెడుతున్నారు, పని చేయదు అది. అసలు ఫ్రాడ్ అని ఎందుకు అనాలి? ఇంకా దీనికి డబుల్ బ్లైండ్ టెస్ట్ లేదు. ఎందుకు అంటే రోగి మీద ప్రయత్నించరు, రోగి మీద పనిచేస్తున్నారే చూడరు. హెల్దీ పర్సన్ మీద పనిచేసిందని చెప్పేసి రోగికి ఇస్తారు. వాడికి తగ్గితే తగ్గుద్ది, లేకపోతే తగ్గదు. ఏదైనా సరే తగ్గటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఒకటి ప్లసీబో ఎఫెక్ట్. అమ్మయ్య నాకు డాక్టర్ గారు ఏదో ఇచ్చారు అని చెప్పి ప్రశాంతంగా ఉంటే తగ్గొచ్చు. లేదా ఇంకో రకం కాన్సెప్ట్ ఉంటుంది, రిగ్రెషన్ టు ద మీన్ అని. రిగ్రెషన్ టు ద మీన్ అంటే మీకు ఎప్పుడైతే అత్యధికమైన నొప్పి కానీ పెయిన్ కానీ వస్తుందో అప్పుడే మీరు ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ కొంచెం నొప్పి రాగానే, కాస్త నడుము నొప్పి వచ్చింది అనగానే వెంటనే మన రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆయన మీకు మందులు, ఎక్స్రేలు అయ్యేస్తారు, తగ్గదు. ఇంకొంచెం పెరిగింది అంటారు, మళ్ళీ వెళ్తారు ఇంకో డాక్టర్ దగ్గరికి. ఆయన ఇంకొన్ని మందులు ఇస్తాడు, ఇంకా లేదా లేపనాలు ఇస్తాడు, అదే మన ఆయింట్మెంట్లు ఇస్తాడు, తగ్గదు. ఇంకొంచెం ఇస్తాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇలా వెళ్ళి వల్ల కావట్లేదు, ఈ నొప్పి పెరిగిపోతుంది అన్నప్పుడు అప్పుడు మీరు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో ఇట్స్ ఆల్రెడీ ఎ బెల్ కర్వ్. మీకు అత్యధికమైన నొప్పి ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీరు ఆ టైంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఇంకో 2-3 నెలలకి ఆటోమేటిక్ గా తగ్గుముఖం పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ రిగ్రెషన్ ఆఫ్ ద మీన్. ప్లీజ్ దీని గురించి కాస్త చదవండి. ఓకే, నెక్స్ట్, సిక్ పేషెంట్స్ మీద టెస్ట్ చేయరు. అసలు ఇంతకీ ఈ మందు ఎలా పనిచేస్తుంది అనేదానికి డిస్క్రిప్షన్స్ లేవండి. జస్ట్ హెల్దీ పేషెంట్ కి ఈ మందు ఇచ్చాము, వాడికి వాంతులేని, సో కాబట్టి నీ వాంతులు తగ్గుతాయి.
హెల్దీ పేషెంట్కి మందు ఇచ్చాను, వాడికి బేదులైనవి, సో నీ బేదులు తగ్గుతాయి. ఇంతే తప్ప అసలు అది ఎలా పనిచేస్తుంది ఏంటి, దాని లోపల ఫార్మకోకైనెటిక్స్ ఏంటి, బాడీలో ఎంతసేపు ఉంటుంది, దానికి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా, దాని నుంచి బయటికి ఏమన్నా వస్తుందా, ఏ టెస్టింగ్ లేదండి. 30C వరకు డైల్యూట్ చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది మాస్టర్? అసలు ఒరిజినల్ మెటీరియల్ లేదురా బాబు అంటే ఇంకా అసలు ఎఫెక్టే లేదు, ఇంకా సైడ్ ఎఫెక్ట్లు ఎత్తుక్కుంటారు మన వాళ్ళు. అందులో సైడ్ ఎఫెక్ట్ లేదండి, అసలు ఎఫెక్టే లేదురా నాయన, నీకు ఇచ్చే డబ్బులన్నీ దండగా. నెక్స్ట్ 200 ఏళ్ల నుంచి ఇప్పటికి కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ లో కానీ టెక్నిక్ లో కానీ ఏ మాత్రం మార్పు లేదండి, సేమ్ అదే డైల్యూషన్స్, కొత్త రకాల మిషన్లు, కొత్త రకాల ఊపే యంత్రాలు తప్ప కొత్త కాన్సెప్ట్ అనేది ఇప్పటికీ లేదు. ఇంకెక్కడో దొరికిన దిక్కుమాలిన ఏంటి పిచ్చి ఆకు పిచ్చి పువ్వు అవన్నీ తీసుకుని వచ్చి వాటిని నూరి దాంట్లో ఉన్న రసాన్ని తీసి హెల్దీ పేషెంట్స్ నోట్లో మింగిచ్చి వాళ్ళకి ఏం సిమ్టమ్స్ వస్తున్నాయో రాసుకుని, ఓహో ఇది ఆ రోగానికి మందు అయి ఉండొచ్చు అన్నమాట అని చెప్పి పరిగెత్తుకుంటే ఇవ్వటమే తప్ప దీనికి ఎటువంటి ప్రూఫ్లు లేవండి. ఇంకోటి బిలీఫ్ బేస్డ్, నమ్మకం మీద 100 మందికి ఇస్తే అందులో 40-50 మందికి తగ్గిందంటే అదిగో తగ్గిందిగా అయిపోయింది. మిగతా 40-50 మందికి ఎందుకు తగ్గలేదు అన్న క్వశ్చన్ అడగరు. ఎందుకంటే బై డెఫినేషన్ హోమియోపతి చెప్పేది ఏంటంటే 3 నుంచి 4 నెలలు పడుద్ది, 3 నుంచి 6 నెలలు పడుద్ది అంట. 3 నుంచి 6 నెలలు పట్టేది చాలా వరకు తగ్గిపోతాయండి. మీకు ఈ ప్లసిబో ఎఫెక్ట్ కానీ రిగ్రెషన్ ఆఫ్ మీన్ వల్ల కానీ ఏదైనా సరే ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఓకే, ఇది నేను మీకు నమ్మించాల్సిన అవసరం లేదు. నేను ముందే చెప్పాను, ఈ డైనమైజేషన్ కానీ పొటెంటైజేషన్ లో ఎటువంటి మెటీరియలే ఉండదు అసలు. బై ద టైమ్ ఇట్ రీచెస్ 12C ఒరిజినల్ మెటీరియల్ ఏది ఉండదు. వాళ్ళు ఏమైతే చెప్తున్నారో ఆర్సిరికం ఆల్బమ్ అని గడిది గుడ్ అని ఏవైతే చెప్తారో అది ఒరిజినల్ మెటీరియల్ ఉండదు అసలు 12C దాటగానే. ఓకే, సో ఇప్పుడు డిఫెన్స్ లో ఏం చేస్తారు, అసలు ఎలా డిఫెండ్ చేస్తారు వీళ్ళు? ఈ ఫ్రాడ్ బిజినెస్ అని మనం అనగానే, లేకపోతే ఈ హోమియో పనిచేయదు అనగానే ఎలాంటి అటాక్లు ఇస్తారు? అది చూడు చాలా మందికి తగ్గిందిగా అంటారు. మరి తగ్గని వాళ్ళ సంగతి? వాళ్ళ లెక్కలు ఎవరు పెట్టుకోరండి, ఎందుకంటే మన మనుషులకున్న రోగమే అది. వి ఆల్వేస్ టెండ్ టు రిమెంబర్ ద విన్స్ అండ్ వి డోంట్ రిమెంబర్ ద లాసెస్. నష్టపోయిన తార్కాణాలని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యము, గెలిచినవి మాత్రమే గుర్తుంటాయి. మీకు పేకాట కానివ్వండి, లేకపోతే రేసులు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, మీరు 1000 అప్లికేషన్లు పెడితే మీకు 5 కాల్స్ వచ్చాయి అనుకోండి, జాబ్ అప్లికేషన్స్ 1000 పెడితే 5 జాబ్ అప్లికేషన్స్ వస్తే మీ మిగతా 995 అప్లికేషన్ సంగతి మర్చిపోతారు. మీరు ఆ 5 గుర్తుంటాయి, ఆ 5 వాళ్ళ పేర్లే గుర్తుంటాయి. దిస్ ఈస్ నేచర్, హ్యూమన్ నేచర్ అండి. ఓడిపోయినవి గుర్తుపెట్టుకుంటే నొప్పి కాబట్టి ఓడిపోయినవి గుర్తుపెట్టుకోరు, గెలిచినవే గుర్తుపెట్టుకుంటారు. సో అదే జరుగుతుంది ఇక్కడ. 10 మందికి ఇస్తే 2కి తగ్గితే ఆ 2 తెగ ప్రమోట్ చేస్తారు, తెలుసా ఆ డాటా తిరిగి తగ్గిపోయింది అని. నంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతూ ఉంటారు. నిజంగా తగ్గిపోయే పని అయితే అసలు మన మోడర్న్ మెడిసిన్ అనేది, రెగ్యులర్ మెడిసిన్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండదండి. తలకాయ ఉన్నాడు ఎవడు పోడు. ఓకే, అక్కడికి పోవట్లేదు కాబట్టి హోమియో డాక్టర్లకు కూడా కాలో ఏలో ఇరిగితే పరిగెత్తుకుంటూ రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వస్తాడు. వాళ్ళ ఆవిడికి డెలివరీ చేయించాలన్నా రెగ్యులర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ వచ్చేది దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. అసలు ఎఫెక్ట్లే లేవురా నాయన అంటే సైడ్ ఎఫెక్ట్లు లేవు అంటావు ఏంటి నువ్వు? ఎవరికి కావాలి సైడ్ ఎఫెక్ట్లు? అసలు ఎఫెక్టే లేదు, వచ్చి మోసం ఇది. షుగర్ పిల్స్ కి ఏం ఎఫెక్ట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఎట్లుంటాయి? 15 బిళ్ళలు వేస్తే రైట్, ఇంకా దబాయిస్తుంటారు అనమాట. దమ్ముంటే గవర్నమెంట్ బ్యాన్ చేయించచ్చుగా, మేమంత ఫ్రాడ్ అయితే. గవర్నమెంట్ ఫ్రాడ్ బ్యాన్ చేయదురా నాయన, అది టొబాకోని హార్స్ రేసింగ్ కూడా అలౌ చేస్తుంది. టొబాకో క్యాన్సర్ కారణం. ఎక్కడ పడితే అక్కడ రాస్తున్నట్టు పెద్ద పెద్ద అక్షరాలతో టీవీలో ఎక్కడ చూస్తున్నా, దాన్ని బ్యాన్ చేయగలిగారా? జనాలు మూర్ఖత్వం అని నేను చెప్తున్నాను కదా. గవర్నమెంట్ బ్యాన్ చేయడం వైజ్ దాట్ అన్ ఆర్గ్యుమెంట్. ఇగో మీ అలోపతి డాక్టర్లు, మీ మోడర్న్ మెడిసిన్ డాక్టర్లు డబ్బులు గుంజుకుంటున్నారు, వీళ్ళు గుంజుకుంటున్నారు. పని చేయని దాన్ని పని చేస్తుందని చెప్తున్నారు కదా, వీళ్ళు గుంజుకుంటున్నారు. వాళ్ళకి ఏంటి తేడా? అసలు ఆర్గ్యుమెంట్ ఎలా అయింది? రైట్, వైజ్ దట్ అన్ ఆర్గ్యుమెంట్ అట్ ఆల్? పని చెయ్యంది ఎలాంటిదైనా వేస్టే కదా. మందే పని చేయట్లేదు, అది నీకు తక్కువ రేటుకి ఇస్తే ఏంటి, ఫ్రీగా ఇస్తే ఏంటి? బుర్రబెట్టి ఆలోచించాలి కదా. రైట్, ఇలాంటి ఇంకొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తానండి. వస్తే మనం మాట్లాడదాం.
ప్రజలకు కాస్త హోంవర్క్ అండి, ఈ పదాలని కొంచెం తెలుసుకోండి. ట్రై టు లెర్న్ ఫ్రమ్ గూగుల్. ఓకే, హోమియో వాళ్ళు ఎక్కువగా హోమియో మందుల్ని కానీ లేకపోతే వాటిని డిస్క్రైబ్ చేసే లిటరేచర్లో కానీ ఈ పదాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. నోసోడ్స్ అని, సార్కోడ్స్ అని, ఐసోపతి, టాటోపతి, ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఇంకొన్ని ఉన్నాయనుకోండి. బట్ ఇవి చదువుతూ ఉంటే మీకు రఫ్ ఐడియా వచ్చేస్తుంది. వై డు ఐ కాల్ దిస్ అండ్ ఫ్రాడ్ అంటాన్న సంగతి మీకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది. ఓకే, that is the end of presentation for today అండి. సో ఇంకొన్ని ఐ హ్యావ్ 1 person ఆన్ లైన్ అండి, ఇంకా ఎవరైనా ఉంటే రండి. ఐ హ్యావ్ 1 more hour టు టాక్. లెట్స్ టేక్ చంద్రశేఖర్ గారు. హాయ్ చంద్రశేఖర్ గారు, యూర్ ఆన్ లైన్ సార్. వినిపిస్తుందా? కొంచెం బ్రేక్ అవుతుంటే మీరు యూఆర్ బ్రీదింగ్ ఇన్ టు ద మైక్ అండి. సారీ, బ్రేక్ అవుతుంది మాస్టర్. వైఫై మీద లేరనుకుంటా, మీరు కొంచెం వైఫై దగ్గరికి వెళ్ళండి, బ్రేక్ అవుతుంది. ఓకే, నౌ కొంచెం బెటర్, అడగండి సార్. ఓకే, యాక్చువల్లీ గాలి బాగా వస్తున్నట్టుంది. సో నా మై క్వశ్చన్ ఈజ్ 2 parts. సో ఒకటి ఏంటంటే ఇట్స్ అబౌట్ కంట్రీ. మీరు సో ఇట్స్ యాక్చువల్లీ అబౌట్ జర్మనీ. వినిపిస్తుంది కదా మనోహర్ గారు? వినిపిస్తుంది, చెప్పండి. సో ఇప్పుడు మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో హౌ అడ్వాన్స్డ్ దట్ పర్టికులర్, అంటే మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ యాజ్ యూ నో, అండ్ జర్మనీ ఈజ్ ఆల్సో ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్ టుడే, and scientifically and technological also. అలాగే 20th century బిగినింగ్ లో కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్ అని అనుకోవచ్చు. అయినప్పటికీ జర్మనీ ఆల్సో చాలా మంది మేధావుల్ని, చాలా మంది ఫిలాసఫర్స్, థింకర్స్, సైంటిస్ట్ ని ప్రొడ్యూస్ చేసింది. అండ్ అయినప్పటికీ నేను వచ్చేసరికి an average జర్మన్ ఎవరైతే జూ కారో okay with the final solution to the Jewish problem, mass extermination. ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా, నాకైతే చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది. హౌ కెన్ ఏ కంట్రీ which is very advanced at that time, it was maybe on par with England. ఇంగ్లాండ్ లో అండ్ జర్మనీలో, 2 కంట్రీస్ లో కూడా ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, అలాగే సైంటిఫిక్ రెవల్యూషన్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ yet 1939-40s లోకి వచ్చేసరికి 43 ఆ పీరియడ్ లో an average German was ready final solution to the Jewish problem. ఇది ఎలా చూడొచ్చు? ఎందుకంటే the development of the country is what we need, better society. అదే కదా మనం we take inspiration from developed countries. Even if a country like Germany can do such a thing, can cause such a great pain, will it be possible in the future as well, such a genocide? మీరు మ్యూట్ చేసుకోండి, ఐ థింక్ బ్రేక్ అవుతుంది. ఓకే, నాకు అర్థమైందండి. సో జర్మనీ అప్పటి కాలంలో, అంటే 1930s 1920s కాలంలో చాలా అడ్వాన్స్డ్ ఫిలాసఫర్స్ ని, సైంటిస్టుల్ని, గ్రేట్ థింకర్స్ ని ప్రొడ్యూస్ చేసిన దేశమే హిట్లర్ లాంటి ఒక దుర్మార్గుడికి ఇంతమందిని ఊచకోత కోయగలిగినంత మెంటాలిటీ వాళ్ళ ప్రజల్లో ఎలా నింపగలిగింది. ఆ టైంలో అడ్వాన్స్డ్ నేషన్ అయి ఉండి కూడా ఇలాంటి వాటికి ఈజీగా లొంగిపోయింది. ఫ్యూచర్ లో ఇలాంటిది జరగచ్చా? ఇది కదండి మీ క్వశ్చన్. ఐ కెన్ ఆన్సర్ దాట్. సో విషయం ఏంటంటేనండి, లైక్ ఐ సెడ్, లైక్ ఐ కీప్ సేయింగ్, ఎమోషన్స్, ఇంటెలిజెన్స్ 2 వేర్వేరండి. అప్పట్లో ఫస్ట్ వరల్డ్ వార్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత జర్మనీ బాగా ఆర్థికంగా వెనకబడి నేషనలిజం మీద ఇంట్రెస్ట్ చూపించిందండి. అంటే వీఆర్ జర్మన్స్, వీ నీడ్ టు బిల్డ్ అవర్ కంట్రీ, మిగతా వాళ్ళందరూ ఎలా పోతే మనకి ఎందుకు అనే టైప్లో బిల్డ్ చేస్తూ
నీకు వచ్చిన కష్టానికి కారణం ఇదిగో ఈ పక్క మతమోడు అని చెప్తూ మొదలుపెట్టాడండి. హిట్లర్, ద రైజ్ ఆఫ్ హిట్లర్ కనుక మీరు చూస్తే నేషనలిస్ట్ స్పీచెస్, ఆ స్పీచెస్ చూస్తే మనం ప్రస్తుతం జరుగుతున్న మన దేశంలో జరుగుతున్న పొలిటికల్ సినారియోకి బాగా క్లోజ్ గా ఉంటుంది అనమాట. గగురు పొడుస్తుంది ఒక్కొక్కసారి. ఎలాంటి పదాలైతే వాడతారో, ఎలాంటి పదాలని, ఎలాంటి విషయాలని రేకెత్తించి మనుషుల మెదడులో ద్వేషాన్ని నింపుతారో ఎగ్జాక్ట్లీ అదే చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర జరుగుతున్న వాటిని చూస్తుంటే అదే గుర్తొస్తూ ఉంటుంది. చరిత్ర మన వెధవలకి మన సొంత చరిత్రే తెలిసి సావదు కాబట్టి, పక్క దేశం చరిత్ర తెలుసుకోవాలన్న ఇంగితం ఏమాత్రం ఉండదు కాబట్టి మనకు తెలియట్లేదు. కాకపోతే చూసేవాళ్ళు, చదివేవాళ్ళు, చూసేవాళ్ళు ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ జర్మనీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఇన్ ఇండియా. నీ కష్టానికి కారణం, నువ్వు తిన్నగా బతకలేకపోవటానికి కారణం అదిగో ఆ పక్క మతమోడు. ఆ పక్క మతమోడు జర్మనీలోకి వచ్చేసరికి యూదుడు, జూయిష్ పర్సన్, యూదుడు అన్నమాట. యూదు మతాన్ని తీసుకున్నవాడు. మరి ఈ మతం వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సేయింగ్ జూస్ ఆర్ అదర్ పీపుల్? క్యాథలిక్స్ అండి. క్యాథలిక్స్, క్రిస్టియన్స్ అన్నమాట. సో క్రిస్టియన్స్ యూదుల్ని ఊచకోత కోయడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకు అంటే వీళ్ళ వల్లే సేమ్ ఎగ్జాక్ట్లీ జూస్ అందరూ బ్యాంకులకి అధిపతులుగా ఉంటున్నారు, వాళ్ళు దగ్గర డబ్బులు ఉంటున్నాయి, షాపులన్నీ వాళ్ళవే. ఎగ్జాక్ట్లీ సేమ్ అన్నమాట. యూదుల దగ్గర కొనొద్దు, వాళ్ళని ఆర్థికంగా దెబ్బతీద్దాము, వాళ్ళని వెలివేయండి, ఇంట్లోకి రెంట్కి ఇవ్వద్దు. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్స్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లు కానీ, లేకపోతే వాళ్ళ అప్పట్లో ఫేస్బుక్ ఇవి లేవు కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపగాండా అన్నమాట. న్యూస్ లో అంటే న్యూస్ పేపర్స్ లో వాటిలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, ఓపెన్ గా చాలా తెలివిగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు అన్నమాట. పరాయి వాళ్ళు అన్న మెంటాలిటీలో వచ్చేటట్టుగా ఇస్తారు అన్నమాట. వాళ్ళ దగ్గర రెంట్కి ఉండొద్దు, వాళ్ళకి రెంట్కి ఇవ్వద్దు, వాళ్ళ షాపుల్లో కొనొద్దు, వాళ్ళు గనక వస్తే ఎక్కువ డిస్కౌంట్లు ఏమి ఇవ్వద్దు, ఫుల్ ప్రైస్ తీసుకోండి. సో ఇలాంటి వేరుపరిచే మనస్తత్వం అక్కడ పెంచిందండి. 40s వచ్చేసరికి ఈ పిచ్చ ఒక రేంజ్ లో పెరిగిపోయి ప్రతి ఒక్కడికి నేషనలిజం అన్నమాట. ఎవ్రీథింగ్ నాన్ జర్మన్ ఈజ్ ఇన్ఫీరియర్. వాళ్ళ మైండ్ లో ఎవ్రీథింగ్ నాన్ జర్మన్ ఆర్ నాన్ వైట్ ఈజ్ ఇన్ఫీరియర్. సో లక్కీగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న దేశాలందరిలో కూడా తెల్లోళ్ళే ఉండటం వల్ల తెల్లోళ్ళందరూ మనవాళ్ళు, ఆరియన్స్. ఓకే, తెల్లోళ్ళందరూ మనవాళ్ళు, తెల్లోళ్ళు కాని వాళ్ళందరూ మిక్స్డ్ బ్రీడ్లు కానీ, యూదులు కానీ, నల్లవాళ్ళు కానీ, ఇది బ్రౌన్ పీపుల్ కానీ, వీళ్ళందరూ కూడా తక్కువ టైపు వాళ్ళు, సెకండ్ క్లాస్ సిటిజన్స్, వాళ్ళకి మామూలు మానవ హక్కులు అవసరం లేదు అనే టైప్లో బ్రెయిన్ వాష్ చేయడం జరిగిందండి. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఎమోషన్స్ ని వాడుకోవటం వల్లే జరుగుతుంది. మనల్ని మన కష్టానికి, నీ కష్టానికి నువ్వు కాదు కారణం, ఇంకొకటి కారణం అంటే చాలా మందికి హ్యాపీ అండి. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, పక్కన మీద దోసేయచ్చు. ఆ ఎమోషనల్ థింకింగ్ అనేది ఏదైతే ఉందో, ఆ ఎమోషనల్ థింకింగ్ లో మిస్టేక్ ఏం లేదు. ఎమోషన్స్ ని హేట్ కి వాడుకోవటం, అది జరుగుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన సొంత వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, మన మామయ్యలు, బాబాయిలు, తమ్ముళ్ళు, బామ్మర్దులు, వీళ్ళందరూ కూడా ఇలాంటి మెంటాలిటీ వైపుకి వెళ్తూ ఉంటే మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఎక్కడ స్క్రూ జారి కింద పడిపోతుందో మనకు తెలియదండి. ఆల్రెడీ చాలా చోట్ల చూసాం విచిత్రమైన బిహేవియర్. ఆన్లైన్ లో ఉంటే బండ బూతులు తిట్టడానికి, చంపుతానని బెదిరించడానికి కూడా అడ్డుపడని రేంజ్ లో మాట్లాడటం, రైట్? ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కాబట్టి జనాల్ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకొకసారి జరిగే అవకాశం ఉందా అని. ఎప్పుడు అవకాశం ఉంటుందండి. ఎంత డెవలప్ అయినా సరే మనిషి అన్న తర్వాత, మనిషి ఒక వాడికి తిన్నమైన ట్రైనింగ్ లేకపోయినా, లేదా ఆలోచించడం తెలియకపోయినా మూర్ఖుడిగా తయారు చేయడం చాలా ఈజీ. ఇక్కడ బాగా చదువుకుని చాలా తెలివిగా ఆలోచించి ఏ మాత్రం వాళ్ళ జాబ్ లో ప్రతిదీ రేషనల్ గా పర్ఫెక్ట్ గా ఆలోచించడం తెలిసిన వాళ్ళు కూడా మతం పేరు చెప్పేటప్పటికి పిచ్చి వెధవలా తయారవుతారు. ఓకే, సో
దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే యూ ఆల్వేస్ నీడ్ టు కీప్ ఎ వాచ్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దీస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. మనుషుల మీద నిఘా పెట్టడం ఏంట్లే కానీ ఇట్లాంటి మెంటాలిటీ ఎవరి దగ్గరికి అయితే వస్తుందో ఈజీగా ఎమోషనల్ గా ఫీల్ అయిపోతున్నారు. ఎక్కడైనా వచ్చి మొన్న ఏదో ఒక వీడియో వచ్చింది, ఒక సాధువులాగా ఉన్న ఒక మనిషి, సాధువులాగా ఉన్న ఒక క్యాండిడేట్ ని సెలూన్ లోకి లాక్కెళ్ళి జుట్టు కట్ చేసేస్తున్నారు. ఎవరో ఒక ఆయన, ఒక అబ్బాయి బూతులు తిట్టుకుంటూ, ఆ సాధువుని పండ బూతులు తిట్టుకుంటూ జుట్టు కట్ చేసేస్తున్నాడు, గొరిగేస్తాడు అనమాట. చేస్తుంటే ఆ వీడియోని కట్ చేసి, ఆ వీడియోని నీట్ గా చిన్న పీస్ గా కట్ చేసి, ముస్లిం యువకుడు మన హిందూ సాధువుని ఎలా అటాక్ చేస్తున్నాడో చూడండి అని వాట్సాప్ లో రిలీజ్ చేశారు. వాట్సాప్, టెలిగ్రామ్ అన్నిట్లో రిలీజ్ అయింది. ఆటోమేటిక్ గా జనాలు ఆవేశపడిపోయి ఎంత దారుణం, మన ముస్లింని మన సాధువుల్ని ఇంతగా అవమానిస్తాడని. తీరా చూస్తే ఆ బొచ్చు గొరిగేసిన వాడు ఇంకో హిందువే. సో ఇక్కడ జనాలకి ఏంటంటే వాళ్ళకి నిజమా కాదా అనేది అనవసరం అండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే గుడ్డిగా నమ్మేయటం, ఆవేశపడిపోయి నిర్ణయాలు తీసేసుకోవడం. ఫినిష్. వాడు చెప్పాడు కాబట్టి అది నిజమే, గ్యారంటీగా వాడు ఒక ముస్లిం అయి ఉంటాడు, ఎంత దారుణమైన పని చేస్తాడు, ఎవడన్నా హిందూ అలాంటి పని చేస్తాడా, ఎందుకు చేయడండి అది. సో ఎమోషనల్లీ ఎవరినైనా సరే దెబ్బ తీయొచ్చు, దెబ్బ తీశారు, దెబ్బ తీస్తూ ఉన్నారు, ఇక ముందు కూడా దెబ్బ తీస్తారు. అదండి. రైట్ సార్, థ్యాంక్స్ అండి. ఐ థింక్ బ్రేక్ అవుతుంది. మనోహర్ గారు, హలో. బ్రేక్ అవుతుందండి. ఓకే, సో ఎందుకంటే 1913కి వచ్చేసరికి కూడా ఐన్స్టైన్ గారు అప్పటికే 2 పేపర్స్ గ్రౌండ్ పేపర్స్ పబ్లిష్ చేశారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్. యాక్చువల్లీ మీ కనెక్షన్ చాలా వీక్ గా ఉందండి, తెగ బ్రేక్ అవుతుంది, అసలు సరిగ్గా వినపట్లేదు. మళ్ళీ జాయిన్ అవడానికి ట్రై చేయండి, లేదా ఐ థింక్ విల్ మీట్ అనదర్ వీక్. బ్రేక్ అవుతుంది సార్. ఓకే, ఇంకొక లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఇంకోసారి, కట్ చేసి. మనం నెక్స్ట్ పరమేశ్వర్ గారిని తీసుకుందాం. ఏం న్యూ? హాయ్ పరమేశ్వర్ గారు. హాయ్ హలో సార్. అండి. హలో అండి. యాక్చువల్లీ నేను పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ మీ బాబు గోగిని అని కానీ ఫస్ట్ ఆయన వీడియో చూస్తాను నేను. తర్వాత ఆయన వల్ల మీరు దొరికారు నాకు సమ్ స్ట్రింగ్ వీడియో ద్వారా. చాలా గుడ్ వర్క్ అండి. అండ్ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి ఇవాళ. దేర్ ఆర్ 2 ఫ్యాక్ట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యూ మ్యారీ విత్ ఇన్ ద ఫ్యామిలీ లైక్ కజిన్స్, ఇప్పుడున్న ప్రకారం మన ట్రెడిషన్ ప్రకారం చేసుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ ఫ్యూచర్ జనరేషన్స్ లో సమ్ కైండ్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్ ఆర్ డిసార్డర్ వచ్చే ఛాన్స్ ఉంది. హలో. రైట్, కరెక్ట్, చెప్పండి. యా, అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచం మొత్తంలో హ్యూమన్ బీయింగ్స్ యొక్క డిఎన్ఏని తీసుకుంటే there is not much difference, like the difference will be within 0.5% or something else. So it 2 contradicting facts like అనిపిస్తున్నాయి. So how can you reconcile these 2 things? అది నా క్వశ్చన్ అండి. ఓకే, యా. హ్యూమన్ బీయింగ్స్ లో ఒక హ్యూమన్ బీయింగ్ అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ ని డిఎన్ఏ తీసి పెట్టినా 0.03% డిఫరెంట్ ఉంటుందండి. ఓకే, 0.03. ఓకే, అంత డిఫరెన్స్ ఉంటుంది, మిగతా అంతా సేమ్. ఆ సేమ్ గా ఉండబట్టే వీఆర్ సెక్షువల్లీ కంపాటబుల్. ఓకేనా? సో ఒక యూరోపియన్ వైట్ పర్సన్ కి ఒక ఆస్ట్రేలియన్ అబారిజినీ కి జెనెటికల్లీ చాలా డిస్టెన్స్ ఉంటుంది, కానీ వాళ్ళ డిఎన్ఏ పక్కన పెడితే 0.03% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. సో ఇది మనకి ఎందుకు వింతగా అనిపిస్తుంది అంటే, బికాస్ వీ గెట్ స్టక్ ఇన్ స్టాటిస్టిక్స్. 0.03 అనగానే చాలా చిన్న అమౌంట్ అని అనిపిస్తుంది. బట్ వాట్ ఇఫ్ ద టోటల్ జీనోమ్ ఈజ్ సమ్ బిలియన్ బేస్ పేర్స్? బిలియన్ బేస్ పేర్స్ లో 0.03 అంటే కూడా సఫిషియంట్ నంబరే కదా, రైట్? ఒక 30,000 పీసెస్ అనుకోండి. 30,000 పీసెస్ డిఫరెంట్ ఉన్నాయి మీకు నాకు, రైట్? లేదా ఒక యూరోపియన్ అమ్మాయికి నాకు, వీఆర్ స్టిల్ కంపాటబుల్. అయితే ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మన సొంత ఫ్యామిలీలోకి వచ్చేసరికి కొన్ని రకాల
జీన్ కాంబినేషన్స్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటాయి. ఓకే, వాటిల్లో లీథల్ అలీల్స్ అని ఉంటాయి. ఇది కొంచెం డీప్ జెనెటిక్స్ అండి. ఇది ఇందుకే చాలా మందికి అర్థం కాక చాలా మంది ఇంకా కజిన్ మ్యారేజెస్ అవి చేసుకుంటూ ఉంటారు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ కజిన్ మ్యారేజెస్ అన్నమాట. క్లోజ్ రిలేషన్స్ ఎవరైనా సరే. మనకి ప్రతిదీ 2 కాపీలు ఉంటాయండి. మన కంటి రంగు, ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ వెరీ ఈజీ టర్మ్స్. కంటి రంగు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నాన్నకు ఒక రంగు, అమ్మకు ఒక రంగు ఉంటే మీకు మిక్స్డ్ వచ్చే ఛాన్స్ తక్కువ. మీకు ఎవరిదో ఒక రంగు వచ్చేస్తుంది. లేదా తాతగారి నుంచో అమ్మమ్మ గారి నుంచో ఒకరి రంగు వచ్చేస్తుంది. ఓకే, మిక్స్డ్ రంగు కూడా వస్తుంది, కాదని కాదు, బట్ లెట్స్ గో విత్ దిస్. అంటే ఇది బ్లడ్ గ్రూప్ లో కూడా కనిపిస్తుందండి. మదర్ ఏ గ్రూప్, ఫాదర్ బి గ్రూప్ అయితే, ఓకే, మోస్ట్లీ అదే గ్రూప్ లో ఉన్న పిల్లలు వస్తారు. అలాగని చెప్పి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్, సరే ఒక బి పర్సన్ ఇంకొక బి పర్సన్ ఉంటే, నాన్ డామినెంట్ ఒకటి డామినెంట్ గా కనిపించి ఇంకొకటి డామినెంట్ కాని అల్లీల్ ఒకటి ఉంటుందండి. సో మనలోనే 2 జీన్స్ ఉంటాయి. ఒకటి డామినెంట్ గా బయటికి ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఇంకొకటి ఎక్స్ప్రెస్ చేయదు. కంటి రంగు దగ్గరకు వచ్చేసరికి మీది బ్లాక్ ఐ కలర్, మీ పేరెంట్ లో ఒకరికి బ్లాక్ ఒకరికి బ్రౌన్ ఉందనుకోండి, దాని అర్థం మీ దగ్గర కూడా ఒక బ్రౌన్ జీన్ ఉండే ఉంటుంది. అది మీ పిల్లల్లో బయటపడవచ్చు. ఇవి పాజిటివ్ జీన్స్ అన్నమాట. ఇలాంటివి లీథల్ జీన్స్ అని కొన్ని ఉంటాయండి. అది సింగిల్ గా ఉంటే డిప్రెస్డ్ గా ఉంటుంది. సింగిల్ గా ఉంది అంటే అది బయటికి కనిపించదు. పార్ట్నర్ నుంచి వచ్చిన జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సేమ్ ఫ్యామిలీలో పెళ్లి చేసుకుంటే, దగ్గర బంధువుల్లో పెళ్లి చేసుకుంటే, మీకు ఉన్న లీథల్ జీన్, హిడెన్ లో ఉన్న లీథల్ జీన్, వాళ్ళకి ఉండే హిడెన్ లీథల్ జీన్, ఇద్దరు దగ్గర సంబంధికులే కాబట్టి వాళ్ళకి కూడా ఉండే అవకాశం ఉంది. జెనెటిక్ టెస్ట్ చేస్తే కనిపిస్తుందండి. అందరూ టెస్టులు చేయించుకోరు కాబట్టి మనం అవకాశాల గురించి మాట్లాడుకుంటాం. ఓకే, లీథల్ జీన్స్ ఉన్నాయా లేవా, ఎంత ఏంటి పిల్లల్లో వచ్చే అవకాశం, ఇవన్నీ చెప్పడానికి డిఎన్ఏ టెస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ అసలు ఏంటా లీథల్ జీన్ అనేది తెలుసుకోవాలి. ఒకటే ఉండదు, చాలా వందల రకాలు ఉంటాయి. సింపుల్ గా వీళ్ళు చెప్పింది ఏంటంటే, చెట్ల మీద వాటి మీద ఎలుకల మీద వాటి మీద ఎక్స్పెరిమెంట్లు చేసిన తర్వాత కనిపెట్టి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఛాన్స్ తీసుకోవద్దు. దగ్గర బంధువు, అత్యంత దగ్గర బంధువులతో గనక పిల్లల్ని కంటే, రైట్, అంటే మనం జంతువుల లెక్కను చూసుకున్నాం అనుకోండి, జంతువుల వాటిల్లో చూసుకుంటే కుక్క పిల్లలు వాటికి వాయు వరుసలు ఉండవు, ఎందుకంటే దగ్గరే ఉంటాయి కాబట్టి. ఒకే తల్లికి పుట్టిన పిల్లలు కూడా కలిసి పిల్లల్ని కంటే వాటి అవకాశం, లీథల్ జీన్స్ ఉండే అవకాశం పిల్లలకి అత్యధికంగా ఉంటుంది. 1 స్టెప్ దాటి అవతలకి వెళ్తే, అంటే మేనరికాలకు వెళ్తే 1/4 25% ఛాన్స్ ఉంటుంది. సో పిల్లల్లో నలుగురు పిల్లలు పుడితే ఒకరికి ఈ లీథల్ జీన్ ఉండే అవకాశం ఉంది. ఆ లీథల్ జీన్ అనగానే ప్రతిదీ చచ్చిపోవడానికి అనుకోకర్లేదు. ఇట్ క్యాన్ బి దాట్ అవిటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మైండ్ డెవలప్ అవ్వకపో ఉండొచ్చు, వేరు రకాలు అనమాట. ఈజీగా రోగాలు అంటుకునే వాళ్ళు, అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బాగా వీక్ గా ఉన్నవాళ్ళు, విపరీతమైన అలర్జీస్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ కూడా లీథల్ జీన్స్ అనమాట. వర్డ్ లీథల్ జీన్ అనగానే ప్రతిదీ చచ్చిపోవడానికి అనుకోకర్లేదు, బట్ యు గెట్ ద పిక్చర్ వాట్ ఐమ్ సెయింగ్. రెండో మేనరికం అనుకోండి, రైట్, అంటే 2 అడుగుల దూరం. మొదటి అడుగు దూరం అంటే మన సొంత మేనమామ కూతురు కానీ లేకపోతే మేనత్త కూతురు కానీ, రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ కజిన్. సెకండ్ లెవెల్ ఆఫ్ కజిన్ అంటే అవతలకి మన పెదనాన్న వాళ్ళ సైడ్ నుంచో, లేకపోతే మన నాన్న వాళ్ళ సైడ్ నుంచి కానీ, మన అమ్మ వాళ్ళ అవతల సైడ్ నుంచి కానీ 2 అడుగులు తీసేసి, దెన్ ఇట్ ఈస్ 1/8. సో ఎంత దూరం జరిగితే అంత రిస్క్ తక్కువ. కులాల్లో కూడా పెళ్లి చేసుకోవడం వల్ల ఆ రిస్క్ కంప్లీట్ గా పోదు. ఓకే,
ఒకే ఊళ్ళో కొన్నాళ్ళ క్రితం కొన్ని సంవత్సరాల క్రితం ఒకే ఊళ్ళో విపరీతంగా చేసుకునేవాళ్ళు. అప్పుడు కూడా ఈ రెసెసివ్ జీన్స్, ఈ లీథల్ జీన్స్ ప్రాబ్లం అలాగే ఉంది. ద బెస్ట్ వే టు ఎన్ష్యూర్ ద సర్వైవల్ ఈజ్ టు మ్యారీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. కాకపోతే ఇది మనం జంతువుల్లాగా ఇది కట్టేయడం కాదు కదండి, జత కట్టేయడం కాదు కదా, మనసు, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి. కాబట్టి అవాయిడ్ మ్యారీయింగ్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ ద సేమ్ కాస్ట్. దిస్ ఇస్ మై సజెషన్ అండి. చేస్తారా చేయరా అనేది, ప్రేమ అనేది ఎవరికి ఎలా పుడుతుందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళ ఇష్టం. అవకాశం కనుక ఉంటే కులం దాటి పెళ్లి చేసుకోండి. కులం కానీ మతం కానీ దాటి పెళ్లి చేసుకోండి. సేమ్ కులంలో సేమ్ ఫ్యామిలీస్ దగ్గర ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు ప్లీజ్ చేసుకోవద్దు. దిస్ ఇస్ మై హంబుల్ సజెషన్. ఓకేనండి. Yeah, Koine, thank you. So the conclusion is lethal allele ఏదైతే ఉంటుందో, it has to be either expressed or unexpressed. It has to be within both the persons, and వచ్చే పిల్లల్లో కూడా ఎక్స్ప్రెస్డ్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్నది, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లీథల్ జీన్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నేను నా దగ్గర బంధువులను ఎవరిని చేసుకోకపోతే ఇంకొక దూరపు వాళ్ళని చేసుకుంటే నాకు పుట్టే పిల్లల్లో కూడా ఈ లీథల్ జీన్ వెళ్ళే అవకాశం తక్కువ, రైట్? సో 2 జనరేషన్ల తర్వాత నా దగ్గర ఉండే లీథల్ జీన్ చచ్చిపోవచ్చు, ఎండ్ అయిపోవచ్చు, దాని జీవితం అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఫ్యూచర్ జనరేషన్లో ఎక్కడా బయట పడదు అది. కానీ నేను గనక ఫ్యామిలీలోనే దగ్గర బంధువుల్ని మేనరికాలు, లేకపోతే వేలు విడిచిన మేనరికం, 2 వేలు విడిచిన మేనరికం అలాంటివి గనక చేసుకుంటే ఆ జీన్ అనేది నెక్స్ట్ జనరేషన్ లో అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. ఎక్స్ప్రెస్ అవ్వదు. ఎక్స్ప్రెస్ అయితే చచ్చిపోతారు కదా, పిల్లలు చచ్చిపోతారు. సో వాళ్ళకి పెద్ద అయ్యే అవకాశం ఉండదు. అర్థమైందా? యా అండి, అర్థమైంది. ఇంకొక క్వశ్చన్ ఉంది, అడగొచ్చా అండి? యా ఫాస్ట్ గా. సో బేసికలీ ఐఎమ్ చార్టెడ్ అకౌంటెంట్. సో ట్యాక్స్ లాస్ చదువుతున్నప్పుడు ఏం కనిపించింది అంటే, ఒకవేళ మనం ట్యాక్స్ కనుక అవేర్ చేస్తే పనిష్మెంట్స్ ఉంటాయి, లైక్ రిగరస్ పనిష్మెంట్స్ ఆఫ్ 7 to 10 years అలా ఉన్నాయి. సో నాకేమనిపించింది అంటే, ట్యాక్స్ ఎవేషన్ ఇస్ లైక్ ఒక సివిక్ అఫెన్స్. ఎవరికి ప్రాణ నష్టం కానీ, ఎవరికి ఫిజికల్ కానీ ఎవరికి నష్టం కాదు. కానీ ఆ చేసిన తప్పు చేసిన పర్సన్ అయితే ఉన్నారో, ట్యాక్స్ ఎవేట్ చేసిన ఉన్నారో, అతని యొక్క లిబర్టీని, అంటే అతని యొక్క స్వేచ్ఛని అప్ టు 7 years 10 years వరకు కట్టిపడేసి జైల్లో ఉంచడం అనేది అంటే ఎంతవరకు కరెక్ట్ అనేది. అంటే ఇప్పుడు అదర్ రెమెడీస్ కూడా, ఎందుకంటే ఇన్సాల్వెంట్ గా ప్రకటించడము, లేకపోతే నువ్వు కాంట్రాక్ట్స్ లోకి వెళ్ళలేవు, అలా పనిష్మెంట్స్ ఉన్నాయి. బట్ జైల్లో కూర్చోబెట్టి అంటే లిబర్టీని తీసేసుకుంటున్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ హ్యూమన్ రైట్స్ పరంగా? అలా నాకు కరెక్ట్ కాదండి. ఐ అగ్రీ విత్ యూ. ఎందుకంటే విక్టిమ్లెస్ క్రైమ్స్ కి ఈ క్రైమ్ ని, అంటే ఇది ఫస్ట్ థింగ్, ఇది మిస్డిమీనర్ అనే పేరు ఒకటి వాడచ్చండి. అంటే చెయ్యాల్సింది చేయలేదు, ఓకే, చెయ్యకూడని చేసావు కాదు. దెర్ ఆర్ 2 things కదా. యు ఆర్ సపోజ్ టు డూ సంథింగ్ అండ్ యూ డిడ్ నాట్ డూ. యు ఆర్ నాట్ సపోజ్ టు డూ సంథింగ్ బట్ యూ డిడ్ ఇట్. ఎప్పుడైనా సరే నువ్వు చెయ్యకూడనిది ఏదైతే ఉందో అది ఏంటి, ఇంకొక మనిషి యొక్క హక్కుల్ని కాలరాయటం కానీ, విక్టిమ్ అనేది ఐడెంటిఫైయబుల్ విక్టిమ్ అనేది ఉండటం కానీ, దాన్ని క్రైమ్స్ అనొచ్చు. మిగతా వాటిని మిస్డిమీనర్స్ అనాలని నా ఉద్దేశం. బట్ ఐఎమ్ నాట్ అ లీగల్ ఎక్స్పర్ట్ అండి. లీగల్ ఎక్స్పర్ట్ కెన్ ఈజీలీ టెల్ యూ వాట్స్ ద క్లియర్ డిఫరెన్స్. మీరు చెప్పింది ఐ అగ్రీ టు ఇట్. డబ్బులు మాత్రమే ఎగవేయటం వల్ల అతను నేరస్తుడిగా పరిగణింపబడితే అతన్ని ఏ విధంగా అయినా సరే ఆ నేరానికి రికవరీ డబ్బుల రూపేణలోనే ఉండాలి. అంతేగాని అతన్ని జైల్లో పడేయటం వల్ల యు ఆర్ మేకింగ్ 1 more క్రిమినల్ అనేది నా ఉద్దేశం. బట్ యా, ఐఎమ్ నాట్ ఎ లీగల్ ఎక్స్పర్ట్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ టు టాక్ అబౌట్. బట్ యా, బట్ దిస్ ఇస్ ఫిలాసఫికల్ క్వశ్చన్. యా, ఫిలాసాఫికల్లీ ఆల్సో ఇట్స్ రాంగ్. అంటే డబ్బులు అది ఏంటి, ట్యాక్స్ కట్టే ఉన్నాడేమో, ట్యాక్స్ ఆఖరికి ట్యాక్స్ ఫైల్ చేయకపోయినా సరే ఇట్లాంటివి పడుతుంటాయి కదా కొన్ని మిస్డిమీనర్స్. యా, ట్యాక్స్ ఎగ్గొట్టాడు అన్న మాటకి జైల్లో పెట్టడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే మన దేశంలో అట్లీస్ట్ ఈ పర్టికులర్ డెకేడ్ లో చూసుకుంటే 100 కొద్ది, లక్షలు, కోట్లు, వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు.
మామూలు వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అంత దుర్మార్గం, మూర్ఖత్వం ఇంకోటి అయితే లేదు. ఐ టోటలీ ఐఎమ్ అగెయిన్స్ట్ జైలింగ్ ఆఫ్ దీస్ పీపుల్. వాళ్ళు అంతగా నేరం చేశారనుకుంటే వాళ్ళకి ఇంకోటి ఏదన్నా దెర్ షుడ్ బి అదర్ రెమెడీస్, ఆల్టర్నేట్ రెమెడీస్. నష్టపోయింది గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ మళ్ళీ వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టి 7 ఏళ్ళు ఫ్రీగా మేపటం ఏంటంటే అది ఏమన్నా బుర్ర తక్కువ పని కదా అది. ట్రై టు రికవర్ సంథింగ్ ఫ్రమ్ దట్ ఫెలో. ఆల్రెడీ ఎగ్గొట్టాడు అని మళ్ళీ తీసుకెళ్ళి నేను పోషిస్తాను పద నువ్వు జైల్లో కూర్చో నీకు నేను, ఎందుకంటే అది ఖర్చే కదా. ఈచ్ ఇన్మేట్ ఈస్ కాస్టింగ్ ది గవర్నమెంట్ సమ్ మనీ. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన దగ్గర నుంచి వస్తున్నాయి, మిగతా ట్యాక్స్ పేయర్స్ నుంచి వస్తున్నాయి. ఎస్ అండి. అండ్ హోమియోపతి ప్రెజెంట్ చాలా బాగుంది. అండ్ మా ఫ్యామిలీలో కూడా చాలా మంది వాడుతున్నారు. యాక్చువల్లీ నేను కూడా ఒకప్పుడు వాడాను. కాకపోతే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. అంటే అంటే ఇంతకుముందు కొన్ని వీడియోస్ చూసాను, కూర్గేజ్ అట్లాంటి వీడియోస్ ఫాలో అయ్యి అక్కడ వాళ్ళ ప్రెజెంటేషన్ చూసి తెలుసుకున్నాను నేను. సో అదే విషయం మా ఫ్యామిలీలో ఆల్రెడీ వాడుతున్న వాళ్ళకి చెప్తే దే ఆర్ లైక్ గివింగ్ ఏమంటారు, నాకు ఇక్కడ వాళ్ళకి తగ్గింది వీళ్ళకి తగ్గింది ఎందుకు అలా మారుతున్నావు అని దీని ఏమంటారు టెస్టిమోనియల్ అలాంటి ఇస్తున్నారు. సో నేను స్టాటిస్టికల్ గా చూసుకుంటే పని చేయదు అది, నాకు తెలుసు అది. కాకపోతే వీళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అసలుకి. ఎంత చెప్పినా అని వీళ్ళు మారట్లేదు. అది మారలండి, వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తగిలితే తప్ప తెలియదు. ప్లస్ ఇంకోటి దిస్ ఇస్ టైం బేస్డ్ కదా. అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు అది వాడి ఉంటే తగ్గి ఉండేది అని మనం అన్నా అనుకో, హౌ కెన్ యూ ప్రూవ్ ఇట్? వీ కాంట్ టేక్ దెమ్ బ్యాక్ టు టైం అండ్ మేక్ దెమ్ డూ బోత్ అట్ ద సేమ్ టైం. అంటే 2 టెస్టులు నిర్వహించలేము కదా అదే పర్సన్ మీద వెనక్కి తీసుకెళ్ళి. ఇదిగో హోమియో తీసుకుంటే నీకు ఇంతకాలానికి తగ్గిందని నువ్వు అనుకుంటున్నావు, ఈ మందులు తీసుకుంటే ఎంతకాలానికి తగ్గుద్దో చూద్దు గాని అని మనం చూపించలేము. అలా చూపించలేం కాబట్టే డబుల్ బ్లైండ్ టెస్ట్లని, బ్లైండ్ టెస్ట్లని, ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్ట్లని, ఇలాంటి పూల్డ్ అండ్ రకాల టెస్ట్లు ఉన్నాయండి. ఎలా పనిచేస్తుంది, ఎంత జనాల మీద ఎలా పనిచేస్తుంది, ఎంతెంత మోతాదులో పనిచేస్తుంది, ఏ ఏ టైమ్స్ లో ఎప్పుడెప్పుడు తీసుకుంటే, అంటే రోజుకి 1 తీసుకుంటే చాలా, 3 తీసుకుంటే చాలా, బాడీలో ఎంతసేపు ఉంటుంది ఆ మందు, ఇవన్నీ లెక్క కట్టి అట్లీస్ట్ 5-6 ఏళ్ల పాటు టెస్ట్లు చేసి, 5-6 ఏళ్ళు నేను చాలా తక్కువ చెప్తున్నా యాక్చువల్లీ, అట్లీస్ట్ 9 to 10 years టెస్ట్లు ఉంటాయి కొన్ని రకాల మందులకైతే. గవర్నమెంట్ దానికి అప్రూవల్ ఇవ్వదు. అన్ని సంవత్సరాల పాటు టెస్ట్లు చేసి దాని యొక్క సేఫ్టీ, ఇది బాగానే పనిచేస్తుంది, దీని యొక్క బెనిఫిట్ రిస్క్ కంటే చాలా ఎక్కువ, బెనిఫిట్ రిస్క్ రేషియో అంటారు దీన్ని. ప్రతి దానికి రిస్క్ ఉంటుందండి. వాటర్ కూడా రిస్కీ, రైట్? 1 గంటలో మీరు 8 లీటర్లు వాటర్ తాగితే మిమ్మల్ని హాస్పిటల్ తీసుకోవాలి, కోమాలోకి వెళ్ళిపోతారు. 1 అవర్లో 8 లీటర్స్ వాటర్ తాగితే, రైట్? సో ఎవ్రీథింగ్ ఈజ్ డేంజరస్, బట్ యూ హ్యావ్ టు పే అటెన్షన్ టు ద డోస్ అన్నమాట. సో ఈ డోస్ టెస్ట్లు, లేకపోతే అది ఎంత పని చేస్తుంది ఏంటి, దాని బెనిఫిట్ రిస్క్ అనేది పద్ధతిగా టెస్ట్ చేసి బయటికి తీసుకొస్తారు. వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే, జనాల ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి అసలు సైడ్ ఎఫెక్ట్లు భరించలేదు. అది సైడ్ ఎఫెక్ట్లు వాళ్ళు ఎవరికి వచ్చి ఉండవండి, అందరూ వీళ్ళు చెప్పగా వింటారు అంతే. నీ ప్రాణం కాపాడుతాను, కాకపోతే నీకు వారం పాటు నీకు కడుపు దేవేస్తుంది అంటే ప్రాణం ఇంపార్టెంట్, కడుపు దేవేయటం ఎక్కువ అండి. అండ్ ఆల్ ద బెనిఫిట్ రిస్క్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫ్యాషన్. ఓకే, ఎవడు ఇక్కడ తలనొప్పి మందుకి 4 రోజుల పాటు కడుపు పగిలిపోద్ది అంటే అట్లాంటి మందుకి అసలు అప్రూవల్ దొరకదండి. కడుపు మండిపోద్ది 4 రోజుల పాటు తలనొప్పి మందుకి అని. క్యాన్సర్ మందుకి, క్యాన్సర్ ప్రాణాలు రక్షించేది, ప్రాణాలు రక్షించేటప్పుడు నిన్ను 4 రోజులు టార్చర్ పెడతాను, ప్రస్తుతానికి మన మందుకి అంతకంటే వేరే స్ట్రెంగ్త్ లేదు, ఈ స్ట్రెంగ్త్ లో నువ్వు ప్రాణం అయితే బతుకుద్ది, 4 రోజులు నీ కడుపు లేదా తలనొప్పి విపరీతమైన నొప్పులు ఉంటాయి, భరిస్తావా? ఓకే, ప్రాణం బతుకుద్ది అంటే 4 రోజులు భరించడానికి ఏమైందండి? సో దిస్ ఇస్ ద బెనిఫిట్ రిస్క్ రేషియో. ఇలాంటివి చేసి మందులు బయటకు వస్తాయి. హోమియోకి అలాంటివి ఏవి అవసరం లేదండి, ఎందుకంటే దాని దగ్గర ఒరిజినల్ మెటీరియలే లేదు. లైక్ ఐ సెడ్ ఇన్ ద ప్రెజెంటేషన్, ఇట్ హ్యాస్ అబ్సల్యూట్లీ నథింగ్ బై ద టైమ్ ఇట్ కమ్స్ ఇన్ టు ద బాటిల్. సో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్. చెప్పగలిగినంత వరకు చెప్పడమే తప్ప, ఇగో ఇలాంటి వీడియోలు మేబీ షేర్ చేయడం తప్ప, I don't think there is anything we can particularly tell them. ఇదిగో ఇది ఇట్లా చేయాలి, ఇది ఇట్లా చేయాలి. I don't think they'll ever understand. దెబ్బ సొంతంగా తగిలితే అర్థం అవుతుంది ఒక్కొక్కసారి. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. ఎస్ అండి, థ్యాంక్ యూ అన్న.
ఓకే, గ్రేట్ అండి. సో ఇవాళ ఇంకొక ఇద్దరిని తీసుకుందాం. ఇంకొక 20 minutes ఉంది. రాజు గారు, లెట్స్ టేక్ రాజు గారు. హాయ్ రాజు గారు. హలో. హాయ్ సార్. అసలు బాగున్నా. యా, చూసానండి ఈరోజు హోమియోపతిక్ మీద. అది చాలా అసలు ఇట్స్ మైండ్ బ్లోయింగ్. ఎందుకంటే నాకు ఎంతవరకు తెలియదు అసలు ఇంత ఇది ఉంటుందని. అది ఇట్స్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్డ్. నేను ఇంకోసారి పేజెస్ చూస్తున్నాను, ద అనాలిసిస్, మీరు చెప్పిన అనాలిసిస్ అంతా అది. సో దట్ గుడ్ వర్క్ సార్ అది. ఇంకోటి చిన్న అబ్జర్వేషన్ అంటే, ఈ మధ్య మన జగ్గి ఏదో సేవ్ సాయిల్ అని ఏదో తెగ తిరిగేస్తున్నాడండి ప్రపంచం అంతా. సేవ్ సాయిల్ అని చెప్పేసి. అంటే నేను ఐ వాజ్ జస్ట్ క్యూరియస్ వాట్ దిస్ గై ఈస్ టెలింగ్ టు ద పీపుల్. మొత్తం యూరోప్లో అన్ని అతని ప్యాషన్ అండ్ బైక్ రైడింగ్ ప్యాషన్ తీర్చుకున్నట్టు అనిపిస్తుంది ప్రతి చోట వెళ్ళి. అంటే జనాల రిసెప్షన్ అక్కడ వేరే ఏదో చాలా కంట్రీస్, లండన్ నుంచి ఏదో బుకారెస్ట్ అంటాడు, తర్వాత ఇంకేదో చాలా సమ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్, తర్వాత సమ్ యూరోపియన్ కంట్రీస్, బిగ్ కంట్రీస్, జర్మనీ, బెర్లిన్. అక్కడ వెళ్ళిన తర్వాత ఇది మనోడు ఒక్కడే బైక్ మీద వెళ్తుంటాడు. అంటే ఈ సేయింగ్ సోలో ట్రావెలర్, బట్ వెనక అతను పెద్ద సెటప్ ఉంటుంది. అతను ఫాలోయింగ్ విత్ మెర్సిడీస్ ఓ వ్యాన్స్ ఫాలో అవుతాన్ని. తర్వాత ఎక్కడ పోయినా కానీ ప్రీ ప్లాన్డ్ గా అది ముందు అక్కడ ఆయన రిసీవ్ చేసుకోవడానికి మళ్ళీ ఒక పెద్ద సెటప్ అక్కడ. అసలు ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అసలు? వాట్ ఈస్ దిస్ గైస్ ట్రైంగ్ టు అచీవ్? ఈ సేవ్ సాయిల్ అంటే ఏంటి? సేవ్ సాయిల్ అంటే ఏం చేయాలి అసలు? వాట్ ఈస్ దిస్ అంటే నాన్ ప్రతి వాడు పోయి 19 కంట్రీస్ అందరూ 90 కంట్రీస్ ఏదో సైన్ చేసినట్టు ఏంటి? ఏం చేయబోతుంది 90 కంట్రీస్ ఎవడో తెలియదు. తర్వాత ఇవాళ మొన్న మన మోడీ గారు ఇవాళ ఆయన కూడా వచ్చేసి ఆయన కూడా ఏదో సేవ్ సాయిల్స్ అంటే ఏంటి అసలు? సేవ్ సాయిల్ అంటే ఏం చేయాలి? వాట్ ఇస్ ద యాక్షన్ అని అసలు ఎవడు పిచ్చి జనాలు పోయి చప్పట్లు కొట్టడం, అక్కడ డాన్సులు, ఈయన మధ్య మధ్యలో. ఇట్స్ అ సింపుల్ పబ్లిసిటీ టాక్టిక్ అండి ఇది. ఆయనకి ఏంటంటే ప్రతి 2-3 సంవత్సరాలకి ఒక కొత్త ట్యాగ్ ఒకటి తయారు చేసుకుని జనాల నోట్లో నానాలి. ఓకే, ఈ పాపులారిటీ ఏదైతే ఉందో అది తగ్గకూడదు అంటే ఆయనకి మీరు చెప్పినట్టు యాక్చువల్లీ జగ్గికి ఒక టీం ఉందండి. జగ్గి ఈజ్ నాట్ వన్ పర్సన్, ఇట్స్ అ బ్రాండ్. ఓకే, ఆ బ్రాండ్ ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం దానికి ఏమాత్రం తెలివితేటలు కూడా అక్కర్లేదు. జస్ట్ గుడ్డి భక్తుడు కాకుండా ఉంటే చాలా ఈజీగా అర్థమైపోద్ది అన్నమాట. ఆయన ఎప్పుడు ఫ్రంట్ లో కెమెరాలో సింగిల్ గా కనిపిస్తాడు. ఈ వెనక ఒక డ్రోన్ టీము, ఒక కెమెరా టీము, ఒక మేకప్ టీము, ఒక బాడీ గార్డ్ టీము రెగ్యులర్ గా ఉంటారు. ఓకే, ఇది గ్యారంటీ. ఎందుకంటే ఆయన్ని ఎక్కడ అబ్జర్వ్ చేసినా, ఎన్ని వీడియోస్ అబ్జర్వ్ చేసినా ఈ టీమ్స్ తప్పనిసరి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ బ్రాండ్ ని కంటిన్యూస్ గా ఒక్క రోజు కూడా ఊపిరి తీసుకోకుండా కంటిన్యూస్ గా జనాల ముందు ప్రెజెంట్ చేస్తూనే ఉండాలి. మీరు అతని కూ అనే ఒక యాప్ ఉంది, గుర్తుందో లేదో, లాస్ట్ ఇయర్ రోజు పెట్టారు. ఆల్మోస్ట్ చావడానికి సిద్ధంగా ఉందనుకోండి. ట్విట్టర్ కి అగైనెస్ట్ గా తెగ ఆవేశపడి ఇండియాలో మొదలు పెట్టారు. చావుకి దగ్గర పడుతుంది అది. కానీ కూ అనే యాప్ లో నేను అతను ఫాలో అవుతాను అనమాట. ఐ కీప్ ట్యాబ్స్ ఆన్ ఆల్ ద క్రూక్స్ ఆఫ్ రిలీజన్. సో అందులో నేను ఆయన ఫాలో అవుతాను. అది ఒకటి, ట్విట్టర్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, ఆయన ఒక యూట్యూబ్ ఒకటి. ఏంటంటే 5-6 ఉన్న యూట్యూబ్ ఛానల్స్. 5-6 కూడా కాదు, యాక్చువల్లీ దేర్ ఆర్ ఇన్ డజన్స్. సమ్ ఆర్ అఫిలియేటెడ్ డైరెక్ట్లీ, సమ్ ఆర్ నాట్ అఫిలియేటెడ్, సమ్ ఆర్ ఫ్యాన్స్ అన్నమాట. ఫ్యాన్ కంటెంట్ ఒకటి ఉంటుంది. టెలిగ్రామ్, సిగ్నల్, ఇలా ప్రతి ఒక్క మెసేజింగ్ యాప్ లో కంటిన్యూస్ గా అతను చెప్పే సోది మాటలు. యాక్చువల్లీ అతను కూడా రాయడండి. మీరు అతని ప్రతిరోజు ఒక నాలెడ్జ్ బయట నోట్ ఇస్తుంటాడు, సోది కార్యక్రమం. అది ప్రతిరోజు ఒకటి వస్తూనే ఉంటుంది, ఆటోమేటిక్ గా ఇందులోకి దిగుతూ ఉంటుంది అనమాట. ఈ సోషల్ మీడియా యాప్స్ లో కనిపిస్తూ ఉంటుంది. అది అతను రాసింది కాదు, యాక్చువల్లీ ఆయన టీం మెంబర్స్ రాస్తారు. అది తెలిసిపోద్ది. కొన్ని రోజులు పరిశీలిస్తే ఇదిగో ఈ ట్వీట్స్ అన్ని ఒక పర్సన్ రాసినవి, ఇది ఇంకొక టెంప్లెట్ లో వచ్చాయి. సో ఇట్స్ ఆల్ టెంప్లెట్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి కొన్నాళ్ళ క్రితం ఏమన్నాడు, ఇది సేవ్ రివర్స్ అన్నాడు. ఓకే, ర్యాలీ ఫర్ రివర్స్ అని చెప్పి నంబర్లు అందరు మిస్డ్ కాల్ ఇవ్వండి. సో ఒక పెద్ద డేటాబేస్ ఒకటి వచ్చింది, దేశంలో ఉన్న పెద్ద డేటాబేస్ ఒకటి వచ్చింది. ఈ నంబర్స్ యాక్టివ్ లో ఉన్నాయి. ఓకే, మిస్డ్ కాల్స్ వచ్చాయి. నౌ ఇట్ ఈస్ ఈజీ టు మార్కెట్ టు దెమ్. ఓకే,
పోనీ ఎంత చేసి ర్యాలీ ఫర్ రివర్స్ అని అందరి చేత నంబర్లు చేయించుకుని చెప్పించుకున్నాడు, పోస్టులు పెట్టించాడు, ఇంతకీ ఏం చేశారు అన్న దానికి ఇది దర్ ఇస్ నో మెజర్మెంట్. రాజుగారు యాక్చువల్లీ మీ వాయిస్ నుంచి రావట్లేదండి, సో మీరు మాట్లాడుతున్నట్టున్నారు, బట్ ఇట్స్ నాట్ ఆడిబుల్. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి, కాసేపు అయిన తర్వాత చెప్తాను. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఆ ముందు ఇయర్ ఏమన్నాడంటే టెంపుల్స్, ఫ్రీ ద టెంపుల్స్ అని ఒక మూమెంట్, తర్వాత దాన్ని ఫ్రీ టీ అండ్ టెంపుల్స్ అన్నాడు తమిళనాడు వరకే. అతని బచ్చాగాళ్ళు, అతని చప్పట్లు కొట్టే చేలాగాళ్ళు ఉన్నారు కదా, వినోద్ లాంటి వాళ్ళు, మన స్ట్రింగ్ వినోద్ లాంటి వాళ్ళు, దేశంలో ఉన్న అన్ని టెంపుల్స్ ని వదిలేయాలి అని. ఓకే, అది వేరే డిస్కషన్ అనుకోండి. లాస్ట్ టైం చెప్పాను ఒక ఆయనకి, టెంపుల్స్ అనే వాటిని గవర్నమెంట్ కంట్రోల్ తీసేస్తే ఎలాంటి నాశనాలు జరుగుతాయి, అసలు ఏ ప్రేయర్ ప్లేస్లు ఎవరిది కంట్రోల్ తీయడానికి వీల్లేదు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ కంట్రోల్ అక్కర్లేదులే, కానీ ట్యాక్స్ బ్రాకెట్లోకి మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఉండాలి, ప్రతి ఒక్కడు ఆడిటర్కి కనపడాలి, డబ్బులు మారుతున్న ప్రతి చోట ఆడిటర్ అనే క్యాండిడేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ఆడిటర్కి తెలిసి తీరాలి, లేకపోతే మనీ లాండరింగ్ అయ్యి ఈజీ అయిపోతాయి. సరే, అది పక్కన పెట్టండి. ఈ సంవత్సరం లేదా లాస్ట్ ఇయర్ మొదలెట్టాడు, మరి ఈ సంవత్సరం మొదలెట్టాడు సేవ్ సాయిల్ అని. ఎందుకంటే మిగతా అన్నీ ఖర్చు అయిపోతున్నాయి, మిగతా ఏం దొరకట్లేదు, రివర్స్ అయిపోయినాయి. పొల్యూషన్ అన్నాడు, ఈ మధ్య కాన్షియస్ ప్లానెట్, లాస్ట్ ఇయర్ అంతా కాన్షియస్ ప్లానెట్ అన్నాడు. సో ఏదో ఒక ట్యాగ్ లైన్ పెట్టి జనాల్ని కంటిన్యూస్ గా నోట్లో నానాలంతే. ఇంత చేస్తే ఈ సేవ్ సాయిల్ అనేది దానికి ప్రత్యక్షమైన దాన్ని ఏమంటారు, చెయ్యగలిగే యాక్షనబుల్ పాయింట్స్ చాలా తక్కువ, అన్ని సూచనప్రాయంగానే ఉంటాయి. అంటే అతను గవర్నమెంట్ పర్సన్ కాదు కాబట్టి అతని మీద ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకోవడం రాంగ్. అంటే సాయిల్ మొత్తాన్ని బాగు చేసేస్తాడు లేదా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని సూచనప్రాయంగా కొన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్టిలైజర్స్, సింథటిక్ ఫర్టిలైజర్స్ ఆపాలి, ఆర్గానిక్ వాడాలి, ఏంటి సేంద్రియ పద్ధతులు, మిగతా సేంద్రియ పద్ధతులు వాడాలి, 2-3 రకాల పంటలు ఒకేసారి వేయాలి. ఇలాంటి అందరికీ తెలిసినవే, ఎవ్వరూ దీన్ని తప్పట్లేనివి కొన్ని లిస్టు తీసుకుని, ఇదిగో నేను సేవ్ సాయిల్, నేను ఇవన్నీ చెప్తాను, నేను జనాలకి నేను నేర్పిస్తానని చెప్పి ఈ చందాలు ఎవరైతే ఈషా ఫౌండేషన్ కి చందాలు ఇస్తారో ఆ డబ్బులతోటే వెళ్తుంటాడండి. ఆ డబ్బులతోటే ఇక్కడికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ఉంటాడు. ఇలా నేను అనగానే చాలా మంది ఆవేశపడిపోయి, నీకు జలస్లే, వాడు తిరుగుతున్నాడు, నువ్వు తిరగలేకపోతున్నావు అని నీకు జలస్ అని నొక్కుతూ ఉంటారు. యాక్చువల్లీ అక్కడ నాకు జలస్ ఏం లేదండి, వాళ్ళ డబ్బులు వాళ్ళ ఇష్టం, వీళ్ళు డబ్బులు ఇస్తే ఆ క్యాండిడేట్ ఎగిరి తిరుగుతున్నాడు, ఎంజాయ్. ఇక్కడ వెధవలు వెర్రిపప్పలు అయ్యేది ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరైతే అతని కంటెంట్ ని తెగ ఫాలో అవుతున్నారో, తెగ ఇది చేస్తున్నారో, వాళ్ళు నిజంగా వెర్రి వెధవలు అయిపోయేది వాళ్ళు అనమాట. సో మిగతా వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ సూచనలు, తెలియని కొత్త విషయాలు ఏది చెప్పలేదండి. ఆ సేవ్ సాయిల్ కాన్సెప్ట్ మొత్తం మీద కొత్త విషయాలు ఏవి చెప్పలేదు. ప్రతి దేశానికి వెళ్ళటం, ప్రతి దేశంలో ఫ్యాన్స్ ఉంటారండి. ఇంత పెద్ద వ్యాపారం పెట్టినప్పుడు, దేశం అంతా ప్రపంచం అంతా పెట్టినప్పుడు స్పిరిచువాలిటీ అనగానే పడిపోయే మూర్ఖులు చాలా మంది ఉంటారు. ప్లస్ ప్రతి దేశంలో, ప్రపంచంలో ప్రతి దేశంలో మన భారతీయులు ఉన్నారు. భారతీయుల్లో మనకు తెలిసిందే కదా, ఈజీ వాళ్ళని బుట్టలేయటం. ప్లస్ మన పర్సన్ కి, మన దేశపు ఒక ప్రతినిధి వస్తున్నాడు, మనం కాస్త గట్టిగా అందరూ కలిసి ఉండాలంటే జగ్గి మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్లు కూడా ఇల్లు ఉంచుంటారు. ఏముంది, ఇట్స్ జస్ట్ యూనో థింగ్ టు టాక్ అబౌట్. మా ఎఫ్బిలోనో ట్విట్టర్లోనో రాసుకోవచ్చు, మెట్ సద్గురు టుడే, హ్యాడ్ ది ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ సద్గురు టుడే అని రాసుకోవచ్చు. సో వాడికి అంతకుముందు ఎప్పుడు సద్గురు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అసలు ఎవరో కూడా తెలిసి ఉండదు. అరే వస్తారంటారు పదరా మనం కూడా వెళ్దాం అనగానే వెళ్ళిపోతారు. సో ఇవన్నీ జిమ్మిక్స్ ఏనండి, దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదు, ఇది ఏమీ లేదు. జనాలు పొలిటికల్ క్యాపిటల్ ఒకటిని జనాల నోట్లో నానటం, ప్లస్ ఏదో పని చేస్తున్నానని చెప్పటం. సేవ్ సాయిల్ అనే మూమెంట్ లో ఉన్న పాయింట్స్ ని నిజంగా మనం అప్లై చెయ్యలేమండి. సేంద్రియ పద్ధతిలో పెడితే, సేంద్రియ పద్ధతిలో ఇది పంటలు చేస్తే జనాలకు కూడు పెట్టలేము, మనకి నోళ్ళు ఎక్కువ. ఇన్ని నోళ్ళకి 140 కోట్ల 140 కోట్ల భారతీయులకి సేంద్రియ పద్ధతిలో పెడితే అందులో సగం పైన మంది చచ్చిపోతారు ఆకలి చావు. ఇంపాసిబుల్ టు ఫీడ్ విత్ ఆర్గానిక్ ఫార్మింగ్. విపరీతమైన రేట్లు ఉంటాయి, ప్లస్ దాని అవుట్పుట్ అంత ఎక్కువ ఉండదండి. రైట్.
అంటే ఇంత అమాయకులు ఉన్నారా ప్రపంచంలో? ఎక్కడ పోయినా గానీ అసలు ఇంత అంటే సీరియస్‌గా ఒక కేస్ స్టడీ చేయొచ్చండి దీని మీద. అసలు హౌ టు బికమ్ పాపులర్ అనేది. ఇంత చాలా ఈజీ అమాయకులు, అండి. ఇంత అది పిచ్చోళ్ళు ఉన్నారు ప్రపంచంలోండి. ఎక్కడ పోయినా గానీ పడిపోయి ప్రణామ్ గురు అదని ఇది చెప్పేసి ఏంటో మరి ఆయన ఏం చెప్తాడు? మధ్య మధ్యలో కుళ్ళు జోకులు వేసుకొని గాగుల్స్ పెట్టుకొని అసలు ఐ డోంట్ నో వాట్ ఈస్ థింకింగ్ ఆఫ్ హిమ్‌సెల్ఫ్. అంటే అక్కడ ఏంటి ఆ దొంగ నమస్కారం బ్రేక్ అవుతుందండి కొంచెం. అయితే హీఈస్ అ బ్రాండ్ అండి. ఇప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ దాటిన తర్వాత హీఈస్ నో లాంగర్ అ పర్సన్. ఆ క్యాండిడేట్ నిజంగా ఏంటి న్యాచురల్ గా ఉండటానికి కూడా కుదరదు. ఆ ఫేక్ స్మైల్ ఒకటి, ఫేక్ ఆ భుజాలు ఎగరేయటం, ఆ విచిత్రమైన నవ్వులు, ఆ దిక్కుమాలిన సోది అది కంటిన్యూ చేసి తీరాలి. అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ కెనాట్ ఎస్కేప్. ఇదే విషయం సత్యసాయి దగ్గర కూడా జరిగింది. అతను ఒక బ్రాండ్ గా మారిపోక ముందు ఇదేంటి నోట్లో శివలింగాలు తీయటం, అవి చేయటం అంటే పిచ్చి పనులన్నీ చేసేవాడు. ఒక బ్రాండ్ సెట్ అయిపోయిన తర్వాత ఆయన ఊరికి చేతెత్తాడు అంతే. కంటిన్యూస్ గా జనాలు అలా వస్తూనే ఉంటారు, ఆయన కాళ్ళ మీద పడుతూనే ఉంటారు. ఆయన కనిపిస్తే చాలు ఒకసారి దర్శన భాగ్యానికి ఇంత ఫీజు, ఆయన కాళ్ళ మీద పడాలంటే ఇంత ఫీజు, ఇలా చాలా మంది ఉన్నారు కదా మన స్వాములు వీళ్ళందరూ. సో ఒక వేలం వెర్రి అంటారు చూసారా తెలుగులో, వేలం వెర్రికి హద్దు పద్దు ఉండదు అనమాట. అది గొర్రెల్లాగా ఒకళ్ళెమ్మట ఒకళ్ళు, అరే పక్కింటి వాళ్ళు వెళ్ళి చాలా ఇది పొందారు, ఆయన ఆశీర్వాదం పొందారు, వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు, మనం కూడా పోదాం కదా అని వెళ్ళటం, అదే డబ్బులు చేయటం, ఇలా కంటిన్యూస్ గా చేస్తారు. కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయనకి ఇచ్చిన డబ్బులు ఏం వేస్ట్ ఏం చేయట్లేదు, బోల్డంత మందికి చదువు చెప్తున్నాడు, బోల్డంత మందికి అన్నదానాలు చేస్తున్నాడు అని. సో ప్రపోర్షన్ చూడరు వాళ్ళు. ఇప్పుడు 100 కోట్లు తీసుకున్నప్పుడు 1 కోటి రూపాయలతోటి భోజనం పెడితే అది గొప్ప కాదా? నీ దగ్గర అది కూడా లేదు కదా అంటే, నా దగ్గర లేదు మాస్టర్, నా దగ్గర 1 కోటి రూపాయలు అంటే నేను పెట్టేవాడినేమో. మేబీ నా దగ్గర 100 కోట్లు ఉంటే నేను 90 కోట్లు పెట్టేవాడినేమో, నా దగ్గర లేదు కదా. సో మూర్ఖులు అనేవాళ్ళు మన దగ్గర కామన్ మాస్టర్. ఇది మన దగ్గర కాదు, ఐ డోంట్ మీన్ ఎనీ డిస్రెస్పెక్ట్ టు ఇండియన్స్ అలోన్. మనుషులు అంటేనే మూర్ఖులు కొంతమంది ఉంటారు మాస్టర్. ప్రపంచంలో చాలా మంది మూర్ఖులు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో బోల్డంత మంది ఆ మూర్ఖుల్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. ఈ మధ్య ఈ మూర్ఖత్వం కూడా ఇంటర్నేషనలైజ్ అయిపోయింది కాబట్టి పక్క దేశ మూర్ఖత్వాలను తెచ్చిపెట్టుకోవడం. మనం హోమియోపతిని ఎలా అయితే తెచ్చిపెట్టుకున్నామో, జర్మనీలో పుట్టిన హోమియోపతిని మనం ఎలా తెచ్చిపెట్టుకున్నామో, మన దగ్గర తీసుకుపోయిన ఈ గడ్డం బాబాలు, ఈ ఏంటి మూలికా మందులు అని చెప్పి వాళ్ళు మింగుతూ ఉంటారు. సేమ్ దిస్ ఇస్ డెమోక్రటైజేషన్ ఆఫ్ స్టూపిడిటీ. ఇట్ లుక్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండి. దట్ గై లుక్స్ లైక్ అన్ ఎంటర్టైనర్ బేసికల్లీ. చూస్తుంటే ఆ వేషాలు, ఆ డాన్సులు, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ కూర్చోవడం, మాట్లాడటం, అసలు జనాలు పిచ్చోళ్ళు. ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కూడా ఎవడం వల్ల అంతా సెలబ్రిటీస్ వస్తారు అక్కడికి. అంటే సెలబ్రిటీ అంటే వాళ్ళకి ఫుల్ స్టేజ్డ్ అండి. నేను మీకు ఇంకో దాంట్లో చెప్పినట్టున్నాను, ఒకనొక జగ్గి హెడ్స్ వీడియోలో, సెలబ్రిటీస్ ఎందుకు వస్తారంటే ఇట్ ఈస్ అ మ్యూచువల్లీ బెనిఫిషియల్ ఎంగేజ్మెంట్ అన్నమాట. ఏంటంటే అతని ఫ్యాన్స్, ఇప్పుడు చూడండి ఆయన పేరేంటి, మన బాక్సర్ ఒకడుని, ఇది విల్ స్మిత్ కూడా ఉన్నాడు కదా. విల్ స్మిత్ ఇదేంటి దీనికి జగ్గి కలిసి ఒక వీడియో ఏదో స్మాల్ ఒక 10 minutes ఎంతో చేశారు, ఆయన ఇంటికి వెళ్ళాడు అని చెప్పి. ఇప్పుడు సద్గురు ఫ్యాన్స్, ఈ జగ్గి ఫ్యాన్స్ చాలా మంది విల్ స్మిత్ కి తెగ ఫేవర్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఆ డైలాగ్ లోనో ఎప్పుడు విల్ స్మిత్ ఏదో ఒక మాట అన్నాడు పుసిక్కిన, నేను భగవద్గీత చదువుతాను, నాకు సో అండ్ సో ఇదంటే ఇష్టం అని చెప్పి, ఇంకంతే మొత్తం అందరూ విల్ స్మిత్ ఫ్యాన్స్ అయిపోయారు. ఓకే, దెన్ ది అదర్ వే ఇస్ ఆల్సో ట్రూ. విల్ స్మిత్ ఫ్యాన్స్ ఉంటారు కదా, విల్ స్మిత్ ఫ్యాన్స్ మామూడే చెప్పాడంటే నిజంగా ఏదో పెద్ద గురువే ఉంటాడని చెప్పి అతనికి ఫ్యాన్స్ అవుతారు. సో ఇట్ ఇస్ ఆల్వేస్ అన్ ఎక్స్చేంజ్ అనమాట. ఇట్స్ అ క్విడ్ ప్రో క్వో. మీరు నా వీపు గోకితే నేను మీ వీపు గోకి పెడతాను. సో ఇద్దరం కలిసి జనాల్ని వెధవలం చేద్దాం. ఇదే విధంగా మీరు ఎప్పుడైనా ఈ స్వాములందరూ ఒక స్టేజ్ మీద కలిశారు అంటే వీళ్ళందరూ చేసే పని ఏంటంటే ఫ్యాన్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మన శ్రీ ఒకడు, ఈ జగ్గి ఒకడు ఎప్పుడన్నా కలిసి మాట్లాడుకున్నారంటే ఆ వీడియోని ఇద్దరు ఫ్యాన్స్ విపరీతంగా లైక్లు షేర్లు కొట్టుకుంటారు. సో అతని ఫ్యాన్స్ ఇటు, ఇతని ఫ్యాన్స్ ఇటు. సో ఇట్స్ అ బిజినెస్ డీల్ అంతేనండి. సెలబ్రిటీస్ కి బుర్రలేదా అనేది, ఎందుకు బుర్రలేదని వాళ్ళకి తెలుసు. ఇది వీడు వెధవని తెలిసినా సరే, బికాస్ హిస్ ఫ్యాన్ బేస్ ఇస్ లార్జ్, వాళ్ళని కాస్త ఎంటర్టైన్ చేస్తే నాకు కూడా ఫ్యాన్స్ పెరుగుతారు. దట్స్ ఆల్. ఇట్స్ అన్ ఎంగేజ్మెంట్ అంతేనండి. ఇట్స్ నథింగ్ మోర్, నథింగ్ లెస్. ఇట్స్ సో ప్యాథటిక్ సార్. బట్ ఎనీవే వీడిని ఎట్లా కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి సార్ వీడిని ఎట్లా, ఐ డోంట్ నో.
దెర్ ఇస్ నో పాయింట్ అండి. అతన్ని ఎక్స్పోజ్ చేసి ఉపయోగం లేదు. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు రిడిక్యూల్ అండ్ షేమ్ హిస్ ఫ్యాన్స్. మూర్ఖుడిని, ఒక దొంగని ఎలాగైతే చేస్తున్నారని ఎక్స్పోజ్ చేసి వీళ్ళ మూర్ఖత్వం చెప్పడమే తప్ప, అంటే నేను చెప్పాను కదా, ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇట్స్ అ పాయింట్ ఆఫ్ నో రిటర్న్. ఇప్పుడు మీరు అతను కరెక్ట్ వీడియో ఎవిడెన్స్ లో అతను మర్డర్ చేస్తూ దొరికిపోయినా సరే అతని ఫ్యాన్ బేస్ తగ్గదండి. మేబీ ఒక 1 కోటి మంది తగ్గుతారు. మన తెలుగు వాళ్ళ సంగతి తెలుసు కదా, ఆల్రెడీ వీడియోలో ఒకటి దొరికిపోయాడు, మీకు తెలుసు కదా. అతను క్యాండిడేట్ పేరేంటండి, ఒకడు ఉంటాడు దిక్కుమాలిన చింపిరిగడ్డం వేసుకుని కర్ణాటక నుంచి పారిపోయొచ్చాడు. కర్ణాటక తమిళనాడులో చెప్పు దెబ్బలుతున్నాడు. దేవిశ్రీ గురూజీ అంటారు పేరు. తెలుసు నాకు. మన వాళ్ళు, మన తెలుగు వాళ్ళు ఇప్పటికి కూడా వాడికి ఒక టీవీ ప్రోగ్రామ్ ఇచ్చి కంటిన్యూస్ గా వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారు. వీడియోలో దొరికాడండి, వీడియోలో దొరికాడు ఒక అమ్మాయితో ఏంటి అసభ్య పనులు చేస్తూ. ప్లస్ మామూలు బయట ప్రజానీకం బయట అమ్మాయిలతో కూడా వేషాలు వేస్తున్నాడు అని చెప్పి కర్ణాటక తమిళనాడు 2 రాష్ట్రాల్లో చెప్పులతో కొట్టి పోలీసులతో కొట్టించారు. వాడు బెయిల్ తీసుకుని టక్కన ఆంధ్రప్రదేశ్ పారిపోయాడు. తెలంగాణలో ఉన్నాడు, ఆంధ్రాలో ఉన్నాడు తెలియదు, కానీ మన తెలుగు ప్రజలు ఇంకా వాడిని ఆదరిస్తున్నాడు. ఇదండి మన మూర్ఖత్వం. చెప్పాను కదా, వీడియోలో దొరికినా సరే, హత్య చేసి డైరెక్ట్ గా దొరికినా సరే నమ్మరు, మన మూర్ఖులు నమ్మరు. సో కాబట్టి వాడిని ఎక్స్పోజ్ చేసి జగ్గి గాని, దేవిశ్రీని గాని, లేకపోతే ఈ స్వాములు గాని, వాళ్ళని ఎక్స్పోజ్ చేసి పెద్ద ఉపయోగం లేదండి. ఇట్ హ్యాస్ టు బి ఈ నమ్మకస్తులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నమ్మకాలు పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్సనల్ గా ట్యాకిల్ చేయాలి. ఇప్పుడు నా గ్రూప్ లో కొంత హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఏజ్డ్ 50+ ఉన్నారండి నా ఫ్రెండ్స్. నేను ఏదైనా కామెంట్ పెడితే వాళ్ళందరూ నా మీద విరుచుపడుతున్నాను, నా మీద యుద్ధం ఆ రోజు. అది సింగిల్ గా ఉంటే అలాగే ఉంటదండి. మీరు ఒక్కళ్ళే అయిపోతే, మనకి లాస్ట్ వీక్ ఆ ముందు వీక్ వచ్చారు కదా మంత్రాలయం ఒక ఆయన కూడా అదే, కాస్త రేషనల్ గా మాట్లాడే వాళ్ళు అంటే ఆస్తికులకి లేదా ఈ గుడ్డి భక్తులకి మహాకంపరం అండి. ఎందుకంటే వాళ్ళ తెలివి తక్కువతనం బయటపడిపోద్దని వాళ్ళ భయం. సరే సార్, యా, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్స్ అలాట్ అండి. సార్ లాస్ట్ కాల్ శ్రీకాంత్ రెడ్డి గారిని తీసుకుందాం. మీరు వీడియో ఆఫ్ చేస్తారండి? శ్రీకాంత్ రెడ్డి గారు, మీరు వీడియో ఒక్కటి ఆఫ్ చేయండి, ఆడియో ఆన్ చేసి ఉంచండి, వీడియో జస్ట్ ఆఫ్ చేయండి అంతే. శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, వీడియో ఒక్కటి స్విచ్ ఆఫ్ చేయండి, కెమెరా ఒకటి ఆఫ్ చేయండి, ఆడియో అలాగే ఉంచండి. ఓకే, యా. హాయ్ శ్రీకాంత్ గారు. హాయ్ సార్. సార్ ఐ హ్యావ్ వన్ డౌట్ సార్. ఎస్ సార్, చెప్పండి. హోమియోపతి వద్దన్నారు సార్. ఓకే సార్, ఆయుర్వేద మెడిసిన్ వాడచ్చా వాడకూడదా సార్? యాక్చువల్లీ హోమియోపతి అంటే మీరు ఈ సీక్వెన్స్ లో చూసుకుంటే హోమియోపతి లీస్ట్ అండి. అంటే దానికి అసలు ఏ మాత్రం శాస్త్రీయత లేదు. సార్ నేను హోమియోపతి వాడలేదు సార్, ఆయుర్వేదం వాడుతున్నా సార్. యా చెప్తున్నా, ఒక నిమిషం. అయితే హోమియోపతి కంటే 1 స్టెప్ పైన ఆయుర్వేదం ఉందండి. అన్ఫార్చునేట్లీ ఆయుర్వేదానికి టెస్ట్లు లేవండి. సో పని చేస్తుందో చెయ్యదో తెలియదు. సో కనీసం 50-50 ఛాన్స్ ఉంది. ఓకే సార్. సో ఇప్పుడు ఆయుర్వేదానికి ఫలానా రోగానికి ఒక మందు అని చెప్పారనుకోండి, అది పని చేస్తుందో చెయ్యదో చేసి తెలుసుకోవాలి, మనమే చేసి తెలుసుకోవాలంటారు. విషయం ఏంటంటే మనమే చేసి తెలుసుకునే పని అయితే మనకు పని చేయకపోతే వేరే గతి ఏంటి? సో టెస్టింగ్ అనేది ఇప్పుడు మామూలు బయట మెడిసిన్స్ అనుకోండి, మామూలు ఇంగ్లీష్ మెడిసిన్స్ అంటాం చూసారా, ఈ మెడిసిన్స్ కి ఒక పద్ధతి ప్రకారం టెస్ట్లు చేసి 8 నుంచి 10 సంవత్సరాల పాటు టెస్ట్లు చేసి సేఫ్టీ ప్రొఫైల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి అప్పుడు ఇదిగో ఇది పనిచేస్తుంది, దీనికి ఈ 10 ఏళ్ల టెస్టింగ్ లో దీని బెనిఫిట్స్ ఇవి, దీని రిస్కులు, దీని సైడ్ ఎఫెక్ట్లు ఇవి అని ఒక పెద్ద లిస్ట్ రాసి ఇస్తారు. అది గవర్నమెంట్ అప్రూవ్ చేస్తున్నారు. ఓకే, దీని బెనిఫిట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, రిస్క్ల కంటే బెనిఫిట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఇది ప్రజలు వాడొచ్చు. అది కూడా కొన్ని డాక్టర్లు రాస్తే తప్ప మామూలుగా మందుల షాప్కి వెళ్ళి కొనుక్కోకూడదు. కొన్ని ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు అమృతాంజనం లాంటిది ఉందనుకోండి, అమృతాంజనం బ్యాడ్ ఎగ్జాంపుల్ అనుకోండి, బట్ స్టిల్ మీరు పారాసెటమాల్, క్రోసిన్ ఉందనుకోండి, క్రోసిన్ ఇస్ అ వెరీ కామన్ డ్రగ్. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు, మీరు వెళ్ళి క్రోసిన్ అడిగితే ఇచ్చేస్తారు. రైట్. సో వాటిని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటారు. అంటే మీరు కౌంటర్ మీదకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ డబ్బులు ఇస్తే వచ్చేస్తాయి.
కొన్ని రకాల డ్రగ్స్ ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చినా సరే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేనిదే ఇవ్వలేదు. సో ఇలా టెస్ట్లు చేసి వేస్తారు. ఆయుర్వేదానికి అన్ఫార్చునేట్లీ టెస్ట్లు లేవండి, టెస్ట్ చెయ్యలేదు. సో పని చేస్తుందో లేదో తెలియదు. పని చెయ్యదు అని మొహమ్మద్ గా చెప్పేయడానికి వీల్లేదు, పని చేస్తుందో చెయ్యదో తెలియలేదు. దెర్ ఇస్ నో ప్రూఫ్ దట్ ఇట్ వర్క్స్. ఓకేనండి, థ్యాంక్ యూ సార్. ఓకేనండి, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ అండి. ఐ థింక్ మీకు ప్రెజెంటేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇవాళకి ఇక్కడ క్లోజ్ చేస్తానండి. సారీ అబౌట్ ఇట్, ఒక 5-10 minutes లేట్ అయింది, కానీ 6కి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ తప్పనిసరిగా కలుద్దాం. ఈసారి ఈ ప్రెజెంటేషన్ ఈ వారంలోనే పెట్టేస్తాను, మన హోమియో ప్రెజెంటేషన్. మోస్ట్ లైక్లీ చాలా మంది హోమియో వాళ్ళు గొడవ దిగుతారు. ఆబ్వియస్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ దాట్. సో తప్పనిసరిగా మీ హోమియో వాడే వాళ్ళకి కానీ లేదా హోమియో డాక్టర్లను పిలిపించుకునే వాళ్ళకి కానీ ఈ ప్రెజెంటేషన్ పంపించండి. ఈ మొత్తం స్ట్రీమ్ ని పంపించినా పర్వాలేదు, టైం స్టాంప్ పెట్టి చెప్పండి. స్ట్రీమ్ స్టార్ట్ అయిన తర్వాత 1 గంట 10 నిమిషాల తర్వాత హోమియో మీద ఒక ప్రెజెంటేషన్ ఉందని చెప్పండి. లేదా నేను ఇది కట్ చేసి ఈ ప్రెజెంటేషన్ వరకు కట్ చేసి సెపరేట్గా వేస్తాను, ఆ వీడియోనైనా పబ్లిష్ చేయండి, వాళ్ళకి ఇవ్వండి. సో కొంచెం డిస్కషన్ అయితే ఉండాలి కదండి. నేను చెప్పిందే నిజం అని అనుకోవడానికి లేదు కదా. నేను అయితే ఉన్న ఫ్యాక్ట్ చెప్పాను, లేదు నేను చెప్పిన తప్పు, అది లేదు పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది, ఇలా పనిచేస్తుంది అన్నప్పుడు వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొస్తే వినటానికి నేను సిద్ధం. అందరం సామరస్యంగా డిస్కస్ చేసుకుందాం. లాస్ట్ వీక్ ఆ ముందు వారం ఎప్పుడో ఒక ఆవిడ ఆవేశపడి వచ్చేసి తిట్టేయడానికి వచ్చేసింది. నేను ఇప్పుడైతే మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని ఎదురుపెట్టాను. ఇందులో నేను చెప్పిందిలో నేను ప్రెజెంటేషన్ ఇచ్చిన చోట ఏదన్నా సరే రాంగ్ ఉన్నా, ఏ పదమైనా నేను తప్పుగా చెప్పినా, వాళ్ళ పొటెంటైజేషన్ కానీ, స్కేల్స్ కానీ, వాళ్ళ డైనమైజేషన్, మదర్ టింక్చర్ గురించి ఏదన్నా సరే నేను గనక తప్పుగా మిస్రిప్రజెంట్ చేసి ఉంటుంటే వచ్చి ఆ మిస్రిప్రజెంటేషన్ ని కరెక్ట్ చేయమని చెప్పి వాళ్ళ మందు ఎందుకు పనిచేస్తుంది అనేది చెప్పగలిగితే నేను డెఫినెట్లీ ఐ వెల్కమ్ ద డిస్కషన్ అండి. ఇక్కడేం గొడవలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పనిచేస్తే పని చేయకపోతే పని చేయదు. ఒకటే ఏంటంటే ఆనెస్టీ, నిజాయితీ ఉంటే చాలండి. అంతేగాని హోమియోపతిని డిఫెండ్ చేసుకోవడం చేత కాక మీ అల్లోపతిలో అలా ఉందంట కదా, అందులో ఇలా ఉంటుందంట కదా అని ఇలా పిచ్చి మాటలు మాట్లాడితే ఎక్స్పోజ్ అయ్యేది వాళ్ళే, రైట్? సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం. అది పనిచేస్తుంది, మాకు ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఇదిగో ఇది పనిచేస్తుంది అంటే ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. లేదు ఎవరు రావట్లేదు అంటే దాని అర్థం వాళ్ళు ఫ్రాడ్ అనే సంగతి ఒప్పుకున్నట్టు లెక్క. మీరు ఫార్వర్డ్ అయితే చేయండి, ఇది చూసేవాళ్ళు తప్పనిసరిగా ఫార్వర్డ్ అయితే చేయండి. ఎవరు వస్తే వస్తారు, లేకపోతే రాదు, తెలిసిపోతుంది కదండి, రైట్? ఓకేనండి, థ్యాంక్స్ అలాట్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం విత్ ఎ డిఫరెంట్ టాపిక్.